Hey, hi guys, welcome to PCF. Yes. What is SQL? SQL. SQL means what? S means what? Q means what? L means what? Okay. S means structured. Q means query. L means language. Okay. S means structured. Q means query. L means language. Commands are very important in SQL Server. Okay. These are the four commands we have. What happened? Okay. Just a minute. Yes. It's open. Okay. So, yeah. One is okay. So these are the SQL concepts we are going to cover, guys. Okay. One is DDL command, DML command, DCL command, TCL command. How many commands? These are the four commands are very important. So the total SQL server concepts will be on this okay. How we have మనకి పవర్ బిఐలో ఎలా అయితే పవర్ క్వైరీ పవర్ పివోట్ పవర్ వ్యూ అయితే ఎలా ఉందో సేమ్ మన టోటల్ కాన్సెప్ట్స్ ఓకే సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ అనుకోండి ఓకే మీరు సీక్వల్కి ఇవి డిడిఎల్ డిఎంఎల్ డిసిఎల్ టీసీఎల్ DDL, DML, DCL, TCL. Okay, these are the four important commands. మరి వాట్ ఈస్ DDL? DDL అంటే ఏంటి? DDL అంటే ఫుల్ ఫామ్, D అంటే డాటా, D అంటే డెఫినేషన్, L అంటే లాంగ్వేజ్. డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే DDL అంటే ఏంటి? డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో ఈ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్లో అగైన్ మనకు ఫోర్ కమాండ్స్ ఉంటాయి. ఎన్ని కమాండ్స్ ఉంటాయి? ఫోర్. క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. ఓకే డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ అంటే ఏంటి డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఓకే అగైన్ ఇక్కడ మనకు ఫోర్ కమాండ్స్ ఉంటాయి ఈ క్రియేట్ ఏం చేస్తా అంటే స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది క్రియేట్ ఏం చేస్తుంది స్ట్రక్చర్ని క్రియేట్ చేసి చెప్పించుకోరు టైల్స్ దగ్గర పోయి దీన్ని ఆల్టరేషన్ చెప్పించుకురామంటాం ఆల్టరేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ మాడిఫికేషన్ ఓకే వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఓకే సో ఇక్కడ చూడండి నేను క్రియేట్ అంటే ఏమేమి క్రియేట్ చేయడానికి క్రియేట్ డేటాబేస్ నేమ్ క్రియేట్ టేబుల్ నేమ్ క్రియేట్ వ్యూ నేమ్ క్రియేట్ ప్రొసీజర్ నేమ్ క్రియేట్ ఫంక్షన్ నేమ్ క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ సో ఇవన్నిటికీ మనం విల్ యూజ్ ద క్రియేట్ కమాండ్ ఓకే విల్ యూజ్ ద క్రియేట్ కమాండ్ మీరు టేబుల్ క్రియేట్ చేయాలన్నా డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా వ్యూ క్రియేట్ చేయాలన్నా ప్రొసీజర్ క్రియేట్ చేయాలన్నా ఫంక్షన్ క్రియేట్ చేయాలన్నా ట్రిగ్గర్ క్రియేట్ చేయాలన్నా విల్ యూజ్ ద ట్రిగ్గర్ క్రియేట్ కమాండ్ ఓకే నెక్స్ట్ సో వాట్ ఎవర్ యూ క్రియేటెడ్ ద స్ట్రక్చర్స్ ఓకే ఆ స్ట్రక్చర్ అన్నిటినీ మనం మాడిఫై చేయాలన్నా ఇప్పుడు మనం షర్ట్ కుట్టించుకున్నాం అంటే క్రియేట్ చేసుకున్నాం తర్వాత షర్ట్ క్రియేట్ అనుకోండి జస్ట్ ఓకే పాయింట్ కూడా క్రియేట్ చేసి మళ్ళీ వీటిని మళ్ళీ మాడిఫై చేయాలంటే ఏంటి మళ్ళీ ఆల్టరేషన్ అంటాం అంతేనా కదా గైస్ ఆల్టరేషన్ ఈజ్ నథింగ్ బట్ మాడిఫికేషన్ ఓకే మీరు అది ఓకే ఒకటి షర్ట్ అంటే వ్యూ అనుకోండి పాయింట్ అంటే టేబుల్ అనుకోండి జస్ట్ అజ్యూమ్ లైక్ దట్ ఓకే మీరు డిఫరెంట్ థింగ్స్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనుకోండి ఓకే డిఫరెంట్ కాన్సెప్ట్స్ బట్ క్రియేట్ చేసిన వాళ్ళే మళ్ళీ దెన్ మాడిఫికేషన్ అంతేనే కదా క్రియేట్ చేయడం సో ఫస్ట్ దాన్ని మనం క్రియేట్ చేయడం అంటాం క్రియేట్ చేసినాక దాన్ని మీరు ఇప్పుడు సపోజ్ టేబుల్ క్రియేట్ అయింది సో జస్ట్ క్రియేట్ అంటే ఎలా అవుతుంది అంటే జస్ట్ ఇక్కడికి వెళ్దాం ఓకే లెట్ మీ ఓపెన్ వన్ ఎక్సెల్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ సో ఇక్కడ ఐడి నేమ్ శాలరీ ఫోన్ నెంబర్ సంథింగ్ లైక్ దిస్ ఓకే ఫోన్ నెంబర్ ఓకే సో ఇలా మనం సో టేబుల్ స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అవుతుంది గైస్ డిడిఎల్ అనేది ఇట్ విల్ నాట్ టాక్ అబౌట్ ద డాటా ఏం డాటా పెట్టినాము ఏంటి అనేది దానికి సంబంధం లేదు క్రియేట్ అనేది ఓన్లీ ఇట్ విల్ క్రియేట్ ద స్ట్రక్చర్ ఇట్ విల్ create only structure it will not talk about the data what is the data is there and then how many records are there so it will not talk about the data it will talk about the only structure okay so after creating that okay if you want to alter okay suppose if you want to add one more column అంటే సో అది కూడా ఆల్టరేషన్ కిందకే వస్తుంది ఓకే మీరు ఇంకో కాలం ఓకే డేట్ ఆఫ్ బర్త్ అనేది యాడ్ చేయాలి ఓకే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా సో ఆల్టరేషన్ కిందకే వస్తుంది లేదు యూ వాంట్ రిమూవ్ వన్ కాలం అనుకున్నా దట్ ఈస్ కూడా ఆల్టరేషన్ కిందకే వస్తుంది గైస్ అర్థమవుతుందా ఆల్టరేషన్ అంటే ఏంటి ఆల్టరేషన్ అంటే ఉన్న స్ట్రక్చర్ని మాడిఫై చేసేదాన్ని మనం ఆల్టరేషన్ అంటాం ఉన్న స్ట్రక్చర్ని మనం మాడిఫై చేయాలనుకుంటే దాన్ని
ఆల్టరేషన్ అంటాం. ఆల్టరేషన్ అనేది మీరు వ్యూకి కావచ్చు, ప్రొసీజర్‌కి కావచ్చు, ట్రిగ్గర్‌కి కావచ్చు, ఓకే, టేబుల్‌కి కావచ్చు, డేటాబేస్‌కి కావచ్చు. ఏ దానికైనా కావచ్చు యూ కెన్ యూజ్ ఆల్టర్. సో వాటెవర్ మీరు క్రియేట్ ఏ దానికైతే యూజ్ చేసిరో వాటన్నింటికి కూడా యూ కెన్ యూజ్ ఆల్టర్. ఆల్టర్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రక్చర్ని మాడిఫై చేయడానికి యూ విల్ గో ఫర్ ద ఆల్టర్. ఓకే, సో నెక్స్ట్ డ్రాప్. ఓకే, ఆల్టర్ చూడండి. ఆల్టర్కి కూడా నేను ఏమని రాసిన, ఆల్టర్ టేబుల్, ఆల్టర్ వ్యూ, ఆల్టర్ వ్యూ నేమ్, ఆల్టర్ ప్రొసీజర్ నేమ్, ఆల్టర్ ఫంక్షన్ నేమ్, ఆల్టర్ ట్రిగ్గర్ నేమ్. సో ఇలా మనకి క్రియేట్, డ్రాప్, ఓకే, క్రియేట్, ఆల్టర్, తర్వాత నెక్స్ట్ డ్రాప్ అంటే ఏంటి అని అంటే ఎంటైర్ స్ట్రక్చర్నే డ్రాప్ చేయడం, ఇంకా మీకు లేకుండా వెళ్ళిపోవడం అనమాట. సో ఎంటైర్ ఈ స్ట్రక్చర్నే డిలీట్ చేసేదాన్ని మనం డ్రాప్ అంటాం. ఎస్, అర్థమైందా? ఎంటైర్ స్ట్రక్చర్ని తీసేసేదాన్ని డ్రాప్ అంటారు. డ్రాప్ అంటే సో మీరు డ్రాప్ ప్రొసీజర్ నేమ్ కావచ్చు, డ్రాప్ ఫంక్షన్ నేమ్ కావచ్చు, డ్రాప్ టేబుల్ కావచ్చు. సో డ్రాప్ అంటే ఇంకా దెర్ ఇస్ నో స్ట్రక్చర్ ఎట్ ఆల్. ఓకే, స్ట్రక్చర్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ట్రంకేట్ కూడా కైండ్ ఆఫ్ DDL ఫంక్షనే, కానీ ట్రంకేట్ విల్ నాట్ టాక్ అబౌట్ ద స్ట్రక్చర్. ఓకే, ట్రంకేట్ అనేది ఇందులో ఉన్న డాటాని మాత్రమే డిలీట్ చేస్తుంది, స్ట్రక్చర్ని అలానే ఉంచుతుంది. ట్రంకేట్ గురించి విల్ డిస్కస్ ఇన్ యూనో విల్ డిస్కస్ ఇన్ డిఎంఎల్ కమాండ్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ నౌ సో విల్ డిస్కస్ అబౌట్ ది క్రియేట్, ఆల్టర్, డ్రాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఆర్ ద స్క్రిప్ట్స్ అనేది. సో లెట్ మీ ఓపెన్ SQL సర్వర్. ఓకే, మీరు వన్స్ SQL సర్వర్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత సో మీకు వన్స్ యూ క్లిక్ ఆన్ ది SQL సర్వర్, ఇట్ విల్ ఓపెన్ ఏ SQL సర్వర్. ఓకే, సో దాన్ని మీరు క్లిక్ ఆన్ కనెక్ట్ అనేది కొట్టాలి. ఓకే, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మీ సర్వర్ నేము విండోస్ అథెంటికేషన్తో కనెక్ట్ అవుతారు. ఓకే, విండోస్ అథెంటికేషన్తో కనెక్ట్ అవుతారు. సో లెట్ మీ ఓపెన్ దిస్. ఓపెన్ అయిన తర్వాత సో ఇలా మీకు మీ సర్వర్ నేము, సో మీకు ఇలా విండోస్ అథెంటికేషన్, SQL అథెంటికేషన్ ఇవన్నీ ఉంటాయి. బట్ గో విత్ ద ఓన్లీ విండోస్ అథెంటికేషన్. జస్ట్ క్లిక్ కనెక్ట్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్లో ఉన్న దాన్ని ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఓకే, సో సర్వర్ మనకి ఇక్కడ మెయిన్ మీరు ఎప్పుడు వినే కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే సో సర్వర్, డేటాబేసు, టేబుల్స్, రోస్ అండ్ కాలమ్స్ అనేటివి వింటారు. ఏది SQL సర్వర్లో. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డెస్క్టాప్ అనుకోండి. ఓకే, డెస్క్టాప్ అనేదేమో చిన్న లెవెల్, ఓకే, చిన్న బాక్స్ అయితే సర్వర్ అనేది ఒక పెద్ద బాక్స్ అనుకోండి. జస్ట్ థింక్ లైక్ దట్. ఓకే, సర్వర్ అనేది పెద్ద, జస్ట్ కానీ కాన్సెప్ట్ వైజ్ సేమ్. ఓకే, డేటాబేసెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫోల్డర్స్. ఓకే, మీ డెస్క్టాప్లో ఫోల్డర్స్ ఎలా ఉంటాయో ఇది హైరార్కీ, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సర్వర్లో మల్టిపుల్ డేటాబేసెస్. ఓకే, సర్వర్ ఉంటే సర్వర్లో యూ కెన్ హ్యావ్ ఎ మల్టిపుల్ డేటాబేసెస్. ఎట్లయితే మీకు డెస్క్టాప్లో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఎట్లయితే ఉంటాయో సో అలానే మీకు మల్టిపుల్ డేటాబేసెస్ అనేటివి ఉంటాయి. ఓకే, అంటే ఎట్లా IT డేటాబేసు, సేల్స్ డేటాబేసు, కస్టమర్ డేటాబేసు. సో అట్లా మనకు డిఫరెంట్ డేటాబేసెస్ అనేటివి ఉండొచ్చు. అట్లనే మనకి ఇక్కడ IT రిపోర్ట్స్ అయితే IT రిపోర్ట్ మనం ఎట్లయితే సేవ్ మన ఫోల్డర్స్ ఎట్లయితే క్రియేట్ చేసుకుంటామో అట్లా మన డేటాబేసెస్ క్రియేట్ చేసుకుంటాం. సో మళ్ళీ ఈ డేటాబేస్లలో విల్ హ్యావ్ ద టేబుల్స్. ఓకే, మనకి ఫోల్డర్స్లో ఎట్లయితే ఫైల్స్ ఉంటాయో డేటాబేస్లలో మనకి అగైన్ విల్ హ్యావ్ ద టేబుల్స్. ఓకే, సో మనకి ఎక్సెల్ ఫైల్లో ఎట్లయితే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో టేబుల్స్లలో కూడా మనకు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎక్సెల్ ఫైల్స్లో ఎట్లా రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి, ఇవి రోసు అండ్ దెన్ ఇవి కాలమ్స్. అట్లనే మనకు టేబుల్స్లో కూడా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ గైస్? ఓకే, అర్థమైంది కదా. సో మామూలుగా సర్వర్, డేటాబేస్, టేబుల్స్ అంటే ఏంటో అర్థమైందా? చాలా బేసిక్ లెవెల్లో వెళ్తున్నాం మీకు. ఓకే, సో దట్ ఈస్ ద హైరార్కీ. ఓకే, మీకు సో మనము ఇది సర్వర్ అయితే, ఓకే, ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యింది, ఇది సర్వర్ అయితే, ఓకే, దిస్ ఈస్ ద సర్వర్. ఈ సర్వర్లో నీకు అగైన్ మళ్ళీ మల్టిపుల్ డేటాబేసెస్ అనేటివి ఉంటాయి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎక్స్పాండ్ బటన్, ఓకే, ఇక్కడ ప్లస్ బటన్ ఉంది అండ్ దెన్ ఎక్స్పాండ్ బటన్ ఉంది. ఈ ఎక్స్పాండ్ బటన్లో అగైన్ యూ హ్యావ్ మల్టిపుల్ డేటాబేసెస్. సో మీరు వన్స్ ఒకటిసారి కనెక్ట్ అవుతారు కాబట్టి మీ దగ్గర ఇప్పుడు కంప్యూటర్ తీసుకోగానే మీ దగ్గర ఫోల్డర్స్ క్రియేట్ అయి ఉంటాయి ఆల్రెడీ, నో కదా. సో మీరు యూ కెన్ క్రియేట్ యువర్ ఫోల్డర్ అంటే డేటాబేస్. మీరు ఈవెన్ రైట్ క్లిక్ ఇచ్చి డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు, రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ డేటాబేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే సో ఈవెన్ స్క్రిప్ట్తో కూడా క్రియేట్ డేటాబేస్ నేమ్తో కూడా చేయొచ్చు.
ఓకే. ఇక్కడ ఇఫ్ ఐ గో విత్ ద test11 అనుకోండి, జస్ట్ ఏదో test1 అండ్ దెన్ క్లిక్ ఓకే అన్నారు అనుకోండి. సో test1 ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని ఉంటుంది. సో లెట్ మీ గో విత్ ద అనదర్ నేమ్. సో test1 2 3 క్లిక్ ఓకే. test1 2 3 అనేది క్రియేట్ అయింది అనమాట. అర్థమవుతుందా? సో ఇలా మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్లో అగైన్ యూ కెన్ హ్యావ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఫోల్డర్లో మీరు మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసినాం, ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ నుంచి ఎలా క్రియేట్ చేయాలనేది చూసినాం. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, మీరు డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, రైట్ క్లిక్ అండ్ దెన్ డిలీట్ అండ్ క్లిక్ ఓకే. సో ఇట్ విల్ బి డిలీటెడ్ ద డేటాబేస్. నౌ ఒకవేళ క్వెరీ ద్వారా మనం డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు న్యూ క్వెరీ అని ఉందా. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ న్యూ క్వెరీ. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ న్యూ క్వెరీ. అప్పుడు మీకు ఇక్కడ న్యూ విండో ఓపెన్ అవుతుంది. న్యూ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం చేయాలి, సో ఏం క్రియేట్ చేస్తున్నాం మనం, డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ database name. So what is your database name? SQL practice లేకపోతే SQL classes. SQL class test something. Okay, SQL class already in this. So SQL class test. So if you execute this ఆటోమేటికల్గా మనకి కిందకి ఇక్కడ ఫోల్డర్ వచ్చింది కదా, సో అలానే వస్తుంది. జస్ట్ ఎగ్జిక్యూట్ దట్. సి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఇలా వచ్చింది అని అంటే మీకు క్రియేట్ అయిందని అర్థం. లెట్స్ గో హియర్ ఇన్ డేటాబేస్ ఫోల్డర్, రైట్ క్లిక్ అండ్ దెన్ రిఫ్రెష్ దట్. సో వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, జస్ట్ చెక్. ఓకే, SQL క్లాస్ టెస్ట్, దిస్ ఈస్ ద వన్ కదా. సో ఇదే కదా మనం క్రియేట్ చేసింది గైస్. హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. సో మనం డేటాబేస్ని క్రియేట్ చేసినాం విత్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ నుంచి కూడా. నౌ ఇప్పుడు మనం క్రియేట్ కమాండ్ని యూజ్ చేసి గైస్. ఓకే, నేను ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద క్రియేట్ కాన్సెప్ట్. సో ఇక్కడ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సమ్ టేబుల్ అంటే ఇది ఓన్లీ క్రియేట్ ద స్ట్రక్చర్. సో మీరు ఈ డేటాబేస్ని యూజ్ చేసుకోవాలనుకుంటే, సో మీరు ఈ డేటాబేస్ ఇప్పుడు ఇదే డేటాబేస్ని యూజ్ చేసుకుంటుంది, టెస్ట్ సీక్వెల్ని యూజ్ చేసుకుంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ యూజ్ SQL క్లాస్ టెస్ట్ అనేది యూజ్ చేసుకోవాలంటే ఇలా డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే యూ కెన్ గో అండ్ దెన్ యూజ్. ఓకే, ఇక్కడ మీరు యూజ్ స్క్రిప్ట్ పెట్టి SQL క్లాస్ టెస్ట్ అనే దాన్ని కూడా యూ కెన్ సెలెక్ట్ ప్లీజ్. ఓకే, మీరు ఇట్లా ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఆటోమేటిక్ అది, సో ఇక్కడ అది వచ్చేస్తుంది. అర్థమైందా? సో మీరు మేక్ ష్యూర్ ఓకే విచ్ డేటాబేస్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ అనేది. ఓకే, మీరు ఏ డేటాబేస్లో వర్క్ చేస్తున్నారు అనేది యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్. ఓకే, సో ఇక్కడ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి మీరు ఏ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ డేటాబేస్ అయితే కావాలనుకున్నారో ఆ డేటాబేస్ని యూజ్. ఓకే, ఆ డేటాబేస్ నేమ్ చెప్తే సో అది ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, నా ఇప్పుడు ఈ డేటాబేస్లో నేను టేబుల్ని క్రియేట్ చేయాలి. ఏంటి, సో ఈ టేబుల్ని క్రియేట్ చేయాలనుకోండి, కస్టమర్ టేబులే అనుకోండి. కస్టమర్ ఐడి, నేము, శాలరీ. ఓకే, లేకపోతే ఎంప్లాయీ టేబుల్ అనుకోండి. ఎంప్లాయీ నేము, శాలరీ, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఓకే, సో ఓన్లీ 3 కాలమ్స్తో పోతున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ దట్. సో ఏమని చెప్పిన ఇక్కడ సింటాక్స్ మీకు ఈవెన్ మైండ్ మ్యాప్లో చూపెట్టిన ఏంటిది. సో ఇక్కడ మీకు క్రియేట్కి ఏం చెప్పినా, క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇప్పటిదాకా మనం ఎగ్జిక్యూట్. క్రియేట్ టేబుల్ నేమ్ కదా. సో దట్ ఈస్ ద సింటాక్స్. క్రియేట్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీ టేబుల్ అనుకోండి. ఓకే, ఎంప్లాయీ టేబుల్. సో వాట్ ఆర్ ద కాలమ్స్ యూ రిక్వైర్డ్ అంటే, సో ఓన్లీ 3 కాలమ్స్ తీసుకుందాం, తర్వాత ఇంకో కాలమ్ని యాడ్ చేద్దాం లేకపోతే డిలీట్ చేద్దాం. ఓకే, సో ఓన్లీ 3 కాలమ్స్. ఓకే, ఏంటి, ఐడి, నేమ్, శాలరీ. ఓకే, ఐడి, నేమ్, శాలరీ అనేది. సో మీరు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టండి. వీఆర్ క్రియేటింగ్ ఎ స్ట్రక్చర్ గైస్. ఓకే, DDL అనేది ఓన్లీ ఇట్ విల్ టాక్ అబౌట్ ద స్ట్రక్చర్, ఇట్ విల్ నాట్ టాక్ అబౌట్ ఎనీ డాటా. ఓకే, సో స్ట్రక్చర్ని మాత్రం క్రియేట్ చేసి దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను ఐడి, నెక్స్ట్ నేమ్ ఏం కావాలి, నేము, అండ్ దెన్ నెక్స్ట్ శాలరీ. ఓకే, 3 కాలమ్స్ కావాలి. శాలరీ అయితే ఐడి ఏంటి, నెంబరా లేకపోతే టెక్స్టా లేకపోతే డేటా. సో ఐడి అనేది నెంబర్ అంటే నెంబర్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. ఏంటి, ఇంటీజర్. దెన్ ఈచ్ కాలమ్కి
మనం డేటా టైప్ ఇచ్చిన తర్వాత కామా. సో యాక్చువల్గా మీకు సింటాక్స్ చూపెడతాను మామూలుగా. సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలము, తర్వాత డేటా టైపు, దాని సైజు, కాలం నేము, డేటా టైపు, దాని సైజు, కామా. సో ఈచ్ కాలం అనేది కామా ఎండింగ్లో ఉంటుంది. సో ఓన్లీ లాస్ట్ కాలంకి మాత్రం ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కామా. సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ సింటాక్స్. ఓకే, ఆ సింటాక్స్ని ఫాలో అవుతూ మనం క్రియేట్ చేసిన టేబులే సో ఐడి, నేము, సాలరీ. సో వాట్ ఈస్ దిస్ డేటా టైపు? ఓకే, ఏంటి ఈ డేటా టైప్లు ఎన్ని రకాలు ఉన్నాయి? సో ఎప్పుడు నేను ఏ డేటా టైప్ని చూజ్ చేసుకోవాలనే దానికి మనకు సపరేట్ క్లాస్ ఉంది. ప్రస్తుతానికి సో మీరు టేబుల్ని క్రియేట్ చేయాలంటే వాట్ ఎవర్ ద కాలం యూ హ్యావ్ అనేది సో ఫస్ట్ మీరు లిస్ట్ చేసుకోవాలి. తర్వాత సో ఈ కాలమ్స్కి డేటా టైప్ ఏంటి, ఓకే వాటికి ఎంత సైజ్ అనేది అవసరము అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, సో ఇంటీజర్. నెక్స్ట్ నేమ్. నేమ్ అనేది క్యారెక్టర్, టెక్స్ట్ కాబట్టి సో యూ కెన్ గో విత్ ద క్యారెక్టర్ 20. దెన్ ఆఫ్టర్ శాలరీ. శాలరీ అనేది ఏంటి అని అంటే అగైన్ యూ కెన్ గో విత్ ద ఇంటీజర్ ఆర్ మనీ. ఓకే, లాస్ట్ కాలం షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కామా. లాస్ట్ కాలం షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కామా. And then execute. It will create the table. So earlier there is no tables guys. Okay, earlier there is no tables. Okay, just ఇప్పుడు ఒక టేబుల్ వచ్చేసింది. ఓకే, జస్ట్ టీబీఎల్, ఓకే డిబిఓ డాట్ ఈఎంపి అనేది ఒకటి వచ్చిందా రాలేదా? సో ఇక్కడ అగైన్ మళ్ళీ చెప్తాను. సో సపోజ్ మీరు ఎంప్లాయ్ డీటెయిల్స్, స్పేస్ డీటెయిల్స్ అనేది రాసిరు. ఓకే, యూ షుడ్ నాట్ యూస్ ఎనీ స్పేస్ కాన్సెప్ట్. మీరు టేబుల్ క్రియేట్ చేయాలని అంటే సో ఇది టేబులా, వ్యూవా ఏంటి అనేది మీకు అర్థం కాదు. సో కాబట్టి సో ఎప్పుడైనా నేమింగ్ కన్వెన్షన్ టీబీఎల్ అని పెట్టండి ముందు. ఓకే, ఇలా టీబీఎల్ అని పెట్టండి. పెట్టి సో యూ కెనాట్ యూజ్, ఓకే యూ కెనాట్ యూజ్ స్పేస్ కాబట్టి సో యూ కెన్ గో విత్ ద అండర్ స్కోర్ ఆర్ ఎల్స్ మీరు బ్రాకెట్. ఓకే, సో మీరు లేకపోతే మొత్తం స్పేస్ లేకుండానైనా పెట్టండి. ఓకే, అర్థమవుతుందా? నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ స్పేస్. అర్థమవుతుంది అందరికీ? టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడు టేబుల్ నేమ్ అనేది సో మీకు అది టేబులా, వ్యూ అని తెలుసుకోవడానికి ఒకవేళ టేబుల్ అయితేనేమో టీబీఎల్ అని ఇవ్వండి. సో అంటే ఈజీగా అర్థం అవడం కోసం. వేరేటోళ్ళకి కూడా వ్యూ అయితేనేమో విడబ్ల్యూ అని ఇవ్వండి. ఓకే, విడబ్ల్యూ అని ఇవ్వండి. అదే ఒకవేళ స్టోర్ ప్రొసీజర్ అయితే ఎస్పీ అని ఇవ్వండి. ఓకే, ఒకవేళ ఫంక్షన్ అయితే ఎఫ్ఎన్ అని ఇవ్వండి. సో అట్లా సో దట్ సో మీరు క్రియేట్ చేసింది ఏంటి అనేది ఓకే ఇక్కడ మీరు క్రియేట్ స్క్రిప్ట్ చూడకుండానే ఓకే ఇది వ్యూ అని చెప్పేసి ఇది టేబుల్ అని చెప్పేసి మీ నేమింగ్ కన్వెన్షన్ బట్టి చెప్పొచ్చు. ఓకే, సో యూ హ్యావ్ టు ఫాలో ద స్టాండర్డ్స్. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ మనము ఆ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతే బాగుంటుంది. ఓకే, సో కానీ మీరు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం యూ కెనాట్ గో విత్ ఎనీ స్పేస్ అండ్ ఎనీ ఎక్స్ట్రా థింగ్స్. అర్థమవుతుందా? అండర్ స్కోర్ యూజ్ చేసుకోండి. ఓకే, అండర్ స్కోర్ టీబీఎల్ అండర్ స్కోర్ ఎంప్లాయీ అండర్ స్కోర్ డీటెయిల్స్ అట్లా పెట్టండి. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ గైస్? ఓకే, నేమింగ్ కన్వెన్షన్ టేబుల్కి సో స్క్రిప్ట్ క్రియేట్ చేసిన దానికి కాలమ్స్కి డేటా టైప్స్కి అండ్ దెన్ సో ఎనీ క్వశ్చన్ సో ఫార్ ఎవ్రీవన్ ఫాలోయింగ్ విత్ మీ కదా? అర్థమవుతుంది కదా అందరికీ? సో స్ట్రక్చర్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ స్ట్రక్చర్ క్రియేట్ అయిందా లేదా, అసలు వాట్ ఆర్ ద కాలమ్స్ యూ హ్యావ్ అని అంటే యూ కెన్ గో టు ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ మీకు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అనేది జస్ట్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఆ టేబుల్లోకి వెళ్తే సో ఐడి, నేమ్, శాలరీ అనే కాలమ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇక్కడికి వెళ్తే కానీ అట్లా కాకుండా మీరు స్క్రిప్ట్ త్రూ తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి. ఓకే, వాట్ ఆర్ ద కాలమ్స్ వీ హ్యావ్ అండ్ ఆల్ అనేది స్క్రిప్ట్ త్రూ తెలుసుకోవాలనుకున్నారు. ఓకే, లెట్ మీ గో అండ్ దెన్ సో ఇక్కడ నేను ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ అనే దాన్ని కనుక పెట్టి ఆ టేబుల్ నేమ్ని కనుక ఇక్కడ పక్కన ఇచ్చిన అనుకోండి. ఓకే, స్పేస్ ఇచ్చి పక్కన ఈ హెల్ప్ అనేది ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ అనేది ఏంటంటే సిస్టమ్ డిఫైన్డ్ ప్రొసీజర్, సిస్టమ్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్. ఇది ఆ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తుంది. ఓకే, మీరు అట్లా సెలెక్ట్ చేసుకొని సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ అంటే చూడండి క్రియేట్ చేసింది ఎవరు, ఎప్పుడు క్రియేట్ అయ్యింది. ఓకే, సో యూజర్ టేబులా, ఓనర్ ఎవరు, ఓకే వాట్ ఆర్ ద కాలమ్స్ వీ హ్యావ్ అండ్ దెన్ సో ఇట్స్ అ నలబుల్ కాలమ్సా. ఓకే, సో ఎంత లెంత్ ఉంది ఒక్కొక్కటి. ఓకే, సో వాట్ ఆర్ ద డేటా టైప్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీకు ఏమన్నా ఐడెంటిటీ ఇట్లా ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అబౌట్ యువర్ టేబుల్ అనేది చెప్పేదే ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్. లేకపోతే ఆల్ట్ F1 అయినా కూడా సేమ్. ఓకే, లేకపోతే ఆల్ట్ ప్లస్
F1. ఓకే. సో ప్రెస్ ఆల్ట్ F1 కూడా, సో మీరు టేబుల్ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ ఆల్ట్ F1 కూడా విల్ డూ ద సేమ్ థింగ్. ఓకే. సో ఈ విధంగా మీకు స్ట్రక్చర్ ఏం క్రియేట్ అయ్యింది, ఏంది చూడాలనుకుంటే యూ కెన్ గో అండ్ దెన్ యూ కెన్ సీ లైక్ దట్. సో దిస్ ఈజ్ అబౌట్ క్రియేషన్. ఓకే. ఇప్పుడు స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అయింది. ఈ స్ట్రక్చర్ని సపోజ్ ఇఫ్ యూ వాంట్ యాడ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎలా? సో ఆల్టర్ కదా. సో అగైన్ ఈ స్ట్రక్చర్ని మాడిఫై చేయాలంటే విచ్ కమాండ్ వీ హ్యావ్ టు యూజ్ గైస్? ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ టెల్ మీ. సో విచ్ కమాండ్ వీ హ్యావ్ టు యూజ్? ఆల్టరే కదా. ఆల్టర్ table name. Yes. Now, so you can go here. Alter table. What is the table name? What is our table name here? EMP, right? So just select the EMP. Okay, just select the EMP, and then so ఇక్కడ ఈ EMP కి మనం ఏం కాలం యాడ్ చేయాలనుకుంటున్నాం? యాడ్ చేయాలనుకుంటున్నాం కదా. సో జస్ట్ ఇది మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే గైస్. ఓకే, ఈక్వల్ అంటే మీరు ఏదో పెద్ద బూచి కాదు, ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, యాడ్. సో మీరు ఏం యాడ్ చేస్తున్నారు? యాడ్ కాలం కదా. ఏం కాలము? డేట్ ఆఫ్ బర్త్ కాలం, అవునా? యాడ్ డిఓపి. సో డేటా టైప్ ఏంటి? డేట్ డేటా టైపే కదా. సో డేట్ డేటా టైప్. సో ఇలా మీరు యాడ్ డిఓపి అని చెప్పేసి డేట్ డేటా టైప్ కనుక పెట్టి అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేసారు అనుకోండి. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీకు కాలం యాడ్ అయిందా లేదా? అగైన్ మీరు ఇక్కడికి వెళ్ళి సో ఈ టేబుల్ని రిఫ్రెష్ చేస్తే సో మీరు ఇక్కడ అబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ లాగా చూడొచ్చు. సో ఇక్కడ మీకు కాలమ్స్లోకి వెళ్తే డిఓబి అనేది యాడ్ అయిపోయింది. అట్లా కాకుండా ఈవెన్ యూ కెన్ క్లిక్ హియర్. సో ఇప్పుడు ఇందాక మీకు SP_help చూపెట్టినా కదా. ఇప్పుడు నేను ఆల్ట్ F1 ప్రెస్ ఆల్ట్ F1 అనేది క్లిక్ చేస్తున్నా. సో మనకు అదే రిజల్ట్ వస్తారా? అదో చూడండి. వచ్చిందా? స్విచ్ చూడండి. మనకి ఇప్పుడు ఈవెన్ సో మనం యాడ్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ కాలం అనేది కూడా వచ్చింది. ఓకే, సరే, మీరు యాడ్ చేసింది వచ్చింది కదా. మరి నేను డ్రాప్ చేయాలనుకుంటాను. డ్రాప్ చేయాలనుకుంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి గైస్? ఓకే, అంటే ఒక కాలంని మాత్రమే, అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ డ్రాప్ విత్ ద ఎంటైర్ టేబుల్. ఓకే, ఐఎమ్ జస్ట్ ఉన్నదాన్నే మాడిఫై చేయాలనుకుంటున్నా. ఉన్న కాలంలనే నేను మాడిఫై చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? నేను ఆల్టరే చేయాలి. వెరీ గుడ్. ఆల్టర్ టేబుల్. ఓకే, సో టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను డ్రాప్ చేయాలనుకుంటున్నాను కాలంని. సో డ్రాప్ ఏం డ్రాప్ చేయాలనుకుంటున్నామో అది మనం చెప్పాలి. డ్రాప్ కాలం. ఏ కాలంని డ్రాప్ చేయాలనుకుంటున్నాం అంటే సాలరీ అనే కాలంని డ్రాప్ చేయాలనుకుంటాను. సో లెట్స్ గో హియర్ అండ్ దెన్ సో మీరు ఇక్కడ సాలరీని తీసుకొచ్చి ఇక్కడ సాలరీని కాపీ పేస్ట్ చేసినా లేదు, లేకపోతే మీరు టైప్ చేసినా లేదు. జస్ట్ క్లిక్ హియర్. సి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీరు యాడ్ చేయాలంటేనేమో యాడ్ కాలం నేమ్ డేటా టైపు, డ్రాప్ చేయాలనుకుంటున్నామో డ్రాప్ కాలం నేమ్. ఓకే, ఈ విధంగా సో మనకి మరి మాడిఫికేషన్ అయిందా, అసలు డేట్ ఆఫ్ బర్త్ కాలం అనేది డ్రాప్ అయిందా లేదా చూడాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ దట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ ఐడి, నేమ్, డేట్ ఆఫ్ బర్త్. అంటే శాలరీ కాలం డిలీట్ అయిపోయింది, అవునా కదా గైస్? అర్థమవుతుందా ఆల్టర్ని ఎట్లా యూజ్ చేయాలనేది? ఈజ్ ఎవరి వన్ విత్ మీ? హౌ వీ కెన్ యూజ్ ఆల్టర్ అనేది? ఓకే, మళ్ళీ చెప్తున్నా. DDL కమాండ్స్ అనేటి విల్ టాక్ అబౌట్ ఓన్లీ స్ట్రక్చర్స్. ఇట్ విల్ నాట్ టాక్ అబౌట్ ఎనీ డేటా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్టర్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి డ్రాప్ కావాలి. అంటే డ్రాప్ అంటే ఏం చేస్తా అని చెప్పిన? డ్రాప్ అంటే ఎంటైర్ టేబుల్ని డ్రాప్ చేస్తా అని చెప్పిన, అవునా? సో ఎంటైర్ టేబుల్. ఇప్పుడు మీకు ఈ టేబుల్ సో మీరు SP_help అని కొడితే టేబుల్ లేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రావాలి. సో డ్రాప్ కమాండ్ ఏమని చెప్పినా నేను ఇక్కడ? జస్ట్ డ్రాప్కి సో డ్రాప్ టేబుల్ నేమ్, అంతేనా కదా? డ్రాప్ టేబుల్ నేమ్. లెట్ మీ గో హియర్ అండ్ దెన్ యాడ్ డ్రాప్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి మనది? EMP, అవునా?
జస్ట్ గో హియర్ అండ్ దెన్ సెలెక్ట్ దిస్. ఓకే, మీరు ఓన్లీ ఈ కమాండ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సో నౌ మీరు ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి. ఓకే, సో మీరు ఈ డేటాబేస్ని కనుక రిఫ్రెష్ చేస్తే మనకు ఎంప్లాయీ టేబుల్ అనేది ఉండదు. జస్ట్ క్లిక్ రిఫ్రెష్ దట్. సో ఎక్స్పాండ్ ద టేబుల్స్. There are no tables. There are no tables. Okay, even if you do this, okay, sp underscore help and table name అయితే ఓకే ఆబ్జెక్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందా? డ్రాప్ ఏం చేసింది? డ్రాప్ అనేది ఆ స్ట్రక్చర్ని లేకుంటే డిలీట్ చేసింది. గైస్, ఈజ్ ఎవరీవన్ విత్ మీ? అర్థమవుతుంది కదా? ఓకే, సో వీ అండర్స్టాండ్ అబౌట్ ద క్రియేట్, ఆల్టర్ అండ్ దెన్ డ్రాప్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, క్రియేట్, ఆల్టర్, డ్రాప్కి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మనం క్రియేట్, ఆల్టర్, డ్రాప్ గురించి నేర్చుకున్నాం. సో నా ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే, సో ట్రంకెట్ గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, ట్రంకెట్ గురించి వదిలే. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కమాండ్ వచ్చి డిఎంఎల్ కమాండ్. డిఎంఎల్ కమాండ్ అంటే డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే ఏంటి? డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే ఇది యాక్చువల్గా డాటాని ఇన్సర్ట్ చేయడానికి కానీ డాటాని మ్యానిపులేషన్ అక్కడనే ఉంది. డాటా మ్యానిపులేషన్లోనే ఉంది. ఇది టోటల్ టాక్ అబౌట్ ద డాటా. ఓకే, ఇక్కడ డిఎంఎల్ అనేది ఏం చేస్తుంది? డిడిఎల్ అనేది ఓన్లీ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడానికి, స్ట్రక్చర్ని డ్రాప్ చేయడానికి అయితే అది ఓన్లీ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే, డిఎంఎల్ అనేది ఓన్లీ డాటా గురించి మాట్లాడుతుంది. డిఎంఎల్ అనేది ఓన్లీ డాటా గురించి మాట్లాడుతుంది. ఈజ్ ఎవరీవన్ విత్ మీ గైస్? ఓకే, డాటా గురించి మాట్లాడడం అంటే ఏంటి అంటే, సో దిస్ ఈజ్ యువర్ స్ట్రక్చర్ అయితే ఈ స్ట్రక్చర్లో డాటా 1, ఓకే, నేమ్ ఏఏ అండ్ దెన్ శాలరీ సమ్ 5000, ఓకే, సమ్ డేట్ ఆఫ్ బర్త్ సమ్ ఏదో. ఓకే, సో అలా దీంట్లో డాటాని ఇన్సర్ట్ చేసేదాని గురించి కానీ, ఓకే, డాటాని అప్డేట్ చేసేదాని గురించి కానీ, అంటే సపోజ్ ఇక్కడ 5000 ఉంటే సంథింగ్ ఓకే 4000 అని. ఓకే, సో ఇక్కడ నేమ్ ఏ ఉంటే బీబీ అంటే అప్డేట్ చేయడం. ఓకే, అప్డేట్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ ఇదంతా డీటెయిల్ చేయడం కానీ, సో అట్లా డాటాని అప్డేట్ చేసేదానికి విల్ గో విత్ ద ఒకటి డాటాని ఇన్సర్ట్ చేసేది కాబట్టి కమాండ్ ఏముంటుంది? ఇన్సర్ట్ కమాండ్. డాటాని మనం అందులో పెట్టాలి అంటే స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు మనకు స్ట్రక్చర్ రెడీగా ఉంది. స్ట్రక్చర్లో డాటాను పెట్టాలని అంటే ఇన్సర్ట్ ఇంటూ అంటాం. అవునా కదా? ఇప్పుడు ఏదైనా ఒక ఐటమ్, ఇప్పుడు మనము ఏదైనా ఒక కొరియర్ చేయాలంటే బాక్స్లో మనం ఐటమ్ని ఇన్సర్ట్ చేయాలి. అవునా? ఇన్సర్ట్ చేసి అంటే ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. ఐటమ్ని ఫిల్ చేయడానికి, ఆ స్ట్రక్చర్ని ఫిల్ చేయడానికి మనం ఐటమ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అంటే ఇన్సర్ట్ కమాండ్. ఫస్ట్ డాటాని మీరు టేబుల్లో పెట్టాలంటే వీ హ్యావ్ టు యూస్ ఇన్సర్ట్ కమాండ్. ఓకే, ఆ ఇన్సర్ట్ చేసేటి మీరు ఒక పద్ధతి ప్రకారంగా అప్డేట్ చేయాలి. సో మీరు పద్ధతి ప్రకారంగా పెట్టకుండా ఎక్కడో ఒకటి అది ఒకటి ఇది అని పెట్టేది. ఓకే, నెంబర్ ప్రకారంగా పెట్టాలి. సో దెన్ అప్డేట్ దట్. ఓకే, సో అక్కడ మీరు ఏదైతే 3rd నెంబర్లో ఉందో దాన్ని 10th నెంబర్లో పెట్టాలి అంటే అప్డేట్ చేయడం. అవునా కదా గైస్? ఈజ్ ఎవరీవన్ విత్ మీ? సో డాటాని అప్డేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, పెట్టిన డాటాని సరిగా పెట్టకపోతే అప్డేట్ చేయడం. ఓకే, మీరు కరెక్ట్ ప్రాపర్ ఆర్డర్లో పెట్టకపోతే, లేకపోతే ప్రాపర్ ప్లేస్లో పెట్టకపోతే డాటాని అప్డేట్ చేయడం, లేకపోతే డాటాని డిలీట్ చేయడం. అప్డేట్కి ఆల్టర్కి డిఫరెన్స్ ఏంటి? ఆల్టర్ అనేది స్ట్రక్చర్ని ఆల్టర్ చేస్తే, అప్డేట్ అనేది ఎగ్జిస్టింగ్ ఉన్న డాటాని అప్డేట్ చేస్తుంది. గైస్, పీపుల్ మే ఆస్క్ ద క్వశ్చన్, ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టర్ అండ్ అప్డేట్ అని. అర్థమవుతుందా? ఆల్టర్కి అప్డేట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు పీపుల్ మేక్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా నేను చెప్పేదాన్ని బట్టి? సో అప్డేట్ ఏంటి అని అంటే, అప్డేట్ అనేది ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న డాటాని, ఇక్కడ డాటా ఇలా ఉంటే, సో ఇది 4000 కాదు, సపోజ్ 6000 అన్నాను అనుకోండి, ఇట్లా 6000 అప్డేట్ చేసేదాన్ని అప్డేట్ అంటాం. ఆల్టర్ అంటే నాకు ఈ కాలం వద్దు, లేకపోతే ఇంకో కాలం యాడ్ కావాలి అంటే స్ట్రక్చర్ని యాడ్ చేసేదాన్ని మనం ఆల్టర్ అంటాం. సో ఈజ్ ఎవరీవన్ క్లియర్ కదా ఆల్టర్ అప్డేట్కి? సో వాళ్ళు ఏదైనా అడిగినా కూడా బల్ల గుద్ది మరీ కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టర్ అండ్ అప్డేట్? చెప్తారు కదా? జస్ట్ టైప్ చేసి. సూపర్, ఆసమ్. ఓకే, సో నెక్స్ట్
ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్సర్ట్ డిలీట్ అంటే ఏంటి అని అంటే సపోజ్ ఐ డోంట్ వాంట్ దిస్ రికార్డ్ అనుకోండి. సో జస్ట్ ఐ విల్ డిలీట్ దిస్. అంటే ఒక స్పెసిఫిక్ రికార్డ్ని డిలీట్ చేయాలంటే సో యూ కెన్ గో అండ్ దెన్ యూజ్ డిలీట్ కమాండ్. ఒకటి ఇన్సర్ట్ అయితే, ఇంకొకటి అప్డేట్ అయితే, ఇంకొకటి డిలీట్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. అర్థమవుతుందా? అండ్ సో వాట్ ఆర్ ద డాటా వీ హ్యావ్ అని అంటే యూ కెన్ సెలెక్ట్. ఓకే, మీరు నాకు ఓన్లీ ఐ వాంట్ 5,000 అబోవ్ వచ్చిన 5,000 అబోవ్ సాలరీస్ ఉన్న ఎంప్లాయీసే కావాలి అంటే యు ఆర్ ట్రైంగ్ టు సెలెక్ట్ ఓన్లీ ఫ్యూ రికార్డ్స్. ఓకే, యు ఆర్ ట్రైంగ్ టు సెలెక్ట్ ఓన్లీ ఫ్యూ రికార్డ్స్. ఓకే, మీరు సెలెక్ట్ కమాండ్ అంటే డాటాని సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే డాటాని మీరు ఏ డాటాని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ డాటాని ఫిల్టర్ చేయాలనుకుంటున్నారో ఫర్ దట్ పర్పస్ మనం విల్ గో విత్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. అంటే మనకు ఇక్కడ డిఎంఎల్లో 4 కమాండ్స్ అనేటివి ఉంటాయి. ఏంటి అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్. ఏంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్. ఇన్సర్ట్ ఏం చేస్తుంది? ఇన్సర్ట్కి మళ్ళీ అగైన్ యూ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్. ఇన్సర్ట్కి సో ఇన్సర్ట్ ఇంటూ. ఓకే, ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం మరి? టేబుల్లో. ఏంటి ఇన్సర్ట్ చేస్తున్నాం? వాల్యూస్. అర్థమవుతుందా? ఎస్, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి? టేబుల్లోకి. సో ఏం ఇన్సర్ట్ చేస్తున్నాం? వాల్యూస్. సో వాట్ ఆర్ ద వాల్యూస్ వీ హ్యావ్ అనేది వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. సో దట్ ఈస్ ద సింటాక్స్. ఓకే, లెట్ మీ గో విత్ ద సింటాక్స్. ఓకే, మనం ఆ సింటాక్స్ ప్రకారంగా సో మనము వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, లెట్ మీ క్రియేట్ దిస్ టేబుల్ వన్ మోర్ టైమ్. సో దీంట్లోనే డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ ఎగ్జిక్యూట్ దాట్. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయింది. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద న్యూ క్వైరీ, ఓకే, న్యూ క్వైరీ ఎడిటర్లోకి వెళ్ళాలనుకుంటే సో క్లిక్ ఆన్ న్యూ క్వైరీ, ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఓపెన్ చేద్దాం. ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ వేర్? టేబుల్లోకి కదా. ఏంటి ఆ టేబుల్ నేమ్ ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. వాట్ ఈస్ అవర్ టేబుల్ నేమ్? ఎంప్లాయ్. అవునా కదా? ఈఎంపీ. దెన్ వాట్ యు ఆర్ ఇన్సర్టింగ్? వాల్యూస్. వాల్యూస్. ఓకే, వాట్ ఆర్ ద వాల్యూస్ యు ఆర్ ఇన్సర్టింగ్ అంటే ఐడి, నేమ్, శాలరీ. ఐడి, నేమ్, శాలరీ అంటే వాల్యూ 1 కామా వాల్యూ 2 కామా వాల్యూ 3 సో ఆన్. సో మీకు ఎన్ని కాలమ్స్ ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ. అంటే ఈ వాల్యూ 1 ఏంటి అని అంటే మీ ఐడి. ఓకే, వాల్యూ 1 ఏంటి అంటే ఐడి. ఐడి అనేది 1 అనుకోండి. ఓకే, నేమ్ అనేది సమ్ ఏఏ. సో ఎప్పుడైతే మీకు టెక్స్ట్ వస్తుందో దాన్ని కోట్స్లో రాయాలి. టెక్స్ట్ ఎప్పుడైనా కూడా కోట్స్లో ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్. ఓకే, డేట్ అనేది యూ కెన్ ఇన్సర్ట్ ఇంటూ కోడ్స్ ఆర్ ఈవెన్ వితౌట్ కోడ్స్ ఆల్సో మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో డేట్ అనేది ఎలా ఉండాలి అని అంటే సపోజ్ మనకు డేట్ ఫార్మాట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ గెట్ డేట్. గెట్ డేట్ అనేది ఒక సిస్టమ్ డేట్. సో అంటే డేట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? 22 అంటే ఇయర్, మంత్, డే అనేది. ఓకే, సో ఇట్స్ 2021 01 09 అనుకోండి. ఓకే, సో ఇది మంత్, ఇది డే అనుకోండి. సో ఇలా ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో అంటే ఇక్కడ ఉన్న ఈ కాలం ఆర్డర్ ఎలా అయితే ఉందో అంటే ఇప్పుడు ఈ కాలం ఆర్డర్ ఐడి, నేమ్, శాలరీ. ఓకే, శాలరీ కదా మనం, సారీ అక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన, బట్ శాలరీ. ఓకే, ఇక్కడ మీరు శాలరీ సమ్ ఎంటర్ చేసినాను. అంటే ఇక్కడ ఉన్న ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్తోని మీరు ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు యూ కెన్ యూజ్ దిస్ సింటాక్స్. మీకు ఆర్డర్ తెలిస్తేనే ఈ సింటాక్స్ యూజ్ చేయండి. అప్పుడు మీకు డాటా ఇన్సర్ట్ అయింది. ఓకే, 1 రో ఎఫెక్టెడ్. ఓకే, 1 రో ఇన్సర్ట్ అయ్యింది. సో అట్లా కాకుండా మీకు ఆర్డర్ తెలియదు. ఓకే, కాలమ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసు కానీ అది ఏ ఆర్డర్లో ఉందో తెలియదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఓకే, సో కాలమ్స్ మనం ఆర్డర్ పెట్టుకోవాలి. మన ఇష్టం వచ్చిన ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ శాలరీ పెట్టుకోవచ్చు, తర్వాత నేమ్ పెట్టుకోవచ్చు, తర్వాత ఐడి పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఏ అయితే ఆర్డర్ ఫాలో అవుతారో అంటే ఫస్ట్ ఇక్కడ మీరు కాలం పెట్టుకొని ఏ ఆర్డర్ అయితే ఫాలో అవుతారో అది వాల్యూస్లో పెట్టాలి. అంటే 2 టైప్స్ ఆఫ్ సింటాక్స్ అనమాట. అది వాల్యూస్లో పెట్టాలి. అప్పుడు ఏంటిది? ఇక్కడ మీరు శాలరీ పెట్టారు కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఆర్డర్. లేకపోతే మీరు సపోజ్ ఇదే సింటాక్స్ని యూజ్ చేసి మీకు ఆర్డర్ ఏందో తెలియదు. సో ఎట్లా కాలమ్స్ తెలుసు కాబట్టి సో ఇఫ్ యూ గో విత్ దిస్ ఆర్డర్ అనుకోండి, ఇట్ విల్ నాట్ ఇన్సర్ట్. ఎర్రర్ వస్తుంది.
అర్థమైందా? అంటే ఏమైతుంది? మీరు సాలరీ ప్లేస్‌లో అది నేమ్ ప్లేస్‌లో సాలరీని, సాలరీ ప్లేస్‌లో నేమ్‌ని. అంటే టెక్స్ట్ గదా! ఇది టెక్స్ట్, ఇది నంబరు. సో, ఇట్ విల్ నాట్ టేక్ దట్ గదా! అంటే సో, మీకు బెటర్ ఓకే. మీ కాలమ్స్ ఏంటియో మీ ఓన్‌గా డిఫైన్ చేసుకొని, సో, ఇక్కడ ఏ ఆర్డర్ అయితే ఉంటదో, ఆ ఆర్డర్ ప్రకారంగా పోవాలనుకుంటే, ఇప్పుడు సాలరీ ఎంత? సమ్ 3000 అనుకోండి. అంటే నేమ్ ఏంటి? సమ్ బీబీ అనుకోండి. ఓకే. డబుల్ కోట్స్‌లో బీబీబీ. ఓకే. లేకపోతే ఏదో ఎక్స్‌వైజెడ్ అనుకోండి. ఓకే. ఎక్స్‌వైజెడ్ అనే నేమ్ అనుకోండి. అండ్ ఐడీ ఏంటి? సో, 2 అండ్ దెన్ క్లోజ్. ఓకే. సో, ఈ విధంగా గూడా యూ కెన్ రైట్ ఇట్ సింటాక్స్. అర్థమైందా ఇన్సర్ట్ ఇది? యెస్. సో, ఇన్సర్ట్ ఇది అర్థమైందా? సో, యూ కెన్ గో అండ్ దెన్ నౌ సెలెక్ట్. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఓకే. సో, మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏం సెలెక్ట్ చేసుకున్నారు? స్టార్ అంటే ఏందనంటే అన్ని కాలమ్స్. ఓకే. సెలెక్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, మీరు జస్ట్ ఎగ్జిక్యూట్ థాట్. ఓకే. సో, ఇక్కడ వాట్ ఎవర్ ద రికార్డ్స్ మీరు ఇన్సర్ట్ చేసిరో ఓకే. ఆ రికార్డ్స్ అనేటివి వచ్చినాయి. ఓకే. ఫస్ట్‌దొచ్చేసి మీకు ఒకవేళ కాలమ్ ఆర్డర్ మీకు ఎగ్జాక్ట్‌గా తెలిసుంటేనేమో యూ కెన్ గో విత్ దిస్ వే. లేదు ఓకే. కాలమ్స్ ఉన్నాయి. కానీ ఆ టేబుల్‌లో ఎట్లా క్రియేట్ చేసిర్రో ఏంటో నాకు తెలవదు అనుకున్నప్పుడు సో, యూ కెన్ గో అండ్ దెన్ యూ కెన్ స్పెసిఫై ద కాలమ్స్ యువర్ ఓన్ వే అండ్ దెన్ ఓకే. ఇన్ యువర్ ఓన్ ఆర్డర్ అండ్ దెన్ యూ కెన్ ప్రొవైడ్ ద వాల్యూస్. అర్థమైందా? వై వి హావ్ 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ గైస్? 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఎందుకున్నాయనేది అర్థమైందా? జస్ట్ టైప్ యెస్. ఓకే. ఇఫ్ యూ అండర్‌స్టాండ్ థాట్ జస్ట్ టైప్ యెస్. కమ్ ఆన్. అది మనం ఇన్సర్ట్ చేసుకోవడం కోసం. ఓకే. ఇన్సర్ట్ అనేది మరి కొంతమందికి క్వెషన్ రావచ్చు. ఓకే. మరి రియల్ టైమ్‌లో లాక్స్ ఆఫ్ రికార్డ్స్ అనేటివి ఉంటాయి టేబుల్స్‌లో. ఇలా ఇన్సర్ట్ రాయాలంటే మనం ఎంత స్క్రిప్ట్ రాయాలి? ఎంతమందికి క్వెషన్ వచ్చింది గైస్? ఓకే. అది ఆ క్వెషన్ ఎంతమందికొచ్చింది? ఎవరికి రాలేదా? నో ప్రాబ్లమ్. ఇఫ్ యూ హావ్ ఎ క్వెషన్స్ యూ కెన్ ఆస్క్. యెస్ ఆర్ నో? రాలేదు, వచ్చింది. రాలేదు, వచ్చింది. జస్ట్ టైప్ గైస్. ఓకే. రాలేదు, వచ్చింది. రాకపోతే ఎందుకు రాలేదు? రాకపోతే ఎందుకు రాలేదు క్వెషన్? రాకపోతే ఎందుకు రాలేదు? ఇప్పుడు నిజంగానే ఇప్పుడు రియల్ టైమ్‌లో లాక్స్ ఆఫ్ రికార్డ్స్ అనేటివి ఉంటాయి. మీరు ఇలా ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఓన్లీ ఇప్పుడు సపోజ్ మీరు ఇలా రాసుకుంటా పోతే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే మనకు అంత రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి. లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కదా! లాక్స్ ఆఫ్ రికార్డ్స్ మీరు ఎన్ని సార్లు రాయాలి కదా! యాక్చువల్‌గా మనం లాక్స్ ఆఫ్ రికార్డ్స్ అనేటియి ఓకే. విల్ నాట్ ఇన్సర్ట్ ఓకే. సో, మనకి ఈటీఎల్ టూల్స్ అనేటివి ఉంటాయి. లేకపోతే స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయి. వాటిని ఆటోమేటిక్‌గా జాబ్స్‌లలో పెట్టేస్తాం. సో, అవి సోర్స్ డాటాని తీసుకొచ్చి టేబుల్స్‌లలో పెట్టేస్తాయి. అర్థమైందా? ఈటీఎల్ టూల్స్ అనేటివి ఉంటాయి. ఈటీఎల్ టూల్ యొక్క ఈ మెయిన్ గోల్ ఏందనంటే ఇట్ విల్ పిక్ ద డాటా ఫ్రమ్ ద సోర్సెస్ అండ్ దెన్ అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దెన్ లోడ్ ద డాటా ఇంటూ టేబుల్స్, డెస్టినేషన్ టేబుల్స్. లేకపోతే స్టోర్ ప్రొసీజర్స్ ఉంటాయి. వీటిని ఏం చేస్తామంటే మనం జాబ్స్‌లలో పెడతాం. సో, ఎప్పుడు యూజర్ అయితే సోర్స్ ఫైల్స్‌లలో డాటా పెట్టేస్తాడో అవి తీసుకొచ్చి టేబుల్స్‌లలో లోడ్ చేస్తాయి. అట్లా మనకు లాక్స్ ఆఫ్ రికార్డ్స్ అనేటివి ఉంటాయి. సో, ఈస్ ఎవరీవన్ క్లియర్ కదా? స్టోర్ ప్రొసీజర్‌లో కూడా మీరు వన్స్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ పెట్టేసారనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఆహ్, జాబ్స్‌లో రన్ అయిపోయి అక్కడున్న సోర్స్ డాటా అంతా తీసుకొచ్చి టేబుల్స్‌లలో పెట్టేస్తది. లోడ్ పెట్టేస్తదనమాట. ఓకే. జాబ్స్‌లలో రన్ అవ్వడం వల్ల మనకి లాక్స్ ఆఫ్ రికార్డ్స్ అనేటివి వచ్చి ఉంటాయి. ఓకే. కానీ మీరు ఇట్లా మాన్యువల్‌గా ఇలా ఇన్సర్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవాలనంటే సో, మీకు ఇక టైం పడతదనమాట. సో, ఇట్లా మీరు యూ కెన్ టేక్ దిస్ కాపీ అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. సో, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయి సో, ఈవెన్ యూ కెన్ చేంజ్ ద వాల్యూస్. ఓకే. సపోజ్ ఇక్కడ మీరు 4000 సమ్ ఇక్కడ మీరు ఏబీసీ సమ్ ఐడీ ఇక్కడ 3 ఓకే. ఇక్కడ 4 ఇక్కడ 5 ఇక్కడ 6 సో, ఇట్లా మీరు డాటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, 6000 యూ నో సిసిసి ఓకే. ఏదో ఒకటి నేమ్. సో, జస్ట్ అట్లా. సో, ఇలా మనం డాటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చని చెప్తున్నాను. ఓకే. బీడీటీ అండ్ దెన్ సమ్
సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే. సో మీరు అవన్నీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎగ్జిక్యూట్ చేయగానే అన్ని రోస్ ఎఫెక్ట్ అయిపోతాయి. మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే సో అన్ని రోస్ ఎగ్జిక్యూట్ అయ్యి సో అన్ని డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అవునా కాదా? ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా విల్ యూజ్ ద ఇన్సర్ట్ అనమాట. నెక్స్ట్ అప్డేట్. ఇన్సర్ట్ అయితే అర్థమైంది కదా. సో డాటాని ఎట్లా ఇన్సర్ట్ ఇంటూ వేరే మీరు ఎన్లకి ఇన్సర్ట్ చేయాలనుకుంటారో ఆ టేబుల్ నేమ్ని, తర్వాత అందులో ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలం నేమ్స్ని, సో మీరు ఏం వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ వాల్యూస్ని పెట్టేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ద ఇన్సర్ట్. నెక్స్ట్ అప్డేట్. నెక్స్ట్ ఏంటి? అప్డేట్. అయితే అప్డేట్కి మీకు 3 కీవర్డ్స్ ఈజ్ ఇంపార్టెంట్. అప్డేట్, సెట్, వేరు, ఈ 3 ఉండాలి. అయితే ఏంటి అప్డేట్ ఏం దేని చేయాలి? అప్డేట్ మనం టేబుల్ని చేస్తాం. సెట్ ఏం చేస్తాం? కాలమ్స్ని సెట్ చేస్తాం. ఓకే. సెట్ కాలమ్స్ని చేస్తాం. సో మరి వేరెందుకు? ఓకే. విచ్ కాలమ్ని, ఓకే, విచ్ యూనిక్ కాలమ్ని ఉన్నది ఆ కాలమ్ని బేస్ చేసుకొని మనం సపోజ్ ఐడి అనే ఇంకో కాలం అనేది తీసుకొని యూనిక్ కాలమ్ని బేస్ చేసుకొని వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఈ విధంగా మనకు సింటాక్స్ ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఒకవేళ వేర్ క్లాస్ని యూజ్ చేయకపోతే ఏమవుతుంది? వేర్ క్లాస్ని యూజ్ చేయకపోతే ఏమవుతుంది? క్వశ్చన్ నెక్స్ట్. అయితే ఏమైతే చూద్దాం. అప్డేట్ మనం దేన్ని అప్డేట్ చేస్తున్నాం? టేబుల్ని. సో వాట్ ఇస్ అవర్ టేబుల్ నేమ్? ఈఎంపి. అవునా? సెట్ ఏ కాలంని అంటే సపోజ్ నాకు వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ ఉన్న కాడ నా శాలరీ ఏం చేయాలని అంటే 7,000 చేయాలి. శాలరీని నేను అప్డేట్ చేస్తున్నా, శాలరీని సెట్ చేస్తున్నా. దేన్ని సెట్ చేస్తున్నా? శాలరీని సెట్ చేస్తున్నా. అవునా కదా? సో ఇక్కడ సెట్ ఏంటి? శాలరీ. సెట్ శాలరీ ఎంత కావాలి నాకు? గైస్ 7,000 కావాలి. దేనికి 7,000 కావాలి? వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మీరు అది చెప్పలేదు అనుకోండి, వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పలేదు అనుకోండి, అంటే ఈ రికార్డ్ని మాత్రం మీరు అప్డేట్ చేస్తున్నారు. ఐడి ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్న దానికి 7,000 చేయమని చెప్తున్నారు. అది చెప్పలేదు అనుకోండి, మీరు ఈ వేర్ క్లాస్ చెప్పలేదు అనుకోండి, అది ఎంటైర్ టేబుల్లో శాలరీ అంతా 7,000 చేసేస్తారు. ఎంటైర్ టేబుల్లో శాలరీ అంతా ఏం చేస్తుంది? 7,000 చేస్తుంది. చేస్తుందా చేయట్లేదో ఒకసారి చూద్దాం. లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. సో నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ ద సెలెక్ట్ టేబుల్. ఇక్కడ కిందనే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కిందనే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో అన్నిటికీ అది అందరి శాలరీ 7,000 చేసిందో చేయాలి చూడండి. వేర్ క్లాస్ యూజ్ చేయకపోతే ఏంటి ప్రాబ్లం అనేది అర్థమైందా? వేర్ క్లాస్ యూజ్ చేయకపోతే ఏంటి ప్రాబ్లం అనేది అర్థమైందా? వేర్ క్లాస్ అనేది స్పెసిఫిక్ రికార్డు, మీరు ఏ రికార్డ్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ రికార్డ్ యొక్క రెఫరెన్స్ నెంబర్ అనేది ఇవ్వాలి. అది ఐడి కావచ్చు, నేమ్ కావచ్చు, ఎవరికి ఆ 7,000 ఎవరికి చేంజ్ చేయాలనుకుంటున్నావు? శ్రీనివాస్కా, లేకపోతే సోన్సో XYZ లేకపోతే ఎవరికి చేంజ్ చేయాలనుకుంటున్నావు అనేది మనం చెప్పాలి. మీరు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ కమ్యూనికేట్ అవుతుంది. ఈజ్ దట్ ఎవ్రీ వన్? ఓకే, ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ గైస్? ఓకే, అర్థమవుతుందా? అప్డేట్ అనేది అర్థమైందా? సో వేర్ క్లాస్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, వేర్ క్లాస్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అన్నిటికీ 7,000 ఉంది కదా. సో సపోజ్ నేను 5 ఉన్నదానికి నాది 8,000 చేయాలనుకుంటాను. ఇప్పుడు 8,000 శాలరీని 8,000 సెట్ చేయాలనుకుంటున్నాను. ఎవరికి? ఐడి ఎక్కడైతే నాకు 5 ఉందో దాని శాలరీని నేను 5,000 చేయాలంటే ఇప్పుడు ఆ ఒక్క ఐడి 5,000కే చేంజ్ అయిందా లేదా చూడండి. ఓకే, ఆ ఒక్క 5,000, ఓకే, ఆ ఒక్కదానికే చేంజ్ అయిందా లేదా చూడండి. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సి, అర్థమైందా? వేర్ క్లాస్ ఎలా యూజ్ చేయాలి, వేర్ క్లాస్ ఎందుకు యూజ్ చేయదు? మీరు ఫస్ట్ అప్డేట్కి కావాల్సింది ఏంటి? అప్డేట్, సెట్, వేర్ క్లాస్. దీస్ ఆర్ ద 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటేంటి? అప్డేట్, సెట్, వేరు. అప్డేట్ అనేది ఏంటి? టేబుల్ని అప్డేట్ చేస్తాం. సెట్ అనేది ఏంటి? కాలమ్ని సెట్ చేస్తాం. అట్లా మరి మల్టిపుల్ కాలమ్స్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు 5 ఉన్న కాడ నాకు నేమ్ అనేది డిడి ఉంది కదా. సో ఐ వాంట్ సమ్ వైవై కావాలి. ఓకే, సమ్ వైవై కావాలి అంటే మీరు మల్టిపుల్ కాలమ్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ కాలమ్స్. దెర్ ఇస్ నో కండిషన్ దట్ ఓకే ఓన్లీ 1 కాలమ్ని మాత్రమే సెట్ చేయొచ్చు అని చెప్పేసి. నో. సో నాకు ఐడి 5 ఉన్న కాడ శాలరీ అనేది 8,000 చేసి నేమ్ అనేది వైవై చేయాలి అన్నప్పుడు యూ కెన్ గో అండ్ దెన్ రైట్ దట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. సో అండ్ దెన్ సీ ద రిజల్ట్స్.
అర్థమైంది? ఓకే. సో ద రిమైనింగ్ కమాండ్స్, ఓకే, ద రిమైనింగ్ కమాండ్స్ మనకు డిలీట్ అండ్ దెన్ సెలెక్ట్ అనేది విల్ సీ టుమారో గైస్. DML commands. Okay, let me open that one as well. So DDL command is completed. So except the ఒక ట్రంకేట్ గురించి కాకుండా మనకు DDL కమాండ్స్ అనేటి కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనకి డిఎంఎల్ కమాండ్స్లో మనము ఇన్సర్ట్ చూసినాము, అప్డేట్ చూసినాం, డిలీట్ అండ్ దెన్ సెలెక్ట్ గురించి చూడాలి. Then after we'll go with the data types and all. Okay, so now, so let me open this. So let me go with the new query. So what is our database, guys? Okay, what is our database? So SQL class test guide. So you can use SQL class test and then execute that. So instead of selecting from the drop down, so you can go and then select from the drop down also, but so just you can write the script and then execute that automatically, so it will be changed. Okay, now you can remove that. Okay, so ఇప్పుడు మనము నిన్న ఇన్సర్ట్ అప్డేట్ చూసినాం, ఇప్పుడు డిలీట్ చేయడం చూడాలి. ఓకే, సో డిలీట్ చేయడం చూడాలి. సో లెట్స్ గో హియర్. సో what is the table we have? So just let's select that table. Select R from SQL employee, right? So we have this employee table and then execute. So these are the records we have. So if you want to delete a specific row, so delete, so what is the syntax? Delete. So this is the syntax. Okay, delete from table. Where? Okay, so which record you want to delete? So for that purpose we'll use the where class. Okay, column name and then so equal to some value. So that is the syntax. So to delete some records, if you don't use the delete where class, it will delete the entire table. Okay, it will delete the entire table data. So let me open Excel. So yesterday, okay, so instead of this one, so we'll go with this one. So data types, where we have the data types. Sorry guys, any folders? Okay, SQL folders. Okay, let me open this. Okay, so data types. Okay, we have a folder. Yeah, what is this sheet 1 and sheet 2? Yeah, so suppose we have a table like this. Okay, if you want to delete a specific record, okay, this number 3, so then you can go and then delete. Okay, so by using delete you can do. Okay, if you don't specify the where class, మీరు వేర్ క్లాస్ కనుక స్పెసిఫై చేయకపోతే సో ఎంటైర్ డేటా విల్ బి డిలీటెడ్. ఒకవేళ వేర్ క్లాస్, ఓకే, విచ్ రికార్డ్ యూ వాంట్ టు డిలీట్ అంటే సో ఇట్ విల్ గో అండ్ దెన్ డిలీట్ స్పెసిఫిక్ రికార్డ్. So that is delete can do. Okay, so let's see, okay, whether it is working the same way or not. Okay, so if you don't use where class, it will delete all. So before so delete from which table? Employee table. Just you will use the first time where class, where id is equal to 4. Okay, so where id is equal to 4, this record I want to remove, only specific record guys. Okay, so then provide that and then delete. Okay, so now the fourth record will not be there anymore. See, the id 4 is not there. Okay, if you don't specify, okay, మీరు ఒకవేళ వేర్ క్లాస్ కనుక స్పెసిఫై చేయకపోతే, so if you go with this, so the entire all records has been deleted. Okay, there is no records. Okay, the structure same, id, name, salary, structure remains same, the data will be deleted. Hope everyone is understanding, guys.
Okay, so when you use where class, it will delete only specific record, but if you don't use a where class, it will delete entire table. Okay, let me insert one more, let me insert the data, into insert into emp table, and then values, from bracket id 1, name a, and then salary some 4000, close. Let me take a copy and then paste. Okay, so you can go and then DB, and then CC, and then DDD, and then E. Okay, also you can go with the 5000, 3000, 2000, so 6000. Okay, something like that you can keep. And then now, so just execute this. Okay, again the four records, so five records has been inserted. Okay, the data has been inserted. So delete can do, so delete can delete the specific record, and as well as so delete the entire record. Now this time we'll go with the truncate also can do the same thing, truncate. So when you go with the dml commands, so truncate, table name. Okay, that kind of syntax you will have. So let's go here. So if you go with the truncate, so truncate table name, that is the syntax case. Okay, truncate table name. So what is the table name here? So employees table name. So this time when you use the truncate now, so truncate, so you cannot go and then delete a specific record by using truncate. So it's a very very important interview question, guys. Okay, what is the difference between ట్రంకేట్ అండ్ దెన్ డిలీట్? సో ట్రంకేట్కి డిలీట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రంకేట్ అనేది ఎంటైర్ డాటాని డిలీట్ చేస్తుంది, బట్ యూ కెనాట్ గో విత్ ద స్పెసిఫిక్ రికార్డ్. ఓకే, సో మీరు ఒక స్పెసిఫిక్ రికార్డ్ని డిలీట్ చేయాలంటే యూ కెనాట్ డిలీట్ దట్. ఓకే, మీరు ఒక స్పెసిఫిక్ రికార్డ్ని డిలీట్ చేయాలంటే, సో సపోజ్ ట్రై టు యూజ్ ద వేర్ క్లాస్. ఓకే, వేర్ క్లాస్ మనం ఇంతకుముందు డిలీట్ యూజ్ చేసినట్టే యూజ్ చేద్దాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ దట్. ఏమంటుంది? సో కీవర్డ్ వేర్ క్లాస్ should వేర్ కార్డ్ syntax near where class. So you cannot use that. Okay, incorrect syntax near the keyword where class. Okay, you cannot use where class in the truncate. So truncate is a truncate table name, entire table name. So that is the main difference. Okay, that is the first difference. Okay, not only main difference, that is the first difference between the truncate and delete. Okay, so if you go with the entire data, so truncate will truncate the entire data. See, so the data has been truncated. If you select that, there is no data, so the structure will be remain same. Okay, structure it will be there same, id name, and then so people may ask you the question, okay, what is the difference between delete, truncate, and drop? So if you go here, so I have written very clearly, so what is the difference and all. See, the first point, delete is a dml command, data manipulation language, and then truncate is from ddl command, and then even drop is coming from ddl command only. Okay, next, delete will be deleted, will be, sorry, structure will be remain same, but data will be deleted by using delete. So that we have proved. Even structure will be remain same, and then data will be deleted. So it will drop the entire structure and data. So when you go with the drop, what it will do, guys? Okay, even the structure will also not there. Okay, the structure also will not be there. So if you go with the drop, so it will also you know clear this structure as well. Okay, data and then structure, so there is no structure. Yes, so when you go with the drop like that, okay, so the drop will go like that. Okay, but if you go with the delete or truncate, the structure remains same, but data is not there. Are you getting what I'm saying? Yes, is everyone with me? So drop ki, delete ki, truncate ki difference అర్థం అవుతుందా అందరికి? Okay, so next, that is the one thing. But so
In delete we can use, okay, we can delete a specific record, but truncate we cannot delete the specific record, all data will be deleted. That is one more differences. Okay, that is one more differences. So now let me go to Excel. Okay, so we can use a where class and then delete specific record. Here you cannot, you cannot use where class and then cannot delete the specific record. But performance wise, okay, if you see the performance wise, okay, which one will be the fast? Truncate will be the fast compared to delete. You know why? So why means, so delete will go row by row, it will go row by row and then delete the data. Okay, so first row it will delete, and then it will move to the next row, and then after next row, and then after next row, it will move like that, and then delete the data. But truncate, it's not like that. Okay, it will lock the entire table at a time and then remove the data. So but when you go with the, few records, you cannot see that performance differences. But if you go with the, when you have, lakhs of records, okay, మనకి lakhs of records ఉన్నప్పుడు, then you can see the differences. You can see the differences. Yes, is everyone with me? అర్థమవుతుందా? సో ట్రంకేట్ అనేది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కంపేర్ టు డిలీట్ అనేది ట్రంకేట్ అనేది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో వీ కెన్ రోల్ బ్యాక్ ద డేటా. హియర్ ఆల్సో వీ కెన్ రోల్ బ్యాక్ ద డేటా. సో వాట్ ఈస్ దిస్ రోల్ బ్యాక్ అంటే, సపోజ్ ఇప్పుడు దీన్ని ఏమంటారు, రీసైకిల్ బినే కదా గైస్, ఇది రీసైకిల్ బినే కదా. సపోజ్ ఇఫ్ ఐ డిలీట్ సంథింగ్, ఓకే, సపోజ్ ఈ పిక్చర్ 1 అనేది డిలీట్ చేసిన, ఇది ఎక్కడ ఉంటుంది? రీసైకిల్ బిన్లో ఉంటుంది. సో ఆ పిక్చర్ 1ని, సో ఇఫ్ యూ వాంట్ రిస్టోర్, దెన్ ఇట్ విల్ బ్యాక్ టు అవర్ డెస్క్టాప్, అవునా కదా? సో ఇట్ విల్ బ్యాక్ టు అవర్ డెస్క్టాప్. సో లెట్ మీ గో హియర్, సి. సో వేర్ ఇస్ ద పిక్చర్ 1? సి, హియర్ ఇస్ ద పిక్చర్ 1. అంటే రోల్ బ్యాక్ చేయడం అంటే సేమ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ. రోల్ బ్యాక్ అంటే ఏంటో అర్థమైందా? సో డిలీట్ అయిన డేటాని మనం బ్యాక్ తీసుకొచ్చేదాన్ని రోల్ బ్యాక్ అంటాం. డిలీట్ అయిన డేటాని బ్యాక్ తీసుకొచ్చేదాన్ని రోల్ బ్యాక్ అంటాం. అంటే మనం ట్రంకేట్ తోని అండ్ దెన్ డిలీట్ తోని కూడా వీ కెన్ బ్యాక్ ద డేటా. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ గైస్? సో వాట్ ఈజ్ రోల్ బ్యాక్ అనేది అర్థమైందా? ఎగ్జాంపుల్తో సహా చెప్పిన మీకు. వాట్ ఈజ్ రోల్ బ్యాక్ అనేది అర్థమైందా? సో అయితే అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, రోల్ బ్యాక్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, సో రోల్ బ్యాక్ అవ్వడానికి, సో బిగిన్ ట్రాన్ అండ్ దెన్ సో డేటాను మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. సో డేటా అప్పుడు మనకి అంత డేటా అనేది టేబుల్లో ఉంటుంది. సో విల్ బిగిన్ ట్రాన్ డిలీట్ ఫ్రమ్ table where id is equal to 4, id is equal to 2 something. Okay, and then delete that by using begin tran. Okay, so one row is affected, that means, okay, one row is affected means ఏమైంది, ఒక్క రో అనేది డిలీట్ అయింది. సో ఆ రో ఏది, వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 2 అనేది డిలీట్ అయిపోయింది. బట్ మీకు బ్యాక్ కావాలంటేనే, వద్దు అనుకుంటేనేమో కమిట్ అని రాయాలి, వద్దు అనుకుంటే కమిట్ అని రాయాలి. సో కమిట్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, అది రాదు. ఓకే, సో ఒకసారి కమిట్ ఎగ్జిక్యూట్ చేసి డేటా వచ్చిందా రాలేదు చూద్దాం. సో కమిట్ అంటే మళ్ళీ ఈవెన్ యూ కెనాట్ బ్యాక్ ద డేటా ఆల్సో. ఒకసారి మీరు కమిట్ కొట్టారు అనుకోండి, యూ కెనాట్ ఈవెన్ బ్యాక్ ద డేటా ఆల్సో. సో ఇక్కడ మీకు సెకండ్ నెంబర్ ఐడి 2 అనేది దెర్ ఇస్ నో డేటా చూడండి. ఓకే, బట్ సో ఇఫ్ యూ go with the roll back, suppose 3 అని కొట్టిరు అనుకోండి, సపోజ్ ఐడి 3 అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కమిట్ ఇఫ్ యూ గో విత్ ద రోల్ బ్యాక్ అన్నారు అనుకోండి, సో ఆ డేటా డిలీట్ అవుతుంది అండ్ దెన్ బ్యాక్ అవుతుంది. ఓకే, జస్ట్ సో 3. సో 1 రో ఈజ్ ఎఫెక్టెడ్ మీన్స్, ఓకే, ఐడి 3 అనేది డిలీట్ అయిపోయింది. కానీ రోల్ బ్యాక్ అన్నాం అనుకోండి, ఆ డిలీట్ అయిపోయిన 3 అనేది బ్యాక్ వచ్చేస్తుంది. అర్థమైందా? సి, అయిందా కదా చూద్దాం ఒకసారి. ఓకే, 3 అనే డేటా, సో మనకి ఇందాక ఐడి 3 అనేది డిలీట్ కమాండ్తో డిలీట్ చేసినాం, బట్ రోల్ బ్యాక్ అనగానే బ్యాక్ అయిపోయింది. సో ఈవెన్ ట్రంకేట్లో కూడా ఎంటైర్ డేటా అనేది ట్రంకేట్ అయిపోతుంది. ఓకే, సో మీరు బిగిన్ ట్రాన్ అనేది ట్రాన్సాక్షన్, ఓకే, దీన్నే టీసీఎల్ కమాండ్స్ అంటారు. ఓకే, రోల్ బ్యాక్ అండ్ దెన్ కమిట్ అనేది ఏంటి, టీసీఎల్ కమాండ్స్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్.
మనం కంట్రోల్ చేస్తున్నాం. కమిట్ చేయాలనా లేకపోతే రోల్ బ్యాక్ చేయాలా అనేది కంట్రోల్స్, డాటా మీద కంట్రోల్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి దీన్నే టీసీఎల్ కమాండ్స్ అంటారు. ఓకే. సో బిగిన్ ట్రాన్ లేకపోతే ట్రాన్సాక్షన్ అని కూడా పెట్టొచ్చు. ఓకే, ఫుల్ నేమ్తో కూడా రాయొచ్చు బిగిన్ ట్రాన్ అని. ఓకే, దెన్ let's execute this begin tran and then with the transaction. Okay, so let's see commands completed successfully means okay ఆ డాటా అనేది మొత్తం ట్రంకేట్ అయిపోయింది. బట్ మీరు రోల్ బ్యాక్ అన్నారు అనుకోండి, సో మళ్ళీ డాటా అంతా బ్యాక్ అయిపోతుంది. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ రోల్ బ్యాక్. ఓకే, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సి మనకు వాట్ ఎవర్ ద డాటా అనేది ఉందో సేమ్ యాజ్ దిస్ డాటా అనేది ఉంటుంది. ఓకే, సో అంటే రెండు కూడా మనకి ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేసి డాటాని రోల్ బ్యాక్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి సెలెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ విల్ గో విత్ ద సెలెక్ట్. డిలీట్ అయిపోయింది, ట్రంకేట్ అయిపోయింది, దెన్ ఆఫ్టర్ విల్ గో విత్ ద సెలెక్ట్. ఓకే, సో సెలెక్ట్కి సో విల్ నో క్రియేట్ ఎ స్పెసిఫిక్ టేబుల్ సో దట్ SQL కమాండ్. సో మనం ఈ టేబుల్ని క్రియేట్ చేసి డాటాని ఇన్సర్ట్ చేద్దాం, టీబీఎల్ కస్టమర్ అనేది. సో లెట్ మీ నో. సో మీకు ఈ ప్రాక్టీస్ చేయడానికి ఈ స్క్రిప్ట్ ఇట్లా అంతా కూడా మీకు నోట్ ప్యాడ్లో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ షేర్ చేసిన దాంట్లో మీకు డైలీ నోట్స్లో ఆల్రెడీ పీబీఐ ఈవినింగ్ 17 పీబీఐ 17 కానీ లేకపోతే 18 కానీ అందులో మీకు ఈ స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ టేక్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ యూ కెన్ వర్క్ విత్ దట్. ఓకే, సో ఈ విధంగా మనం డాటాని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు టీబీఎల్ కస్టమర్లో డాటా అనేది ఉంది. టీబీఎల్ కస్టమర్లో ఏంటి ఐడి, నేమ్స్, ఈమెయిల్ అడ్రస్, ఓకే, ఏజ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన డాటా కూడా మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, సో లెట్స్ గో హియర్ అండ్ దెన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్ అన్నది అనుకోండి, అది ఆల్ డాటా అన్ని కాలమ్స్తోనే డాటాను తీసుకొస్తుంది. లేదు మీకు ఓన్లీ ఫ్యూ కాలమ్స్ కావాలి, నాకు సిటీ అండ్ నేమ్ మాత్రమే కావాలి, నేమ్ అండ్ సిటీ మాత్రమే కావాలి, సో యూ కెన్ గో అండ్ దెన్ రైట్ ద నేమ్ అండ్ దెన్ సిటీ. కామా ఉండాలి. సో ప్రతి కాలంకి కామా సపరేషన్ ఉండాలి. సో బెటర్ ఇఫ్ యూ గో విత్ దాట్. ఓకే, సో ఇన్ సపరేట్ లైన్ అండ్ దెన్ విత్ వన్ ట్యాబ్. ఓకే, సో అంటే స్క్రిప్ట్ రాయడానికి నీట్గా ఉంటుంది. వన్ ట్యాబ్ అండ్ దెన్ ఫ్రమ్ అనేది నెక్స్ట్ లైన్లో సో ఇలా ఉండాలి. అర్థమవుతుందా? సో దెన్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ 2 కాలమ్సే వస్తాయి. స్టార్ పెట్టారు అనుకోండి, ఓకే, స్టార్ పెట్టారు అనుకోండి అన్ని కాలమ్స్ వస్తాయి. స్టార్ పెడితే అన్ని కాలమ్స్ వస్తాయి. ఓకే, అట్లనే సో లెట్స్ గో విత్ ద ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. ఓకే, మనం ఇంకా దీంట్లో ఏమేమి యూజ్ చేస్తాం, సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ అనేది చూద్దాం. సో మనకు డిఫరెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. లెస్ దెన్, నాట్ ఈక్వల్ టు, ఆర్, ఓకే, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. అట్లనే మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, బిట్వీన్, లైక్, నాట్ ఇన్, సో ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. మరి ఇన్ అంటే ఏంటి అంటే స్పెసిఫై ద లిస్ట్. ఓకే, మీకు ఏమేం కావాలో ఆ లిస్ట్ని స్పెసిఫై చేసేది ఇన్. బిట్వీన్ అంటే ఏంటంటే రేంజ్. ఓకే, నాకు 20 నుంచి 30 అనేది ఒక రేంజ్. 20 నుంచి 30 మధ్యలో ఎవరైతే ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే పిక్ చేయి ఫ్రమ్ ద టేబుల్ అన్నాం అనుకోండి, విల్ గో విత్ ద బిట్వీన్. లైక్ ఏంటంటే ఒక ప్యాటర్న్. ఓకే, సపోజ్ నాకు ఏ లెటర్ ఫస్ట్ వచ్చిన వాళ్ళే, బి లెటర్ లేకపోతే ఏ లాస్ట్ వచ్చిన, నేమ్లో ఎవరి నేమ్లోనైతే ఏ లాస్ట్ వచ్చిందో, ఓకే, సో అలాంటి ప్యాటర్న్. ఓకే, ఈ ప్యాటర్న్, ఓకే, సో నాకు ఈ లెటర్ ఉంది అని అనుకోండి, వీళ్ళనే పిక్ చేసుకురమ్మని చెప్పేసి లైక్ ఆపరేటర్. నాట్ అనేది ఏంటంటే సో వీళ్ళు ఆ కండిషన్, ఓకే, మనకి ఇది కాకుండా, సో ఇవన్నీ కూడా మనం చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్. సో డిస్టింక్ ఏంటి అంటే, సో డిస్టింక్ అంటే ఏంటంటే సపోజ్ నాకు సిటీస్ ఉన్నాయి, నాకు ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇన్ని రికార్డ్స్లలో నాకు యూనిక్ అంటే ఎగ్జాక్ట్గా నా ఎంప్లాయీస్ ఏ సిటీస్లలో ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ ద సిటీస్. ఓకే, సో నాకు డిస్టింక్ యూనిక్గా ఉన్న సిటీస్ ఏంటి అని అంటే యూ కెన్ గో అండ్ దెన్ రైట్ ఎ డిస్టింక్. డిస్టింక్ అంటే ఏం చేస్తా అంటే ఇప్పుడు హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఓకే, దిస్ 3 కంపెనీస్లోనే ఉన్నాయి, కానీ కాకపోతే అవే రిపీటెడ్గా ఉన్నాయి. సో అట్లా రిపీటెడ్గా కాకుండా నాకు డిస్టింక్గా కావాలి అని మీరు సిటీ కనుక ఇచ్చారనుకోండి, అదేం చేస్తా అంటే యూనిక్ కాలమ్స్ని, ఓకే, యూనిక్ సిటీస్ని తీసుకొస్తుంది. డిస్టింక్ అంటే ఏంటి, యూనిక్ సిటీస్ని తీసుకొస్తుంది, యూనిక్ వాల్యూస్ అనమాట. ఆ కాలంలో ఉన్న యూనిక్ వాల్యూస్ రిపీటెడ్ కాకుండా ఉన్న వాల్యూస్ని తీసుకొస్తుంది. దట్ ఈస్ డిస్టింక్.
ఓకే, దట్ ఈస్ డిస్టింక్ట్. సో అలా మీరు డిస్టింక్ట్ రోస్ని తీసుకురావచ్చు. ఓకే, లెట్స్ గో అండ్ దెన్ రైట్ సమ్ మోర్ క్వైరీస్. సో లెట్స్ గో విత్ ద న్యూ క్వైరీ. ఓకే, సో మనకి సో లెట్స్ సెలెక్ట్ ద కస్టమర్ కంట్రీ. ఈ కస్టమర్ కంట్రీలో వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే అంటే ఏజ్ ఉందా? సో ఏజ్ 26 ఆర్ 30 ఆర్ అంటే వీటిలలో ఏజ్ గ్రూప్ ఎవ్వరు ఉన్నా కూడా వాళ్ళని తీసుకురమ్మని చెప్పి చెప్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఏజ్ 30 ఉన్న వాళ్ళు వచ్చారు, 26 ఉన్న వాళ్ళు వచ్చారు, 38 ఉన్న వాళ్ళు వచ్చారు, అవునా? సో అవే కదా మనం నెంబర్స్ ఇచ్చింది, 26 30. కానీ ఇది మన అంటే మల్టిపుల్ వేస్లో వీ కెన్ అచీవ్ దిస్. ఓకే, సేమ్ క్వైరీని ఈవెన్ యూ కెన్ కీప్ ఇన్ ఆల్సో. ఇన్ అంటే నాకేంటి 26 30 38 ఉన్న వాళ్ళనే అంటే మీరు లిస్ట్ స్పెసిఫై చేస్తున్నారు. ఈ ఏజ్ వాళ్ళని మరి రావాలన్నా కూడా సేమ్ అదే రిజల్ట్. సో బోత్ విల్ గివ్ ద సేమ్ రిజల్ట్స్. కాకపోతే ఇక్కడ మనం మల్టిపుల్ ఆర్స్ అనేటివి రాసినాము. కాకపోతే ఇక్కడ మీరు అదేని లిస్ట్ని ఓకే సపోజ్ నాకు నాట్ ఓన్లీ ఏజ్. ఓకే, ఐ వాంట్ సిటీ. ఓకే, సిటీ హైదరాబాద్ బిఎల్ఆర్లో ఉన్న వాళ్ళు, పూణే వాళ్ళు కాకుండా హైదరాబాద్ బిఎల్ఆర్. సో లెట్స్ గో విత్ ద కోడ్స్. ఓకే, సో హెచ్వైడి అండ్ దెన్ బిఎల్ఆర్. సో ఈ లిస్ట్ స్పెసిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీరు మెయిల్ ఐడీస్ అంటే మెయిల్ ఐడీస్ సిటీస్. ఓకే, నాకు ఓన్లీ ఈ లిస్ట్ని ఓకే ఈ లిస్ట్లో ఉన్న ఎంప్లాయీస్నే. ఓకే, సో ఇన్ అంటే ఏంటంటే లిస్ట్ని స్పెసిఫై చేయడం. ఇన్ అంటే ఏంటి? లిస్ట్ని స్పెసిఫై చేయడం. ఓకే, మీరు ఏ లిస్ట్ అయితే స్పెసిఫై చేస్తారో ఆ లిస్ట్ ప్రకారంగా ఇది వస్తుంది అనమాట. సో హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఓకే, మీరు ప్రోడక్ట్ తీసుకుంటే సపోజ్ నాకు ఈ ప్రోడక్ట్ అండ్ దెన్ ఈ ప్రోడక్ట్ సో ప్రోడక్ట్స్ ఉన్న వాళ్ళనే, లేకపోతే నేమ్స్ తీసుకుంటే నాకు ఏ అండ్ బి ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు సో మీరు ఆ లిస్ట్ని స్పెసిఫై చేస్తారు. మీరు వాట్ ఎవర్ ద లిస్ట్ యూ హ్యావ్ గివెన్ ఇన్ దిస్, సో దోస్ రికార్డ్స్ ఓన్లీ యూ విల్ గెట్. వేర్ క్లాస్ అనేది ఆల్వేస్ టు ఫిల్టర్ ద డేటా. వేర్ క్లాస్ అనేది ఆల్వేస్ టు ఫిల్టర్ ద డేటా. ఇక్కడ మీకు డేటా ఉందనుకోండి, ఆ డేటాని మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే యూ విల్ ఆల్వేస్ గో విత్ ద వేర్ క్లాస్. సపోజ్ ఇది డేటా ఉంది, ఈ డేటాలో నాకు సో స్పెసిఫిక్ రికార్డ్ కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు? ఫిల్టర్ అప్లై చేస్తారా చేయరా? సో నాకు నేము సమ్ సిసి నేమ్ కావాలి. ఓకే, సమ్ ఎక్స్వైజీ నేమ్ కావాలి అనుకోండి. ఓకే, సో నేమ్ రికార్డ్ కావాలనుకుంటే సో యూ కెన్ గో అండ్ దెన్ ఫిల్టర్. సో ఫిల్టర్ పర్పస్లో యూ విల్ గో విత్ ద వేర్ క్లాస్. వేర్ క్లాస్ ఏంటి? మీరు డాటాని ఫిల్టర్ చేయాలనుకుంటే యూ విల్ గో విత్ ద వేర్ క్లాస్. గెస్ ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ? సో అట్లనే ఆ వేర్ క్లాస్లో వీ కెన్ యూజ్ మల్టిపుల్ ఆపరేటర్స్. ఇన్ అనేది ఒక ఆపరేటర్, ఆర్ అనేది ఒక ఆపరేటర్, ఓకే, లైక్ అనేది ఒక ఆపరేటర్, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ అనేది ఒక ఆపరేటర్. ఇప్పుడు నాకు శాలరీ, ఓకే, శాలరీ లెస్ దెన్ 4,000 అన్నాం అనుకోండి. 4,000 కంటే తక్కువ ఉన్న శాలరీస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ లేవు. ఓకే, ఒకవేళ ఉంటే ఇవ్వము అని చెప్పి చెప్పడం, అది లెస్ దెన్. గ్రేటర్ దెన్ అంటే సో లెట్స్ సీ దట్ okay whether we have or not. Okay, so let's go here and then where salary less than 4,000 తోనే మనకి ఏమైనా సాలరీస్ ఉన్నాయో ఆ రికార్డ్స్ తీసుకురామని చెప్తాను. లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. ఓకే, ఒక్కటి ఉంది 3,000 తోనే ఉంది సాలరీ. ఓకే, సో నాకు సాలరీస్ గ్రేటర్ దెన్ 6,000 ఉన్నాయా? ఓకే, 6,000 ఉంటే అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ చూస్తున్నారు కదా. ఓకే, నాకేమంటున్నానంటే నాకు 6,000తో ఉన్నాయి వద్దు, 6,000తో ఉన్నాయి కాకుండా మిగతా వాళ్ళని పట్టుకరా. ఓకే, సో ఇక్కడ మీకు 6,000 అసలే కనపడదు చూడండి. నాకు 6,000 5,000 వద్దు అనుకున్నప్పుడు అగైన్ యూ విల్ గో విత్ ద ఇన్ గైస్. సో నాకు ఐ డోంట్ వాంట్ 6,000 సాలరీస్ ఇన్ 6,000 7,000 5,000. ఓకే, సపోజ్ సో 5,000 కానీ మీరు ఏదైతే లిస్ట్ స్పెసిఫై చేస్తున్నారో ఓకే, ఇన్ అంటే ఇవే కావాలని, నాట్ ఇన్ అంటే అవి వద్దని. నాట్ ఇన్ అంటే ఏంటి? అవి వద్దని. ఇన్ అంటే మీరు ఏవైతే స్పెసిఫై చేస్తున్నారో అవే కావాలని. ఓకే, ఇక్కడ మీరు లిస్ట్లో ఏవైతే స్పెసిఫై చేస్తున్నారో అవే కావాలని. సి, సో నేను ఇక్కడ వద్దు అనుకుంటే జస్ట్ గో విత్ ద నాట్ ఇన్, అవి వద్దు అనుకుంటే నాట్ ఇన్.
See, is everyone with me, guys? సో సెలక్షన్స్లో మనం సో డిఫరెంట్ ఆపరేటర్స్ అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇన్, నాట్ ఇన్, ఓకే, ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నాట్ అంటే ఏంటంటే మీకు ఇవి వద్దు అని, ఓకే, ఆ లిస్ట్లో స్పెసిఫై చేసినవి కాకుండా వేరేటి అని చెప్పేసి. ఓకే, సో ఇన్ అనేది అర్థమైంది కదా అందరికీ, ఇన్, నాట్ ఇన్, సో అవి. ఓకే, సో నెక్స్ట్ నాకు సిటీ హెచ్తో స్టార్ట్ అయింది అంటే లైక్ అనేది ఏం చేస్తా అంటే సో కాంబినేషన్ అంటే సో హెచ్తోని ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ సిటీనే పట్టుకొస్తా అనమాట. ఓకే, హెచ్తోని ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ సిటీ డాటానే పట్టుకొచ్చింది. ఏ సిటీలో మనకి హెచ్తో స్టార్ట్ అయింది ఏంటి, ఓన్లీ హెచ్వైడి. ఓకే, అట్లా కాకుండా మేము కొంచెం ఎక్కువ డాటాతో వెళ్దాం సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సో దిస్ టైమ్ ఐ విల్ గో విత్ దిస్ న్యూ క్వరీ ఆన్ అడ్వెంచర్ వర్క్స్. ఓకే, అడ్వెంచర్ వర్క్స్లో ఒక టేబుల్ తీసుకుందాం, కస్టమర్ టేబుల్ లేకపోతే సో ఏదైనా ఒక టేబుల్ తీసుకుందాం, కస్టమర్ టేబుల్ తీసుకుందాం. సో లెట్స్ డ్రాగ్ ద కస్టమర్ టేబుల్. ఓకే, సో లెట్స్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్. ఓకే, సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ డాటా సో ఆల్ కైండ్ ఆఫ్ డాటా అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ అన్ని డాటా అంతా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఈ కస్టమర్ టేబుల్లో మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఉంది. ఓకే, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఉంది. అయితే నేను ఇక్కడ ఏం కావాలనుకున్నా అంటే ఎవరి నేమ్ అయితే ఓకే హూజ్ నేమ్ వేర్ ఫస్ట్ నేమ్ లైక్ నాకు ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళదే కావాలి అనుకున్నాను అనుకోండి, డబుల్ కోట్స్లో సారీ సింగిల్ కోట్స్లో ఏ అని పెట్టేసి పర్సంటేజ్ కనుక ఇస్తే అది ఏతో స్టార్ట్ అయిన వాళ్ళ నేమ్స్ని. ఓకే, సో అన్ని రికార్డ్స్ కాకుండా ఓన్లీ ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ అండ్ దెన్ ఫుల్ నేమ్ తీసుకుందాం. ఓకే, ఓన్లీ 3 కాలమ్స్ తీసుకుందాం, ఫుల్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, సో ఓన్లీ 2 కాలమ్స్ అయినా. ఓకే, ఎందుకు అన్ని కాలమ్స్. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. సి మనకు ఫస్ట్ నేమ్లో అన్ని ఏతోని స్టార్ట్ అయినాయే ఉన్నాయా లేవా చూడండి. ఓకే, అన్ని ఏతోని స్టార్ట్ అయినాయి, అన్ని ఏతోనే. ఇప్పుడున్న ఈ నేమ్స్ అన్నీ కూడా ఏతోని స్టార్ట్ అయినాయి తీసుకొచ్చింది. ఓకే, అదే ఫస్ట్ నేమ్లో ఏతో ఎండ్ అయిందంటే పర్సెంటేజ్ ఫస్ట్ ఉండి లాస్ట్లో ఏ ఉంటే ఏతో ఎండ్ అయిందని అర్థం. ఓకే, సి ఏతోనే ఎండ్ అయితే అన్ని నేమ్స్ ఏతోని ఎండ్ అయిన నేమ్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద ప్యాటర్న్ అనమాట. సో లైక్ ఆపరేటర్ అనేది అలా సోన్స్ ప్యాటర్న్ని పట్టుకొని వచ్చి తీసుకొస్తుంది. ఇట్లా కాకుండా ఏంటండి లాస్ట్ నేమ్ కూడా పెట్టారు కదా సార్, కామా లాస్ట్ నేమ్ అని పెట్టారు కదా, అంటే లాస్ట్ నేమ్ లో కూడా ఏ అని చూపెట్టేది వస్తాయి కదా. మీరు ఇక్కడ మనం వేర్ క్లాస్లో ఓన్లీ ఫస్ట్ నేమ్ యూజ్ చేసినాం కాబట్టి ఫస్ట్ నేమ్ ఉంది మీద తీసుకొస్తుంది. ఇఫ్ యూ గో విత్ ద లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ కూడా తీసుకొస్తుంది. మీరు ఎలా స్పెసిఫై చేస్తే అలా, అర్థమైందా? ఓకే, సో అట్లనే మనకి ఇప్పుడు మన మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఓకే, సో లెట్ మీ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ సినారియో. ఇప్పుడు సో ఆర్తోని స్టార్ట్ అయ్యే ఓకే సిటీస్ ఆర్తో ఎండ్ అయ్యేటి ఏమైనా ఉన్నాయంటే బిఎల్ఆర్. ఓకే, బిఎల్ఆర్ బెంగళూరు సిటీ అనేది ఆర్తో ఎండ్ అవుతుంది. ఓకే, పర్సెంటేజ్ ఆర్ తర్వాత. ఓకే, అట్లనే సో ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడీస్ ఓకే, సో ఇక్కడ ఏమంటుండు పర్సెంటేజ్. ఓకే, ఇక్కడ ఒక లెటర్ తర్వాత ఇక్కడ ఒక లెటర్, ఈ లెటర్ తర్వాత పీసీఎఫ్ అని ఉన్నది. ఈమెయిల్ ఐడీస్లో నేనేమంటున్నా అంటే సో @ తర్వాత ఇటొక లెటర్ ఆ తర్వాత పీసీఎఫ్ ఉన్న అలాంటి మెయిల్ ఐడీస్ ఏమైనా ఉన్నాయా? సో మామూలుగా మన కంపెనీ మెయిల్ ఐడీస్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, @ తర్వాత సో విప్రో ఉంటే wipro.com, ఇన్ఫోసిస్ ఉంటే infosys.com, హెచ్సిఎల్ ఉంటే hcl.com అట్లా వస్తాయి. కానీ ఇక్కడ ఏమైనా వేరే ఏమైనా క్యారెక్టర్ ఉందా అట్లాంటివి ఉంటే అది స్పామ్ ఈమెయిల్ అని అర్థం. అర్థమైందా? సో అంటే @ తర్వాత మీకు ఒక క్యారెక్టర్ ఉంది అని అంటే అది స్పామ్ ఈమెయిల్. సో మీరు అలాంటి ప్యాటర్న్ని పట్టుకురమ్మంటున్నారు. ఓకే, అట్లా ఏమైనా ఉన్న క్యారెక్టర్స్ ఉన్న లెటర్స్ని పట్టుకురమ్మని అంటున్నాం. జస్ట్ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ చూడండి, సో అంటే @ తర్వాత ఆర్ అనేది వచ్చింది. ఓకే, @ తర్వాత ఆర్ వచ్చి దెన్ pcf.com వచ్చింది. సో విచ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, విచ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో ఇట్లాంటి ప్యాటర్న్ కూడా మీకు కావాలనుకున్నప్పుడు సో ఇట్లాంటి ప్యాటర్న్ పట్టుకొచ్చేది. సో అట్లాంటిది కాకుండా నాట్ లైక్ అంటే ఏంటి, సో అది కాకుండా ఈ ఈమెయిల్ ఐడీస్ కాకుండా ఏవైతే ఉన్నాయో వ్యాలిడ్ ఈమెయిల్ అనమాట. జస్ట్ సెలెక్ట్ దోస్ ఓన్లీ ఈమెయిల్ ఐడీస్. సి అవి కాకుండా ఇవి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీస్. ఓకే, అట్లా యూ విల్ గో విత్ ద లైక్ ఆపరేటర్ అన్నది. అట్లనే ఇంకొకటి ఏంటంటే
ఓకే. ఎవరి నేమ్ అయితే ఓకే. నేమ్ లైక్ ఓకే. నేమ్ ఎవరిదైతే ఏ, ఈ అండ్ సితోని స్టార్ట్ అవుతదో వాళ్ళ నేమ్‌ని తీసుకురమ్మని అనుకున్నప్పుడు యూ కెన్ స్పెసిఫై ఏ, ఈ, సి ఓకే. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, పర్సెంటైల్ అండ్ దెన్ సో కోట్స్ అనేటివి ఇవ్వాలి. సో అప్పుడు సో ఏఈ సితోని స్టార్ట్ అయిన నేమ్సే వస్తాయి. చూడండి కావాల్సి ఏఈ సితోని. సో ఈవెన్ యూ కెన్ స్పెసిఫై దట్ వన్ హియర్ ఆల్సో. ఓకే. సారీ. మీరు లాస్ట్ నేమ్ అన్నారు కదా, సరే లాస్ట్ నేమ్ నేను స్పెసిఫై చేద్దాం. సో లెట్స్ గో హియర్ లాస్ట్ నేమ్. ఓకే. సో ఈ లాస్ట్ నేమ్లో నేనేమంటానంటే సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఇవ్వాలి. మీకు ఈఆర్ఎస్తోని ఉండేటివే ఎవరి నేమ్స్ అయితే ఈఆర్ఎస్తోని స్టార్ట్ అవుతున్నాయో ఆ నేమ్స్ లేకపోతే రెండింటి ఎక్కువ వద్దులేండి. ఓకే. ఎక్కువ రికార్డ్స్ వస్తే మళ్ళీ మనం ఓకే అండ్ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఓకే ఇది ఈతోని ఆర్తోని స్టార్ట్ అయ్యే నేమ్స్ని తీసుకొస్తుంది. ఓకే. లెట్స్ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దట్. ఓకే. అట్లనే తీసుకొస్తుంది. లాస్ట్ నేమ్ మీద చూడండి. ఓకే. లాస్ట్ నేమ్ మీద చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ నేమ్ పెట్టినాం. అర్థమైందా? వేర్ క్లాస్లో లాస్ట్ నేమ్ పెట్టినాం. సో ఇది చూడండి ఆర్తోని స్టార్ట్ అయింది. ఓకే. ఇది ఈతోని స్టార్ట్ అయింది ఎడ్వర్డ్స్. ఓకే. సో ఆర్ ఈ ఆర్ ఈ సో అవే ఉంటాయి ఇంకా నేమ్లో. లాస్ట్ నేమ్లో అన్నిట్లలో ఏమున్నది ఆర్ ఈతోని స్టార్ట్ అయినవి మాత్రమే ఉంటాయి. సో ఎక్కువ ఆర్తోని స్టార్ట్ అయినవి ఉన్నాయి. ఈతోని చాలా తక్కువ ఉన్నాయి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ప్యాటర్న్. ఓకే. సో దట్ ఈస్ ద ప్యాటర్న్. ఓకే. సో ఈ విధంగా మీరు సెలెక్ట్లో లైక్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ ఆపరేటర్ నాటు ఇన్ను ఓకే. అట్లనే మనం అండ్ ఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కండిషన్ అంటే ఏంటి? మనకు అండ్ అంటే ఏంటి? అన్ని ట్రూ అయినప్పుడే ట్రూ, ఏదన్నా ఒకటి ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే. అట్లనే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే వేర్ క్లాస్లో కొంచెం ఇప్పుడు అండ్ ఆర్ కాంబినేషన్లో చూద్దాం. సో ఇప్పుడు సిటీ కాంక హైదరాబాద్ అయ్యుండి ఓకే లేకపోతే ఆర్ అంటే ఏంది? లేకపోతే బెంగళూరు అన్న అయి ఉండాలి. సిటీ హైదరాబాద్ అన్న అయి ఉండాలి, లేకపోతే హైదరాబాద్ అన్న అయి ఉండాలి, లేకపోతే బెంగళూరు అన్న అయి ఉండాలి. ఓకే. సిటీ అనేది హైదరాబాద్ ఆర్ బెంగళూరు అండ్ సో ఈ రెండు అవుతూ ఇంకోటి ఏంటంటే అండ్ కండిషన్ వాళ్ళ ఏజ్ బిట్వీన్ అంటే రేంజ్ 25 నుంచి 40 మధ్యలో ఉండాలి. వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు వాళ్ళైనా ఉండాలి అండ్ ఆల్సో వాళ్ళ ఏజ్ 25 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు కావాలి అన్నప్పుడు సో దెన్ యూ కెన్ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. అదవుతుందా? సో సిటీ అనేది బెంగళూరు ఆర్ హైదరాబాద్ అనేది ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ 25 నుంచి 40 మధ్యలో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే బిట్వీన్ వస్తుందో, ఎప్పుడైతే ఏజ్ బిట్వీన్ అని వస్తుందో ఆ బిట్వీన్ అని వచ్చినప్పుడు మధ్యలో అండ్ అనేది వస్తుంది. ఓకే. లెట్ మీ రైట్ వన్ మోర్ కండిషన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ 2 times అనేది అయింది కాపీ. సో నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. సో లెట్ మీ గో హియర్ వేర్ క్లాస్ వేర్ ఓకే. సో సపోజ్ సాలరీ బిట్వీన్ ఎక్కడి నుంచి 3000 నుంచి అండ్ 5000 వరకు ఉన్న వాళ్ళనే కావాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ దెన్ స్పెసిఫై దట్. సో మీ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 3000 నుంచి 5000 మధ్యలో ఉన్న వాళ్ళే రావాలి. అంటే 3000, 4000, 5000. అర్థమవుతుందా? బిట్వీన్ అనేది రేంజ్. నాకు 1 to 10 అనేది రేంజ్, 50 to 100 అనేది ఒక రేంజ్. సో ఆ రేంజ్లు కనుక కావాలనుకుంటే యూ హ్యావ్ టు గో విత్ ద బిట్వీన్. అర్థమవుతుంది? ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి. ఓకే. సో ఇఫ్ యూ గో విత్ దిస్ సో శాలరీస్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. శాలరీ అనేది ఒక ఆర్డర్లో ఉందా? ఇఫ్ యూ వాంట్ శాలరీ డిసెండింగ్ అంటే ఏంటి? ఎక్కువ నుంచి తక్కువకి. సో డిసెండింగ్ అంటే ఏంటి? ఎక్కువ నుంచి తక్కువకి. సో ఇక్కడ మీరు డిసెండింగ్ అయితే డిసెండింగ్, లేదంటే అసెండింగ్ అంటే ఏఎస్సి అని ఉంటుంది. డిసెండింగ్ అంటే డిఈఎస్సి. ఓకే. డిఈఎస్సి ఏఎస్సి అంటే ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువ. సో లెట్ మీ గో హియర్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే. సో తక్కువ నుంచి ఎక్కువకి. లేదు డిసెండింగ్ అంటే ఏంటి? ఎక్కువ నుంచి తక్కువ. సో మీరు శాలరీయే కాదు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఏజ్. ఓకే. లెట్ మీ గో హియర్ అండ్ దెన్ ఏజ్ పరంగా చూడాలనుకున్నా కూడా సో యూ కెన్ గో అండ్ దెన్ ఏజ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే. సో సిటీలో కూడా మీరు ఈవెన్ అది ఆల్ఫాబెటికల్గా తీసుకుంటే సిటీ అయితే సిటీ, నేమ్ అయితే నేమ్. ఓకే. ఇఫ్ యూ గో విత్ ద సిటీ ఆల్సో, నాట్ ఓన్లీ నెంబర్ గైస్, యూ కెన్ గో విత్ ద సిటీ డిసెండింగ్ అంటే ఏంటి? సో ఏదైతే మన ఆల్ఫాబెటికల్గా ఫస్ట్ ఉంటుందో సో అంటే లాస్ట్లో ఉంటుందో దాని నుంచి తక్కువ. అంతేనా?
అర్థమవుతుందా? రిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్ బై అనే క్లాజ్ అనేది ఆర్డర్ బై క్లాజ్. ఈ ఆర్డర్ బై క్లాజ్ ఏం చేస్తుంది అని అంటే సో మీకు డాటాని సో మీరు దే కాలం ప్రకారంగా దాన్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ గో అండ్ దెన్ యూజ్ దట్ ఆర్డర్. యూ కెన్ గో అండ్ యూజ్ దట్ ఆర్డర్. దట్ ఈస్ ద ascending descending order. And then if you want టాప్ వన్ అంటే ఏంటి? సో ఉన్న రికార్డ్స్లలో టాప్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని పిక్ చేసుకోవచ్చు, అయితే టాప్ వన్. సో శాలరీని డిసెండింగ్ చేసి నాకు టాప్ రికార్డ్ కావాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ దెన్ బ్రింగ్ దట్ రికార్డ్. అదేనా? శాలరీని డిసెండింగ్ చేసి మనకు టాప్ వన్ రికార్డ్ కావాలంటే సో యూ కెన్ గో అండ్ దెన్ సెలెక్ట్ ద టాప్ వన్ రికార్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది select statement, guys. Okay, so this is all about the select statement. So hope everyone is clear about the select statement. Just type yes, guys. So we'll move to the next concept. Okay, so that is about the select. Next, data type. సో మీకు కూడా మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమని చెప్పినాం? సో లెట్ మీ గో హియర్. సో టేబుల్ క్రియేషన్ సింటాక్స్ ఏంటి? సో న్యూ క్వైరీ క్రియేట్ టేబుల్ నేమ్, దెన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ దెన్ క్లోజ్ బ్రాకెట్. తర్వాత ఇక్కడ కాలం 1 అనేది వస్తుంది. కాలం 1 తర్వాత ఏంటి? డేటా టైప్ అండ్ దెన్ సైజ్ అండ్ దెన్ కామా సపరేట్. ఓకే, కామా. సో ఇలా మనకి సో దిస్ ఈజ్ ద టేబుల్ క్రియేషన్ కదా. అయితే ఎప్పుడు ఏ డేటా టైప్ని యూజ్ చేయాలి? ఎప్పుడు? సో ఇది కాలం 2 అండ్ దెన్ దిస్ ఈజ్ ద కాలం 3. అయితే ఇప్పుడు డేటా టైప్ ఏంటి? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. అండ్ దెన్ సో ఏ డేటా టైప్ వచ్చినప్పుడు ఏ సైజుని యూజ్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో మనకు మెయిన్గా డేటా టైప్స్ 3 టైప్సే ఉంటాయి. ఎక్కడైనా కూడా 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటి అవి అంటే? ఒకటి క్యారెక్టర్స్ అంటే టెక్స్ట్ డేటా టైప్, టెక్స్ట్. తర్వాత నెంబర్, ఆ తర్వాత డేట్. సో దీస్ ఆర్ ద మెయిన్ డేటా టైప్స్. ఓకే, ఇవి మనకు దీస్ ఆర్ ద మెయిన్ డేటా టైప్స్ అన్నమాట. సో అయితే ఇప్పుడు టెక్స్ట్లో మనకి మళ్ళీ అగైన్ సో 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. టెక్స్ట్లో మనకి అగైన్ 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఏంటి అవి అని అంటే సో ఇఫ్ యూ గో విత్ ద 4 టైప్స్ క్యార్, ఎన్ క్యార్, వ్యార్ క్యార్, ఎన్ వ్యార్ క్యార్ అనేది 4 టైప్స్ ఉంటాయి. ఏంటి? క్యారు, ఎన్ క్యారు, వ్యార్ క్యారు, ఎన్ వ్యార్ క్యార్. సో మరి వాట్ ఈస్ దిస్ క్యార్ అండ్ ఎన్ క్యార్, ఎన్ వ్యార్ క్యార్? సో వ్యార్ క్యార్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అగైన్. సో ఎప్పుడు దేన్ని యూజ్ చేయాలి అంటే సో లెట్ మీ ఓపెన్ దిస్ ఎక్సెల్ డేటా టైప్స్. సో అగైన్ సో లెట్ మూవ్ దిస్ టెక్స్ట్ డేటా టైప్ తీసుకుందాం. సో టెక్స్ట్ డేటా టైప్లో మనకి సో ఫ్యూచర్స్ ఓకే, ఫిక్స్డ్ లెంత్, వేరియబుల్ లెంత్, యూనిక్ కోడ్, నాన్ యూనిక్ కోడ్, సైజ్ ఎంత. సో క్యార్ ఏంటి? సో ఎన్ క్యార్ ఏంటి? వ్యార్ క్యార్ ఏంటి? ఎన్ వ్యార్ క్యార్. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ గురించి చెప్తాను. సో క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీరు క్యార్ 10 కనుక పెట్టినట్లయితే సో క్యార్ ఇలా 10 అని పెట్టినట్లయితే అదేం చేస్తా అంటే ఫిక్స్డ్ లెంత్ అనమాట. ఓకే, ఇదేంటి? ఫిక్స్డ్ లెంత్. ఎస్ అన్న ఓకే, ఫిక్స్డ్ లెంత్ ఎస్. ఈవెన్ ఎన్ క్యార్ ఆల్సో ఫిక్స్డ్ లెంత్. ఫిక్స్డ్ లెంత్ అంటే ఏంటి? సపోజ్ మీరు 10 బైట్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ 10 బైట్స్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ సపోజ్ శ్రీనివాస్ అనే నేమ్ ఉంది, ఇది ఓన్లీ 8 బైట్స్ రిక్వైర్డ్. ఓకే, శ్రీనివాస్ అనే నేమ్కి ఓన్లీ 8 బైట్సే రిక్వైర్డ్, కానీ 2 బైట్స్ ఎక్స్ట్రా ఉంది. 2 బైట్స్ ఎక్స్ట్రా ఉంది. 2 బైట్స్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని రిలీజ్ చేయదు. ఆ 2 బైట్స్ని అట్లనే యూజ్ చేస్తుంది. ఒకవేళ నేమ్ అనేది సో ఇంకొక 4 క్యారెక్టర్స్ ఉందనుకోండి. సో ఇది సంథింగ్ ఇలా ఇంకో 4 క్యారెక్టర్స్ ఉంది. ఓకే, సో అయితే ఇది వీటి వరకే రాస్తుంది. ఫిక్స్డ్ క్యారెక్టర్స్ కాబట్టి ఓన్లీ 10 రాస్తుంది. నాకు ఐఎమ్ నాట్ కేర్ అబౌట్ దిస్ అనదర్ 2. ఐ విల్ నాట్ కేర్ అబౌట్ అనదర్ 2. ఐ కేర్ ఓన్లీ సో నాకు ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్లోనే చేసుకుంటాను. అర్థమవుతుందా? ఫిక్స్డ్ లెంత్ అది. ఇంకా మీరు 10 ఇస్తే ఆ 10 మాత్రమే తీసుకుంటుంది. మరి ఎప్పుడు వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్కి? ఎప్పుడు వెళ్ళాలి? ఇప్పుడు ప్యాన్ నెంబర్ ఉంది. మీ ప్యాన్ నెంబరు, నా ప్యాన్ నెంబరు, ఎంటైర్ ఇండియాలో ఉన్న అందరి ప్యాన్ నెంబర్ లెంత్ ఒక్కటే, ఆధార్ కార్డ్ లెంత్ ఒకటే, క్రెడిట్ కార్డ్ లెంత్ ఒకటే, డెబిట్ కార్డ్ లెంత్ ఒకటే. సో ఒకటే లెంత్తోనే ఉంటాయి. ఎస్ అన్నో. సో అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ గో విత్ ద ఫిక్స్డ్ లెంత్. అర్థమైందా?
సో అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ గో విత్ ద క్యార్ ఆర్ ఎన్విఆర్ క్యార్, క్యార్ ఆర్ ఎన్ క్యార్. సో ఈ రెండిట్లలో దేంతోనైనా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? సో వేర్ క్యార్ని ఎప్పుడు యూజ్ చేయాలి, క్యార్ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఓకే, వేర్ క్యార్ గురించి చెప్పలే కదా, జస్ట్ ఓన్లీ క్యార్ గురించి చెప్పిన. సో క్యార్ అంటే ఎన్ క్యార్ గురించి చెప్పిన. అర్థమవుతుంది అన్నప్పుడు జస్ట్ టైప్ ఎస్ ఆర్ ఎన్ గైస్. ఓకే, ఎందుకంటే మీరు అర్థమవుతుందా అనేది మీరు ఎసుగొట్టేదాకా నేను చెప్తూనే ఉంటాను. ఓకే, సో అంటే ఇది ఫిక్స్డ్ లెంత్ అనమాట. సో ఎక్కడైతే మనకు ఇంకా డేటా టైప్ చేంజ్ అవ్వదు, ఆ డేటా టైప్లో ఆ లెంత్ అనేది అంతే ఉంటుంది అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద క్యార్ ఆర్ ఎన్ క్యార్. మరి వేర్ క్యార్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే, సో ఇప్పుడు నేమ్ ఉంది, మీ నేమ్ ఉంది, సో నా నేమ్ ఉంది, మీ నేమ్ నా నేమ్ అనేది సేమ్ లెంత్ కాకపోవచ్చు. ఎప్పుడైతే మనం వేర్ క్యార్ యూజ్ చేస్తామో ఇదేం చేస్తా అంటే, సో 8 క్యారెక్టర్స్ మీరు 20 ఇచ్చిరనుకోండి, సో ఈ 8 క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుంటుంది. సో రిమైనింగ్ ఏవైతే క్యారెక్టర్స్ ఇది యూజ్ చేసుకోలేదో అది రిలీజ్ చేసేస్తుంది. సో మళ్ళీ మీ నేమ్ ఒకవేళ 15 క్యారెక్టర్స్ ఉందనుకోండి, 15 యూజ్ చేసుకుంటుంది. సో ద రిమైనింగ్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, రిమైనింగ్ అనేది రిలీజ్ చేసేస్తా అన్నట్టు. వేర్ క్యార్ అంటే ఏంటంటే అదే మన లబ్బర్ లాగా. సో అంటే సైజుని బట్టి తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, సైజుని బట్టి తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ది వేరియబుల్ లెంత్. వేరియబుల్ లెంత్ అంటే సో మనకి ఎక్కడైతే వేర్ అని వచ్చినాయో అవి వేరియబుల్ లెంత్, వేర్ అని వస్తే అవి వేరియబుల్ లెంత్, జస్ట్ క్యార్ అని వస్తే అది ఫిక్స్డ్ లెంత్. అర్థమవుతుందా? ఫిక్స్డ్ లెంత్ అనేది పెరగదు, తగ్గదు. సో ఏదైతే లెంత్ ఇస్తామో అదే ఉంటుంది. వేరియబుల్ లెంత్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఇవి రెండు వేరియబుల్ లెంత్స్. ఈజ్ ఎవరి వన్ విత్ మీ గైస్? ఓకే, అది పెరుగుతుందా తగ్గుతుందా, ఎట్లా పెరుగుతుంది ఎట్లా తగ్గుతుంది అనేది కనుక మనం చూడాలనుకుంటే, సో ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ. సో ఎట్లా పెరుగుతుంది ఎట్లా తగ్గుతుంది అనేది మీకు ప్రాక్టికల్గా నేను చూపెడతా. బట్ సో దట్ ఈజ్ అ వేరియబుల్ లెంత్ అంటే ఫిక్స్డ్ లెంత్. నెక్స్ట్ మనకు యూనిక్ కోడ్ అంటున్నాం. మరి వాట్ ఈస్ దిస్ యూనిక్ కోడ్ అండ్ నాన్ యూనిక్ కోడ్? సరే, బాగుందండి, మీరు ఫిక్స్డ్ లెంత్ వేరియబుల్ లెంత్ చెప్పారు. సో విల్ సీ దట్ ప్రాక్టికల్లీ. సో ఎట్లా మనకు ఫిక్స్డ్ లెంత్ ఎట్లా యాక్ట్ చేస్తుంది, వేరియబుల్ లెంత్ ఎట్లా యాక్ట్ చేస్తుంది అనేది. సో మరి వాట్ అబౌట్ దిస్ యూనిక్ కోడ్ అండ్ నాన్ యూనిక్ కోడ్? యూనిక్ కోడ్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మీకు ఎన్ కాకుండా ఏదైతే ఉన్నాయో అంటే ఫ్రంట్లో ఎన్ క్యార్ ఎన్వేర్ క్యార్ ఉంది, ఇవి గ్లోబల్ అనమాట. సో ఓన్లీ క్యార్ వేర్ క్యార్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాత్రమే స్టోర్ చేసుకుంటాయి ఇవి, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. అట్లనే లేకపోతే తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, అరబిక్, సో సంథింగ్ అలా మనకి చైనీస్, అలా డిఫరెంట్ గ్లోబల్ లాంగ్వేజ్ని కనుక చేంజ్ చేయాలనుకుంటే, గ్లోబల్ లాంగ్వేజెస్ని కనుక మీరు డేటాబేస్లో స్టోర్ చేయాలనుకుంటే, దెన్ యూ విల్ గో విత్ ద ఎన్ క్యార్ లేకపోతే ఎన్వేర్ క్యార్ అనేది పోతాము. గ్లోబల్ లాంగ్వేజెస్ని కనుక మీరు డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద ఎన్ క్యార్ అండ్ ఎన్వేర్ క్యార్. ఈజ్ ఎవరి వన్ విత్ మీ గైస్? ఓకే, అర్థమవుతుందా? ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మాత్రం యూ కెన్ గో విత్ ద క్యార్ అండ్ దెన్ వేర్ క్యార్. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే యూ కెన్ గో విత్ ద క్యార్ అండ్ దెన్ వేర్ క్యార్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, లెట్స్ గో విత్ ద డిఫరెన్సెస్ చూద్దాం ఒకసారి. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్. ఓకే, మనం అంటే ఫిక్స్డ్ లెంత్ తీసుకుంటుందా లేదా, వేరియబుల్ లెంత్ తీసుకుంటుందా లేదా అనేది ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, లెట్ మీ గో హియర్ అండ్ దెన్ సో టేక్ ది స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. ఆ వేరియబుల్లో నేను వేర్ క్యార్ 10 అని ఇస్తున్నా, కానీ వాల్యూస్ని మాత్రం ఎంత పాస్ చేస్తున్నా, 4 పాస్ చేస్తున్నా. కానీ నేను లెంత్ ఎంత ఇచ్చినా, 10 ఇచ్చిన. సో అప్పుడు ఇదేం చేయాలి, ఓన్లీ 10 తీసుకోవాలి, ద రిమైనింగ్ అనేది రిలీజ్ చేయాలి. ఓన్లీ 4 తీసుకోవాలి, రిమైనింగ్ బైట్స్ అనేది రిలీజ్ చేయాలి. ఏది వేర్ క్యార్ అయినప్పుడు. కానీ క్యార్ అయినప్పుడు ఏం చేయాలి, మీరు 10 ఇస్తే 10 తీసుకుంటుంది, కానీ యాక్చువల్ డేటా స్టోరేజ్ అనేది 4 లెంత్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రింట్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ ఏదైతే వాల్యూ మీరు ఈ వేరియబుల్లోకి వేస్తున్నారో ఆ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది రిజల్ట్స్లో. అయితే ఆ వాల్యూ లెంత్ ఎంత, యాక్చువల్గా డేటా లెంత్ ఎంత, బట్ మీరు తీసుకున్న లెంత్ ఎంత అని చెప్పేదే ఇది. చూడండి ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దాట్ అండ్ దెన్ గో హియర్. సో ఇక్కడ యాక్చువల్గా డేటా లెంత్ ఎంత, సో మనం ఏమి ఇన్సర్ట్ చేసినామో అది ప్రింట్ చేసింది ఫస్ట్. ఓకే, మనం ఏదైతే ఏబీసీ ఇన్సర్ట్ చేసినామో ఆ ఏబీసీని ప్రింట్ చేసింది. నెక్స్ట్ డేటా లెంత్ ఎంత అంటే మనం ఇచ్చిన లెంత్ ఎంతనో అది 10 అనేది 10కి 10 తీసుకుంది. కానీ యాక్చువల్ వాల్యూ లెంత్ ఎంత ఉంది అంటే 4 ఉంది. అంటే చూడండి, క్యార్ అనేది ఫిక్స్డ్ లెంత్ కాబట్టి 10 ఇస్తే 10 తీసుకుంది. బట్ వేర్ క్యార్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ క్యార్ ప్లేస్లో వేర్ క్యార్ ఇచ్చినాం అనుకోండి, ఏం చేస్తుంది,
సో ఇక్కడ కూడా 4 తీసుకుంటుంది. అంటే డాటా లెంత్ కూడా అది ఏం చేసుకుంటుంది అంటే 4 తీసుకుంటుంది. చూడండి ఇక్కడ మీకు కావాల్సి ఉంటుంది. లెట్ మీ గో హియర్ అండ్ దెన్ సో ఎగ్జిక్యూట్ దట్. సి ఓన్లీ 4 తీసుకుందా లేదా? డాటా లెంత్ 4 ఇచ్చింది అండ్ దెన్ యాక్చువల్ లెంత్ కూడా 4 ఇచ్చింది. అందులో ఉన్న వాల్యూస్లో ఉన్న లెంత్ కూడా 4 ఇచ్చింది. కానీ ఇక్కడ యాక్చువల్గా మనం ఎంత తీసుకున్నాం? 10 తీసుకున్నాం. బట్ 10 అనేది డిస్ప్లే చేయలేదు. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ నేను 5 ఇచ్చిన అనుకోండి, సపోజ్ ఇంకొక ఈ ఇచ్చిన అనుకోండి, సంథింగ్ ఒక రెండు లెటర్స్ పడ్డాయి, ఈడి పడ్డది అంటే 6 ఇచ్చినాం. అప్పుడు అది 6 తీసుకుంటుంది. ఓకే, సో సి ఇయర్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దాట్. సి 6 తీసుకుందాం. అదే మీరు క్యారెక్టర్ తీసుకున్నారు అనుకోండి, సో అది 6 ఇది తీసుకుంటుంది. బట్ కానీ 10 క్యారెక్టర్స్ని సి డాటా లెంత్ అనేది 10 చూపెడతాయి. అంటే ఫిక్స్డ్గా మీరు ఏలో అయితే లెంత్ ఇచ్చిరో ఒకవేళ 10 కంటే ఎక్కువ ఇచ్చిరు అనుకోండి, అది ఓన్లీ 10 వరకే తీసుకుంటుంది. ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐజేకే. సో ఇప్పుడు ఎన్ని అయినాయి? 1 4 5 6 7 8 9 10 11. అయితే అది ఏం చేస్తుంది? 10 మాత్రమే డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. అంటే కే డిస్ప్లే చేయదు. కేని డిస్ప్లే చేయదు. చూడండి కావాల్సి ఉంటుంది. ఓకే, ప్రింట్ చేయడం. సి కేని ప్రింట్ చేసిందా? సో 10కి 10 యూజ్ చేసుకుంది, బట్ కేని మాత్రం ప్రింట్ చేయలేదు. ఎందుకు అని అంటే ఐ విల్ నాట్ కేర్. ఓకే, ఓన్లీ సో ఐ విల్ టేక్ ఓన్లీ ద లెంత్ విచ్ యూ హ్యావ్ ప్రొవైడెడ్. ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ గైస్? ఓకే, అర్థమవుతుంది కదా డిఫరెన్సెస్? క్యార్కి ఎన్ క్యార్కి ఎన్వైఆర్ క్యార్కి డిఫరెన్సెస్ అర్థమైంది కదా? ఓకే, సూపర్. So next we have one more data types. Okay, this is about the character data types. Okay, text data types లో మనకి ఇవి ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు డేట్ డేటా టైప్స్. ఓకే, డేట్ డేటా టైప్స్లో చూసుకున్నట్లయితే సో డేట్ డేటా టైప్స్లో లెట్ మీ గో హియర్. సో ఇక్కడ చూడండి మనకి డేట్ డేటా టైప్స్లో దీస్ ఆర్ ద డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? టైం ఉంది, డేట్ ఉంది, స్మాల్ డేట్ టైం ఉంది. సో వాటి ఫార్మాట్ ఇప్పుడు మీరు టైం తీసుకున్నారు అనుకోండి, ఏమేమి డిస్ప్లే చేస్తుంది అని అంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్, నానో సెకండ్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎంత యాక్యురసీ అంటే 100 నానో సెకండ్స్కి యాక్యురసీ ఉంటుంది. స్టోరేజ్ అయితే 3 to 5 బైట్స్ ఉంటుంది. ఓకే, దీని స్టోరేజ్ ఎంత ఉంటుంది? 3 to 5 బైట్స్ ఉంటుంది. అర్థమవుతుందా? సో లెట్స్ గో అండ్ దెన్ క్రియేట్ వన్ టేబుల్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, వాట్ ఈస్ దిస్ అనేది, వాట్ ఈస్ దిస్ డేట్ డేటా టైప్ అనేది. ఓకే, లెట్ మీ గో హియర్. సో క్రియేట్ టేబుల్ టెస్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక డేట్ కాలం అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఆర్డర్ డేట్ అనే కాలం క్రియేట్ చేస్తున్నా. సో దీనికి ఇప్పుడు టైం డేటా టైప్ కదా. సో టైం డేటా టైప్ కనుక ఇస్తే ఏమవుతుంది? ఓకే, సో టైం డేటా టైప్ కనుక ఇస్తే ఏమవుతుంది? టైం ఇస్తే ఏమవుతుంది అని చెప్పిన. సో ఇది అవర్స్, మినిట్స్, సెకండ్స్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఇస్తుంది అని చెప్పిన. అవునా? సో ఇప్పుడు నేను ఒక ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇలా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ ఓకే టెస్ట్ టేబుల్ వాల్యూస్ ఓపెన్ బ్రాకెట్ గెట్ డేట్ అనేది ఇస్తున్నాను. ఓకే, డేట్ ప్లేస్లో నాకు డేట్లో ఏం డేటా ఇన్సర్ట్ చేస్తున్నా? గెట్ డేట్ అంటే ఏంటంటే కరెంట్ డేట్ టైం అనమాట. గెట్ డేట్ అనేది ఏంటి? కరెంట్ డేట్ టైం. సో ఇప్పుడు నేను కరెంట్ డేట్ టైం కనుక ఇన్సర్ట్ చేస్తే సో ఇక్కడ మనకి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇందులో ఏం ఇన్సర్ట్ చేస్తా అంటే ఓన్లీ టైంని మాత్రమే ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, సో లెట్స్ గో అండ్ దెన్ let's execute this. See, ఏంటి? అవర్స్, మినిట్స్, సెకండ్స్, నానో సెకండ్స్. ఇదే కదా ఫార్మాట్ మనం అక్కడ చెప్పింది. సో అవర్స్, మినిట్స్, సెకండ్స్, నానో సెకండ్స్. ఓకే, సో ఒకవేళ మరి అదే ఇక్కడ డేట్ అయితే, ఒకవేళ డేట్ అయితే ఏ ఫార్మాట్ వస్తుంది? ఇయర్, ఓకే, వైవై ఎంఎం డిడి ఇలా వస్తుంది. అంటే 1 day యాక్యురసీ ఉంటుంది. ఓకే, బైట్ ఎంత? 3 bytes తీసుకుంటుంది. Okay, so let's drop and create that. So let's drop table. So drop table name. Okay, let's drop table name and then so insert also. నేను insert అట్లనే డ్రాప్ చేస్తున్నా, క్రియేట్ చేస్తున్నా, ఇన్సర్ట్ చేస్తున్నా. Let's execute that. So one row is affected. Okay, one row is అనేది ఎఫెక్ట్ అయింది. Then సెలెక్ట్ దట్. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే సో వైవై ఎంఎం డిడి అదే ఫార్మాట్లో. అర్థమవుతుందా? సో మీకు ఏంటి అనేది, సో మీకు
ఆ అవుట్పుట్ ఏ ఫార్మాట్లో రాయాలి అనుకున్నప్పుడు మీకు డేట్ టైం కావాలంటే డేట్ టైము, డేట్ ఓన్లీ కావాలనుకున్నప్పుడు డేటు, ఓకే, డేట్ టైం టూ కావాలనుకున్నప్పుడు సో మీరు ఇలా మీకు ఎంత సో యాక్యురసీలో కావాలి మీకు ఓన్లీ ఇయర్ మంత్ డే అయితే సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ ద డే. సో డే టైం లేదు నాకు ఇయర్ మంత్ డేతో పాటు నాకు అవర్స్ మినిట్స్ సెకండ్స్ నానో సెకండ్స్ కూడా కావాలనుకుంటే డే టైము. సో డేట్ టూ అనేది కనుక తీసుకున్నట్లయితే మోర్ నానో సెకండ్స్ అనేది అవుతుంది. అంటే మీ డాటాని మీరు ఈవెన్ మిల్లీ సెకండ్స్లలో కూడా చూడాలి, నానో సెకండ్స్లలో కూడా చూడాలనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ దిస్. ఓకే, స్మాల్ డేట్ టూ అంటే ఓన్లీ మినిట్స్. ఓకే, స్మాల్ డేట్ టైం అని అంటే ఇక్కడ నానో సెకండ్స్ లేకుండా ఓన్లీ అవర్స్ మినిట్స్ సెకండ్స్ మాత్రమే ఇస్తుంది. ఓకే, లెట్స్ గో అండ్ దెన్ సీ ద డేట్ టైము. సో డేట్ టైం అనేది చూద్దాం. సో డేట్ ఈవెన్ టైము. సో లెట్స్ డ్రాప్ అండ్ క్రియేట్ దట్. లెట్స్ డ్రాప్ అండ్ క్రియేట్ దట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఈవెన్ సెలెక్ట్ కూడా చేద్దాం. సో చూడండి, సో మినిట్స్ సెకండ్స్, ఓకే, నానో సెకండ్స్, ఓకే, 3 నానో సెకండ్స్ అనేది. సో ఏది మీరు డేట్ టైం తీసుకుంటే సెకండ్స్ అండ్ దెన్ నానో సెకండ్స్ 3 నానో సెకండ్స్ అనేది ఇచ్చింది. ఓకే, మినిట్స్ అవర్స్ మినిట్స్ సెకండ్స్ 3 నానో సెకండ్స్. ఓకే, మీకు 3 నానో సెకండ్స్ కంటే ఎక్కువ సెకండ్స్ కావాలంటే డేట్ టూకి వెళ్ళిపోవాలి. లేదు నాకు ఓన్లీ అవర్స్ మినిట్స్ సెకండ్సే కావాలనుకుంటే స్మాల్ డేట్ టైం కావాలి. ఓకే, స్మాల్ డేట్ టైం. సో యూ కెన్ గో ఇయర్ స్పెసిఫై స్మాల్ డేట్ టైం. అప్పుడు మీకు సో ఓన్లీ నానో సెకండ్స్ లేకుండా ఓన్లీ సో ఇది మాత్రమే ఇస్తుంది. జస్ట్ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దాట్. ఓకే, ఈ విధంగా మీరు ఇక్కడ ఉన్న వాటిని ఓకే ఆల్రెడీ ఎక్సెల్ అనేది మీ దాంట్లో డ్రైవ్లో ఉంటుంది. సో ఇలా తీసుకొని సో వీటిని ట్రై టు ఓకే ఎగ్జిక్యూట్. ఓకే, మీకు ఏ అవుట్పుట్ కావాలి మీరు డాటాను ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ డాటా ఇన్సర్ట్ కావాలి, అవర్స్తో మినిట్స్తో సెకండ్స్తో కావాలా, సో ఓన్లీ ఇయర్ వైడిడి సో సాల్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ గో అండ్ దెన్ స్పెసిఫై ద డేటా టైప్ హియర్. లాస్ట్ క్లాస్ we discussed about the data types, right? So again, సో స్టిల్ మనకి ఇంకా నెంబర్ డేటా టైప్స్ అనేటివి ఉన్నాయి కదా. సో నెంబర్ డేటా టైప్స్లో మనం ఏం చూసినాం, టెక్స్ట్ డేటా టైప్ ఏంటి ఎలా ఉంటుంది అనేది చూసినాం. ఆ తర్వాత నెంబర్ డేటా టైప్ చూడాలి. ఓకే, నెంబర్ డేటా టైప్ కనుక తీసుకున్నట్లయితే హోప్ ఎవ్రీవన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ కదా గైస్, అందరికీ నా స్క్రీన్ కనపడుతుంది కదా. ఓకే, హలో, మై ఆడబుల్ ఆర్ నాట్ ఇస్ ఎస్ ఆర్ Yes, sir. ఓకే Yes, sir. ఓకే. సో నెంబర్ డేటా టైప్ నెక్స్ట్ నెంబర్ డేటా టైప్లో సో విల్ హ్యావ్ ద బిగ్ ఇంట్ స్మాల్ ఇంట్ టిన్ ఇంట్ బిట్. బిట్ మీన్స్ we can have only one byte, one character, 0 or 1 character. And tin int means only so you have a numbers length something, okay, 0 to 255. Small int means okay length only 2, so that is from minus 32,000 to 768, again, and from there to plus 32,600. Most of the times, okay, most of the times, so in real time we use the int. So wherever you have number related data type, so we'll go with the integer. So this is enough. Okay, so you can see in millions and billions. So if you have more than that number, okay, million and trillions, okay, it's a very big number, so you can go with the big int. So most of the times we'll use in real time these two numbers. So these two data types, integer and okay, so int and big int. And then we have a money data types also. Just now so in our so మనం నిన్న క్లాస్లో మనం మనీ చూసినాం. సో మనీ అనగానే సో వెన్ ఎవర్ యూ హ్యావ్ అ సాలరీ, సేల్స్ అమౌంట్, సంథింగ్ లైక్ దట్, ఓకే, సో యూ కెన్ గో విత్ ద మనీ అండ్ స్మాల్ మనీ. సో మనీ అనేది ఏంటంటే మనకి సో ఇంత నెంబర్, ఓకే, ఇంత నెంబర్, ఇంత పెద్ద నెంబర్స్ని సో సేవ్ చేసుకుంటుంది. సో ఆల్మోస్ట్ విత్ ద 1/10,000 యూనిట్స్ అనమాట. ఓకే, స్మాల్ మనీ. అండ్ దెన్ ఫ్లోట్స్ అంటే సో డెసిమల్ పాయింట్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఫ్లోట్స్ అంటే ఫ్లోట్ నెంబర్స్ అంటే డెసిమల్స్. అక్యురస్ నెంబర్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద ఫ్లోట్. అక్యురస్ నెంబర్స్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద నెంబర్స్. సో అవి డేటా టైప్స్. నెక్స్ట్ మనకి కన్స్ట్రెయింట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కన్స్ట్రెయింట్. సో వాట్ ఈస్ దిస్ కన్స్ట్రెయింట్, వై ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ SQL.
సో ఫస్ట్ కన్స్ట్రెంట్ అంటే ఏంటి అంటే, సో బిఫోర్ గోయింగ్ టు నో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కన్స్ట్రెంట్, ఓకే, మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే, లెట్ మీ క్రియేట్ వన్ టేబుల్. సో వాట్ ఈజ్ అవర్ డేటాబేస్? సీక్వల్ క్లాస్ టెస్ట్ కదా. సో క్రియేట్ a table, so table name some test table, you can write say, test table, and then enter. So write some id, okay, student, okay, you can say it's a student information, okay, student table అనుకోండి. ఈ స్టూడెంట్ టేబుల్లో నేను ఐడి ఇంటీజర్ కామా నేమ్ లేకపోతే ఏజ్ నేమ్ అనుకోండి. ఓకే సరే, నేమ్ వచ్చేసి వ్యాల్కార్ అనుకుందాం, వ్యాల్కార్ సమ్ 20 అనుకుందాం. సో అట్లనే, సో ఇది ఈచ్ కాలంకి కామన్ సపరేటెడ్ ఉంటుంది కదా. దాని తర్వాత నేనేమంటానంటే ఏజ్ కాలం ఉంది, స్టూడెంట్ ఏజ్ అనుకోండి, ఏజ్. సో ఇది ఏజ్ నెంబర్ కాబట్టి అగైన్ విల్ గో విత్ ద ఇంటీజర్. ఓకే, టెస్ట్ డేటా టైప్ ఉన్నట్టుంది, టెస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నట్టుంది. జస్ట్ వాట్ విల్ డూ అంటే విల్ డ్రాప్ అండ్ దెన్ రీక్రియేట్. ఓకే, డ్రాప్ టేబుల్ నేమ్ and then so execute. సో ఇట్స్ క్రియేటెడ్, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే, సో ఈ టెస్ట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో నా వాట్ విల్ డూ అంటే ఈ విల్ ఇన్సర్ట్ ద డేటా, ఇన్సర్ట్ ఇంటూ దిస్ టెస్ట్ టేబుల్ వాల్యూస్. ఏంటి వాల్యూస్ అంటే ఐడి 1, తర్వాత నేమ్ ఏఏ అండ్ దెన్ ఏజ్ సమ్ 22, ఓకే, లేకపోతే 1000, ఓకే, లేకపోతే -1000, ఓకే. సో ఇది నేమ్ సమ్ బీబీ, ఐడి కూడా సేమ్ డూప్లికేట్. అంటే ఏజ్లో మనము ఏజ్ అట్లా ఉంటుందా, 1000 -1000 ఉంటుందా? ఎస్, స్టూడెంట్ ఏజ్ 1000 -1000 ఉంటుందా? ఉండదు. సో విచ్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఈవెన్ దో we can be able to insert the data. అంటే there is no rule on your టేబుల్ మీద ఎలాంటి రూల్ లేదు కాబట్టి వీఆర్ ఇన్సర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనం జీమెయిల్ క్రియేట్ చేసుకుంటామండి. ఓకే, జీమెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ జీమెయిల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ జీమెయిల్లో సపోజ్ మీకు ఆల్రెడీ ఆ జీమెయిల్ ఎగ్జిస్టింగ్ అయ్యింది అనుకోండి, మీకు ఏమంటుంది, ఏం సజెస్ట్ చేస్తుంది? ఓకే, ఈ మెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, యూ కెన్ నాట్ యూజ్ దిస్ ఈమెయిల్ ఐడి, యూ కెన్ గో విత్ సపరేట్ ఈమెయిల్ ఐడి. ఎస్ ఆర్ నో? అట్లనే పాస్వర్డ్ కూడా, సో కండిషన్ మీట్ అవుతూ పెట్టుకోండి ఆ పాస్వర్డ్, లేకపోతే ఇది ఇట్స్ నాట్ మీట్ ద సర్టెన్ కండిషన్ అని చెప్తుంది. అవునా కాదు గైస్? ఎస్ ఆర్ నో? జస్ట్ టైప్ ఎస్ ఆర్ నో గైస్. ఓకే, సో ఆ విధంగా సో మనకి అలా కండిషన్స్ని అప్లై చేసేదాన్ని. ఓకే, ఆ విధంగా కండిషన్స్ అప్లై చేసేదాన్ని అంటే ఒక డేటాబేస్ మీద, ఒక టేబుల్ మీద మీరు అలాంటి కండిషన్స్ అప్లై చేయడానికి, ఆ రూల్స్ని అప్లై చేయడానికి, ఎలాంటి డేటా కాకుండా, రిడెండెంట్ డేటా కాకుండా, ఇష్టం వచ్చిన డేటా కాకుండా, ఒక బిజినెస్కి సంబంధించిన విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసేటియే కన్స్ట్రెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కండిషన్స్. ఓకే, we can insert a quality of data, it's not unnecessary data. అర్థమవుతుందా? ఓకే, సో అలా కండిషన్స్ని అప్లై చేయడానికి యూజ్ చేసేటి కన్స్ట్రెంట్స్. ఓకే, హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. ఓకే, వాట్ ఈస్ ద కన్స్ట్రెంట్, వై ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అనేది. కన్స్ట్రెంట్స్ ఏంటి అని అంటే, ఎలాంటి డేటా పడితే అలాంటి డేటా ఇన్సర్ట్ చేయడానికి లేదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఇన్సర్ట్ ఓకే సమ్ రూల్ బేస్డ్ డేటా ఇన్ యువర్ టేబుల్, దెన్ యూ కెన్ గో అండ్ యూజ్ ద కన్స్ట్రెంట్స్. అయితే ఓకే, బాగుందండి, బట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ వీ హ్యావ్? We have 6 types of constraints case. Okay, we have 6 types of constraints. ఏంటి అంటే, సో స్టార్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి యూనిక్ కన్స్ట్రెంట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి యూనిక్ కన్స్ట్రెంట్. సెకండ్ వచ్చేసి నాట్ నల్ కన్స్ట్రెంట్. థర్డ్ వచ్చేసి చెక్ కన్స్ట్రెంట్. ఫోర్త్ వచ్చేసి ప్రైమరీ కీ కన్స్ట్రెంట్. తర్వాత ఫారెన్ కీ, తర్వాత డిఫాల్ట్. సో దీస్ ఆర్ ద
constraints we have. Okay, default constraint. These are the constraints we have. Okay, how many? 6 constraints. ఎన్ని ఉన్నాయి? 6 constraints అనేటివి ఉన్నాయి. అయితే ఏంటిది అసలు యూనిక్ కన్స్ట్రెయింట్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి? ఓకే, యూనిక్ కన్స్ట్రెయింట్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి అని అన్నప్పుడు, ఓకే, సో లెట్ మీ మనం అగైన్ మన దీన్ని ఏమంటారు, దాన్ని మైండ్ మ్యాప్ ఓపెన్ చేసుకుందాం. సో ఈ మైండ్ మ్యాప్లో మీకు సీక్వెల్ సర్వర్. ఓకే, యూనిక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే ఫస్ట్ దాని బిహేవియర్ తెలుసుకుందాం. యూనిక్ కన్స్ట్రెయింట్ అనేది ఇట్ విల్ నాట్ అలో డూప్లికేట్స్. ఇట్ విల్ నాట్ అలో ఎనీ డూప్లికేట్, ఎనీ duplicate, but it will allow one null. Allow one null value. Okay, and per table you can have మీకు maximum గా ఒక టేబుల్ కి you can have up to ఎన్ని 999 యూనిక్ కీస్ you can have. ఓకే, మీకు ఒకవేళ అన్ని కాలమ్స్ ఉంటే maximum గా అన్ని you can have. అర్థమవుతుందా? యూనిక్ కీ అనేది will not allow any duplicates, but it will allow one null, and we can create more than one unique key. Up to 999 unique keys you can create per table, ఒక్క టేబుల్ కి per table. And also ఇది by default గా, okay, by default it will create non-clustered index. So what is this non-clustered index and all? We make index కాన్సెప్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 4 బిహేవియర్స్. ఓకే, సో మనకు 4 బిహేవియర్స్ అనేటివి ఉన్నాయి. సో అయితే ఇప్పుడు అగైన్, సో వాట్ విల్ డూ, విల్ క్రియేట్ ఏ యూనిక్ కన్స్ట్రెయింట్. ఓకే, సో వాట్ విల్ డూ యూనిక్ కన్స్ట్రెయింట్ అంటే, సో దేని మీద యూనిక్ కన్స్ట్రెయింట్ క్రియేట్ చేయాలి? సో ఇప్పుడు మీకు ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ యూనిక్ కన్స్ట్రెయింట్. ఆధార్ కార్డు ఉంది, యూ కెన్ క్రియేట్ ఏ యూనిక్ కన్స్ట్రెయింట్, ఎందుకంటే ఒకటే ఉండాలి, డూప్లికేట్స్ ఉండొద్దు కాబట్టి. సో లైక్ పాన్ నెంబర్ ఉంది, సో యూనిక్ కన్స్ట్రెయింట్. అండ్ సో అట్లా మనకి ఏవైతే యూనిక్ ఉంటాయో, క్రెడిట్ కార్డ్, సో డెబిట్ కార్డ్, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో వాటి మీద ఇఫ్ యూ వాంట్ క్రియేట్, సపోజ్ ఐడి ఉంది అండ్ దెన్ ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, ఫోన్ నెంబర్ అనేది అగైన్ ఇంటీజర్, అవునా? సో ఇంటీజర్ మీద అగైన్ ఇఫ్ యూ వాంట్ అప్లై ద కన్స్ట్రెయింట్ అంటే ఇక్కడ మీరు యూనిక్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో యూనిక్ అని పెట్టేస్తే, సో ఫోన్ నెంబర్ అనేది యూనిక్ కన్స్ట్రెయింట్ కింద పనిచేస్తుంది. సో లెట్స్ గో అండ్ దెన్ అది డ్రాప్ చేస్తున్నాం ఫస్ట్, దెన్ అగైన్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇలా ఓన్లీ మనకు 2 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ట్రై టు ఇన్సర్ట్ ఏ డూప్లికేట్ ఫోన్ నెంబర్ అనుకోండి. ఓకే, ఇఫ్ యూ ట్రై టు ఇన్సర్ట్ ఏ డూప్లికేట్ ఫోన్ నెంబర్ అనుకోండి, ఇట్ విల్ నాట్ టేక్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అండ్ దెన్ వాల్యూస్. ఓకే, సో ఐడి 1 అండ్ దెన్ జస్ట్ ఇక్కడ నేను నల్ వాల్యూని అలో చేస్తుందా అంటే ఒక నల్ వాల్యూని అలో చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ గివ్ మల్టిపుల్ టైమ్స్, ఓకే, నల్ వాల్యూ అంటే నో, ఇట్ విల్ నాట్ టేక్. ఓకే, ఫస్ట్ టైం నల్ తీసుకుంది, బట్ ఇఫ్ యూ వన్ మోర్ టైమ్ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ అనుకోండి, ఏమైంది? సో వయలేషన్ ఆఫ్ యూనిక్ కన్స్ట్రెయింట్, అంటే ఒక్క నల్ వాల్యూనే తీసుకుంటుంది. యూ కెనాట్ సో ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూ నల్. ఓకే, నల్ వాల్యూ అనేది డూప్లికేట్ అయిపోతుంది, బట్ యూ కెనాట్ ఇన్సర్ట్ దట్. అదే ఇక్కడ మీరు సమ్ 999 అనేది పెట్టారు అనుకోండి, ఈ ఫోన్ నెంబర్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటారు. ఫస్ట్ బిహేవియర్ ఇట్ విల్ అలో వన్ నల్ అనేది మనం సాటిస్ఫై చేసినాం. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ అలో డూప్లికేట్. ఓకే, ఇట్ విల్ నాట్ అలో డూప్లికేట్స్. ఓకే, 99 అనేది మళ్ళీసారి ఎగ్జిక్యూట్ చేసినాం కాబట్టి 999 అనేది డూప్లికేట్ నెంబర్ అయిపోయింది. సో అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ అలో డూప్లికేట్ అనేది సాటిస్ఫై చేసినాం. గైస్ 2 పాయింట్స్ అనేది మనం ఇట్ విల్ నాట్ అలో డూప్లికేట్స్ అనేది సాటిస్ఫై చేసినాం, అండ్ ఇట్ విల్ అలో వన్ నల్ వాల్యూ అనేది. ఇప్పుడు మనం మోర్ దెన్ 1 యూనిక్ క్రియేట్గా కనుక చేసినట్లయితే, సో మనకు టేబుల్ మీద మనం సో అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ అప్ టు మనకి 999 చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మనం మోర్ దెన్ ఇంకొకటి యూనిక్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, సో మనకి ఫస్ట్ క్రియేట్ చేయడం మర్చిపోయినాం. ఓకే, సో మనము ఇక్కడ యూనిక్ నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేయడం మర్చిపోయినా. ఓకే, సో లెట్ మీ డ్రాప్ దాట్. ఓకే, సో లేకపోతే క్రియేట్ చేసారు అనుకోండి, మీరు యూనిక్ క్రియేట్ చేసారు అనుకోండి. ఓకే, యూనిక్ సో లెట్స్
డ్రాప్ అండ్ రీక్రియేట్ దట్ యూనిక్ క్రియేట్ చేసారు. ఇప్పుడు ఇంకో కొత్త కాలం యాడ్ చేసి ఆ కొత్త కాలానికి కూడా సో ఐ వాంట్ టు క్రియేట్ సో ఆల్రెడీ లేకపోతే ఐడి ఉంది, ఐడి మీద నేను యూనిక్ కీ కన్స్ట్రైంట్ చేయాలనుకుంటున్నా. ఒక ఐడిని కూడా యూనిక్ కీ చేయాలనుకుంటున్నా, ఐడి కూడా డూప్లికేట్స్ ఉండొద్దు. అలాంటప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ఆల్టర్ చేస్తున్నాం, అవునా కదా? టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం అన్నప్పుడు ఆల్టర్ టేబుల్, ఓకే, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, అవునా? సో ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాం అంటే యాడ్ కన్స్ట్రైంట్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఏం యాడ్ చేస్తున్నాం, కన్స్ట్రైంట్ని యాడ్ చేస్తున్నాం. సో కన్స్ట్రైంట్ దేని మీద, సో మీరు యూ హ్యావ్ టు ఫాలో సమ్ స్టాండర్డ్స్. ఓకే, కన్స్ట్రైంట్ నేమ్ ఏంటి అని అంటే యూనిక్ అండర్ స్కోర్ ద టేబుల్ నేమ్, ఓకే, టెస్ట్ టేబుల్ నేమ్, అండ్ దెన్ విచ్ కాలమ్ యూ వాంట్ టు క్రియేట్ దట్ కన్స్ట్రైంట్ అంటే ఐడి మీద. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ యునో దిస్ ఈజ్ యువర్ constraint name. And then after, okay, what is that constraint ante unique key. Okay, unique constraint, not key guys, okay, only unique అని వస్తుంది. And then which column మీరు open bracket and close bracket and which column అని అంటే, సో యాక్చువల్గా సింటాక్స్ ఏంటి అని అంటే, సో సింటాక్స్ ఏంటంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ constraint నేమ్, ఓకే, యాడ్ కన్స్ట్రైంట్ నేమ్, తర్వాత సో ఏం కన్స్ట్రైంట్, ఓకే, వాట్ ఇస్ ద కన్స్ట్రైంట్, ఓకే, యూనిక్ కీ కన్స్ట్రైంట్ అయితే యూనిక్ కీ కన్స్ట్రైంట్, ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ అయితే ప్రైమరీ కీ, ఫారెన్ కీ అయితే ఫారెన్ కీ. ఓకే, కన్స్ట్రైంట్ టైప్ ఇది, ఓకే, కన్స్ట్రైంట్ టైప్ ఇక్కడ. సో వాట్ ఈస్ దట్ కన్స్ట్రైంట్ అనేది, అండ్ దెన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్లో కాలమ్ నేమ్. ఓకే, విచ్ కాలమ్ నేమ్ యూ వాంట్ టు యాడ్ దట్. ఓకే, సో దిస్ ఈస్ ద సింటాక్స్ యాక్చువల్గా. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్. సో ఆ సింటాక్స్ని ఫాలో అవుతూ మనం రాసిందే. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మన టేబుల్ నేమ్ ఏంటి, టెస్ట్ టేబుల్. ఓకే, యాడ్ కన్స్ట్రైంట్, ఓకే, మనం యాడ్ చేసేది కన్స్ట్రైంట్ కాబట్టి కన్స్ట్రైంట్. సో కన్స్ట్రైంట్ నేమ్కి ఒకవేళ మీరు అది ప్రైమరీకి అయితేనో పీకే అని ఇవ్వాలి. ఓకే, సో నేమింగ్ కన్వెన్షన్ అలా ఉండాలి. ఒకవేళ చెక్ కన్స్ట్రైంట్ అయితే సీకే ఇవ్వాలి. ఓకే, ఒకవేళ ఫారెన్ కీ అయితే ఎఫ్కే ఇవ్వాలి. అట్లా సో ఇది యూనిక్ కీ కాబట్టి క్యూయూ, సో అట్లా నేమింగ్ కన్వెన్షన్ ఉండాలి. ఓకే, లేదు నేను జస్ట్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోవచ్చు, బట్ సో ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి స్టాండర్డ్స్ నేర్చుకున్నారు అనుకోండి, సో అది బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు యూ కెన్ అండ్ క్రియేట్ అండ్ దెన్ యూ కెన్ క్రియేట్ అన్ ఐడి. ఓకే, సో అట్లా మీరు ఐడి మీద చెక్ కన్స్ట్రైంట్ని పెట్టుకోవచ్చు. ఓకే, సారీ, నాట్ చెక్ కన్స్ట్రైంట్, యూనిక్ కన్స్ట్రైంట్. ఓకే, సో ఈ విధంగా మీరు కన్స్ట్రైంట్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దాట్. సో ఇప్పుడు మనకు 2 కన్స్ట్రైంట్స్ క్రియేట్ అయినాయి. మరి కన్స్ట్రైంట్స్ క్రియేట్ అయినాయా లేవా అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, యూ కెన్ గో టు ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. ఓకే, యూ కెన్ గో టు ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. సో వెర్ ఈస్ అవర్ డేటాబేస్, మన డేటాబేస్ ఏంటి అంటే సీక్వెల్ క్లాస్ టెస్ట్. ఓకే, సీక్వెల్ క్లాస్ టెస్ట్లో మనకి టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఆ టేబుల్స్లోకి వెళ్తే మనకు ఓకే ఎంప్లాయీ ఉంది, టెస్ట్ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద టెస్ట్ టేబుల్, అవునా? సో ఈ టెస్ట్ టేబుల్ మీద మనకు 2 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. ఒకటి మనము ఏది ఫోన్ నెంబర్ మీద క్రియేట్ చేసిన కన్స్ట్రైంట్, ఇంకొకటి సారీ కీస్. ఓకే, సో ఇంకొకటి మనం క్రియేట్ చేసి, ఓకే, ఇదేమో మనకు ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏది ఫోన్ నెంబర్ మీద క్రియేట్ చేసిన కన్స్ట్రైంట్. ఓకే, సో ఈ ఫోన్ నెంబర్ మీద క్రియేట్ చేసిన కన్స్ట్రైంట్ సిస్టమ్ది కాబట్టి ఆటోమేటిక్గా అదొక యూనిక్ నేమ్ ఇచ్చుకుంది. బట్ మనం క్రియేట్ చేసిన కన్స్ట్రైంట్ నేమ్ ఓసి ఇది, అవునా? సో సేమ్ నేమ్ అయినా కాదు, చూసుకోండి ఒకసారి. యూక్యూ టెస్ట్ ఐడి, యూక్యూ టెస్ట్ ఐడి. సో దిస్ ఈస్ ఓకే. సో ఈ విధంగా మనకు వాట్ ఎవర్ ద కీస్ యూ క్రియేట్, ఓకే, జస్ట్ యూ కెన్ గో అండ్ దెన్ యూ కెన్ సీ ఇన్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. And then if you want to delete, okay, so you can right click and then delete also. Okay, you can right click and then delete this or else. Okay, so మీరు డ్రాప్ చేయాలనుకుంటే సేమ్, ఓకే, కన్స్ట్రైంట్ని కనుక డ్రాప్ చేయాలనుకుంటే ఎలా అయితే యాడ్ చేసిరో, సో సేమ్ వే యూ కెన్ డ్రాప్ దట్. ఓకే, సో లెట్స్ గో హియర్ అండ్ దెన్ సో ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్ యూ కెన్ గో విత్ ద డ్రాప్ కన్స్ట్రైంట్ అండ్ దెన్ కన్స్ట్రైంట్ నేమ్ ఈజ్ ఎనఫ్. కన్స్ట్రైంట్ టైప్ అండ్ దెన్ కాలమ్ నేమ్ అవసరం లేదు. ఓకే, సో అలా మీరు ఈవెన్ డ్రాప్ కూడా చేయొచ్చు. ఓకే, అలా ఈవెన్ మీరు డ్రాప్ కూడా చేయొచ్చు. ఓకే, సో లెట్స్ ఇప్పుడు మన టేబుల్ నేమ్ ఏంటి, టెస్ట్ టేబుల్. ఓకే, టెస్ట్ టేబుల్ అండ్ దెన్ కన్స్ట్రైంట్ నేమ్ ఏంటి, సో వాట్ ఈస్ ద కన్స్ట్రైంట్ నేమ్, దిస్ ఈస్ ద అవర్ కన్స్ట్రైంట్ నేమ్. సో మీరు ఇట్లా డ్రాప్ చేయాలనుకుంటే యూ కెన్ గో అండ్ దెన్ సో క్లిక్ ఆన్ దట్, సో ఇట్ విల్ డ్రాప్. ఓకే, వన్స్ ఈ రిఫ్రెష్ చేసిరంటే
ఇది అయిపోతుంది. అండ్ మనం ఇంకొకటి ఫోర్త్ పాయింట్ ఒకటి మిస్ చేసినాం. ఏంటి ఫోర్త్ పాయింట్ ఏంటి అని అంటే, ఫోర్త్ పాయింట్ అనేది ఇట్ విల్ ఆల్సో ఆటోమేటికలీ బై డిఫాల్ట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, సో మీరు వెదర్ యూ హ్యావ్ ఎ ఇండెక్స్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలంటే ఎస్పీ అండర్ స్కోర్, ఓకే, సిస్టమ్ డిఫైన్ స్టోర్ ప్రొసీజర్ ఇది ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఇండెక్స్, ఓకే, హెల్ప్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో యూ కెన్ టేక్ దాట్ అండ్ సో మీరు ఇండెక్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో అండ్ దెన్ సో మీ ఇచ్చారనుకోండి, ఇక్కడ చూడండి నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేసిందా లేదా. యూనిక్ కీస్ రెండు కూడా ఏం చేసినాయి, నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినాయి. గైస్, ఈజ్ ఎవరీ వన్ విత్ మీ? సో ఫోర్త్ పాయింట్ కూడా సాటిస్ఫై అయింది. ఎస్ ఆర్ నో? ఓకే, ఫోర్త్ పాయింట్ కూడా సాటిస్ఫై అయింది. ఓకే, వెదర్ ఓకే వీ హ్యావ్ క్లస్టర్ ఇండెక్స్ అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చేసినా డూప్లికేట్స్ ఇన్సర్ట్ అవుతుందా లేదా, నల్ని అలో చేస్తుందా లేదా, అండ్ దెన్ మనకి ఇండెక్స్ ఉందా లేదా, సో మనం మోర్ దెన్ వన్ కీస్ అనేది క్రియేట్ చేసుకున్నామా లేదా అనేది చూసినాం. అట్లనే మనం హౌ టు డ్రాప్ ద కన్స్ట్రెయింట్, ఓకే, హౌ టు యాడ్ ద కన్స్ట్రెయింట్. ఓకే, మీరు ఒకవేళ కన్స్ట్రెయింట్ యాడ్ చేయడం మర్చిపోతే సో హౌ టు యాడ్ ద కన్స్ట్రెయింట్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సో సి డ్రాప్ అయిపోయింది. సో ఇఫ్ యూ రిమూవ్, ఓకే, ఇఫ్ యూ రిఫ్రెష్ దాట్, సో మీరు మనం డ్రాప్ చేసింది లేదు చూడండి. గైస్, ఆర్ యూ విత్ మీ? 4 పాయింట్స్ చెప్పిన మీకు యూనిక్ కన్స్ట్రెయింట్ గురించి. ఓకే, ఫస్ట్ ఇట్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్ అని, ఓకే, దట్ ఈస్ ఆల్సో సాటిస్ఫైడ్. అండ్ దెన్ సెకండ్ ఇట్ విల్ అలౌ వన్ నల్ అని. ఓకే, మోర్ దెన్ వన్ నల్ని ఇంకా అలౌ చేయలేదు, ఒక నల్ని వాళ్ళు మాత్రమే అలౌ చేసింది. అండ్ దెన్ తర్వాత సో మనకు మోర్ దెన్ అప్ టు 999 కీస్ వరకు నేను మీకు 2 క్రియేట్ చేసి చూపెట్టిన. ఓకే, 2 కీస్ క్రియేట్ చేసి చూపెట్టిన. అండ్ దెన్ ఫైనల్గా ఇంకేం చేసినాం మనం అని అంటే మనకి ఇట ఆటో బై డిఫాల్ట్గా ఇది నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తా అని చెప్పిన, అవునా కదా? సో బై డిఫాల్ట్గా ఇట్స్ క్రియేట్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అని చెప్పిన. సో క్రియేట్ చేసిందా లేదా? సో దట్ ఈజ్ అబౌట్ ది యూనిక్ కీ కన్స్ట్రెయింట్ కేస్. ఓకే, దట్ ఈజ్ అబౌట్ ది యూనిక్ కీ కన్స్ట్రెయింట్. నెక్స్ట్ నాట్ నల్. సో మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తే అంటే స్టార్ గుర్తులు కనబడుతుంటాయి. ఓకే, సో అందరు అబ్జర్వ్ చేశారు కదా, ఇట్స్ అ మ్యాండేటరీ ఫీల్డ్. మ్యాండేటరీ ఫీల్డ్ అంటే ఏంటి? స్టార్. ఖచ్చితంగా మీరు ఏదో ఒక వాల్యూ అయితే ఫిల్ చేయాలి, కానీ నల్ వాల్యూని ఫిల్ చేయొద్దు. ఓకే, ఎంటీగా వదిలిపెట్టద్దు. అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ గో విత్ ద నాట్ నల్. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ గో విత్ ద నాట్ నల్. బట్ డూప్లికేట్స్ని అలో చేస్తుంది ఇది. ఓకే, నాట్ నల్ ఏం చేస్తుంది? డూప్లికేట్ని అలో చేస్తుంది. నాట్ నల్ అనేది ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఎంటర్ సంథింగ్. నాట్ నల్ ఏం చేస్తుంది? సో లెట్ మీ నో, ఇట్ విల్ allow duplicates, but you have to enter some text. So you cannot insert null, cannot insert null values, you cannot insert null values, but it will allow the duplicates. Okay, so now that kind of situation. Okay, let me drop this table, then create some. Okay, so let's first drop the table. ID I can say not null, I can say not null. So this time just you can remove that. Okay, so let's execute this. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో డాటాని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ, లేకపోతే ఆల్రెడీ ఇన్సర్ట్ గుర్తుందా? లేదు. ఓకే, సో నా ఇన్సర్ట్ ఇంటూ, ఓకే, టెస్ట్ టేబుల్ కదా, సో టెస్ట్ అండ్ దెన్ వాల్యూస్. ఓకే, ఐడి. సో ఇఫ్ యూ ట్రై టు కీప్ నల్ ఫర్ ఐడి అండ్ దెన్ ఫోన్ నెంబర్ కూడా నల్ పెడదాం. సో నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే ఫోన్ నెంబర్కి మనం ఏది నాట్ నల్ ఏమీ చెప్పలేదు కాబట్టి సో నల్ తీసుకుంటుంది, ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. సో ఫోన్ నెంబర్ ఇఫ్ యూ ఎంటర్ సమ్ 007999999, సో అది అట్లా పెట్టినా తీసుకుంటుంది. కానీ సో మనకు ఫస్ట్ ఇది మనం సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు ఇది నల్ని తీసుకోవద్దు, యాక్చువల్గా తీసుకుంటుందా లేదా అనేది చూద్దాం. ఓకే, నల్ని తీసుకోవద్దు, తీసుకుంటుందా లేదా అనేది చూద్దాం. సి ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ ద నల్. ఓకే, నల్ కాలమ్ని అలో చేయట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ద నాట్ నల్. ఓకే, నాట్ నల్ బిహేవియర్ ఏంటి? ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. సో ఇఫ్ యూ ఎంటర్ సమ్ 1122 సంథింగ్ అనేది ఎంటర్ చేసారు అనుకుందాం.
ఓకే. సో, మరి దీన్ని నేను మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేస్తా. ఓకేనా? అని అంటే ఓకే. మీరు మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేసుకోండి. ఓకే. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఓకే. మనం ఆల్రెడీ 3 టైమ్స్, 4 టైమ్స్ ఎంటర్ చేసినాం. అంటే ఇట్ విల్ అలో ద డూప్లికేట్స్ బట్ ఇట్ విల్ నాట్ అలో ద ఎంప్టీ వాల్యూస్. ఓకే. మీరు ఎంప్టీ గా ఏం ఇది చేయలేరు. సి ఓకే. మనం ఇప్పుడు ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసినా కూడా సో, ఇంకొకసారి ఇన్సర్ట్ చేసినా కూడా ఇంకొకసారి తీసుకుంటది. అంటే సో, మరి ఇది డూప్లికేట్స్‌ని అలో చేస్తుంది. డూప్లికేట్స్‌ని అలో చేయట్లేదు. కానీ నల్‌ని అలో చేస్తుంది. మన యూనిక్ కీ ఏం చేస్తది? డూప్లికేట్స్‌ని అలో చేయదు. కానీ నల్‌ని అలో చేస్తది. బట్ మరి ఈ రెండిటి కాంబినేషన్‌లో మరి డూప్లికేట్స్‌ని, నల్‌ని అలో చేయకుండా ఏమైనా కన్‌స్ట్రెయింట్ ఉందా అనంటే యెస్. యెస్. వి హావ్ ఎ కన్‌స్ట్రెయింట్. అదే మనకు ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అనేది ఏం చేస్తదంటే నల్‌ని అలో చేయదు. ఇటు డూప్లికేట్స్‌ని కూడా అలో చేయదు. నల్‌ని అలో చేయదు. ఇట్స్ డూప్లికేట్‌ని కూడా అలో చేయదు. 1 మినిట్ గైస్. ఓకే. మా మేనేజర్‌కి ఇప్పుడు డీటెయిల్ ఫోన్ చేసి ఓకే. సరే. ఓకే. మీకు ఇంకొక 10 మినిట్స్ చెప్తాను గైస్. ఓకే. మా మేనేజర్ ఇప్పుడు ఈ టైంకి పింగ్ చేసిండు. ఓకే. సో, నౌ సో, దిస్ ఈస్ ద నాట్ నల్. ఓకే. నాట్ నల్ అనేది కన్‌స్ట్రెయింట్. ఓకే. సో, నాట్ నల్ అనేది ఏందనంటే సో, డూప్లికేట్‌ని అలో చేస్తది. బట్ నల్‌ని అలో చేయదు. సో, యూనిక్ ఏం చేస్తది? డూప్లికేట్‌ని అలో చేయదు. ఒక నల్‌ని అలో చేస్తది. అట్లా ఆ రెండిటి కాంబినేషన్‌లో అంటే నల్‌ని, డూప్లికేట్‌ని అలో చేయకుండా ఏమైనా ఉందా అనంటే ప్రైమరీకి. ఈ ప్రైమరీకి ఈక్వల్ టు ఏంటి అనంటే యూనిక్‌కి ఓకే. యూనిక్ కీ ప్లస్ నాట్ నల్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ కీ. అర్థమవుతుందా? ప్రైమరీ కీ డెఫినేషన్ ఏంటి అనంటే యూనిక్ కీ ప్లస్ నాట్ నల్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ కీ. చెక్ కన్‌స్ట్రెయింట్ గురించి చెప్పుకుందాం. సో, ఎందుకంటే మీకు ఇమ్మీడియేట్ టాపిక్ వచ్చింది కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది. బట్ చెక్ కన్‌స్ట్రెయింట్ గురించి చెప్పుకుందాం ఫస్ట్. చెక్ కన్‌స్ట్రెయింట్ ఏం చేస్తది అనంటే సో, మనం ఇందాక డేట్ ఆఫ్ ఏజ్ ఎంటర్ చేసేటప్పుడు ఏం చేసింది? మనం -1000 గాని, -900 గాని, -80 గాని లేకపోతే +120 గాని అలా మనం ఎంటర్ చేసుకోవచ్చు. కానీ చెక్ కన్‌స్ట్రెయింట్ పెట్టుకొని మనం ఏందంటే కండిషన్ పెట్టొచ్చు. ఓకే. లెట్ మీ సో, ఇప్పుడు మనం చెక్ కన్‌స్ట్రెయింట్ గురించి తెలుసుకుందాం. ఓకే. లెట్ మీ డ్రాప్ దిస్. ఇక్కడ ఫోన్ నంబర్‌కి బదులు ఏం చేద్దామంటే ఏజ్ అని పెడదాం. జస్ట్ రిమూవ్ దిస్. ఉన్నా కూడా ఏం కాదు బట్ సో, ఏజ్ ఇంటీజర్ అండ్ దెన్ చెక్ కన్‌స్ట్రెయింట్. సో, చెక్ కన్‌స్ట్రెయింట్ పెట్టేటప్పుడు చెక్ కన్‌స్ట్రెయింట్ దేని మీద పెడుతున్నాం? ఏజ్ మీద పెడుతున్నాం. ఏజ్ ఎక్కడి నుంచి ఏజ్ గ్రేటర్ దెన్ ఎంత? 4 అయి ఉండాలి. స్టూడెంట్ కాబట్టి 4 అయి ఉండాలి. అండ్ ఓకే. ఏజ్ లెస్ దెన్ 18 అయి ఉండాలి. ఓకే. సో, ఒకవేళ ఎంప్లాయీ అయితేనేమో ఏజ్ 20 అండ్ దెన్ బిట్వీన్ ఏజ్ 20 అండ్ దెన్ 70 మధ్యలో ఉండాలి. అంతకు మించి ఏజ్ ఉన్నోళ్ళు ఉండొద్దు. సో, అలా వాళ్ళ ఏజ్ దాటింది అనంటే వాళ్ళు అలాంటి ఏజ్ దాటినోళ్ళని ఇన్సర్ట్ చేస్తున్నారంటే ఇది వార్నింగ్ ఇవ్వాలి. ఓకే. సో, ఇట్స్ వయలేటింగ్ ద చెక్ కన్‌స్ట్రెయింట్. ఓకే. చెక్ కన్‌స్ట్రెయింట్ బిహేవియర్‌ని వయలేట్ చేస్తుంది. ఓకే. ఏజ్ గ్రేటర్ దెన్ సో, 3 పెడదాం. ఓకే. మరి ఇప్పుడు ఈ మధ్యలో ఏందనంటే స్టూడెంట్స్ 3 ఉన్నవాళ్ళు ఓకే. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు కూడా పెడతా అంటే పెట్టండి. ఓకే. అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో, ఇలా ఈ స్టూడెంట్స్‌ని తీసుకుంటామన్నప్పుడు లెట్స్ గో హియర్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ థాట్. సో, మీరు ఇప్పుడు సపోజ్ ఐడీ అనేది 11 అనేది ఇన్సర్ట్ చేసిర్రు. ఓకే. ఐడీ 11 ఇన్సర్ట్ చేసిర్రు. అండ్ దెన్ ఏజ్ మాత్రం ఇప్పుడు సపోజ్ మీరు 2 ఎంటర్ చేసిరనుకోండి. ఓకే. ఇట్ విల్ నాట్ టేక్. ఎందుకు అనంటే మనం చెక్ కన్‌స్ట్రెయింట్ ఏం చెప్పినాం? మినిమమ్ 3 ఇయర్స్ ఉండాలి. అండ్ లెస్ దెన్ 18కి ఈక్వల్ అయ్యి ఉండాలి. ఓకే. సో, లెట్స్ గో హియర్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ థాట్. సీ సో, 2 ఇస్తే తీసుకుంటుందా? తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు 3 ఇయ్యండి తీసుకుంటది. ఓకే. 3 ఇయ్యండి తీసుకుంటది. సో, దీస్ ఆర్ ద రూల్స్ అనమాట. చెక్ కన్‌స్ట్రెయింట్స్ అంటేనే ఏంటి? రూల్స్. ఓకే. మనం ఆ రూల్ ప్రకారంగా తీసుకుంటుందా? తీసుకోవట్లేదా? ఏజ్ 3 మాత్రం తీసుకుంది. అట్లనే మీరు ఏజ్ 19 ఇచ్చిరనుకోండి తీసుకోదు. ఏజ్ 19 ఇస్తే తీసుకోదు. సీ ఏజ్ 19 ఇస్తే తీసుకోలేదు. బట్ అదే 18 ఇవ్వండి తీసుకుంటది. ఓకే. ఏమంటుంది? ఎర్రర్ ఇస్తుందా? ఇయ్యట్లేదు. అకరెంట్ డేటాబేస్ ఈక్వల్ టెస్ట్ ఓకే. సో, ఇన్సర్ట్ కాన్ఫిగ్స్ ఫెయిల్ సంథింగ్ అని. ఓకే. అట్లనే మీరు ఇప్పుడు 18 ఇవ్వండి తీసుకుంటది మళ్ళీ. సో, ఇక్కడ మీకు 2 సంథింగ్ అండ్ దెన్ సో, ఎగ్జిక్యూట్ విత్ ద 18 సో, ఇట్ విల్ టేక్. ఎగ్జిక్యూట్ థాట్. సీ 18 అనేది తీసుకుంటాం.
అర్థమవుతుందా? సో అట్లా 18 తీసుకుంటుంది. అండ్ దెన్ ఈ అంటే 18 నుంచి 3 నుంచి 18 మధ్యలో ఏవైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ని మాత్రమే తీసుకుంటుంది. మీరు ఒకవేళ 90 ఇస్తా, ఓకే 60 ఇస్తా అంటే ఇట్ విల్ నాట్ అలో. ఓకే, ఇట్ విల్ నాట్ అలో. అర్థమవుతుందా? సో ఇంతకుముందు మనం -1000 +1000 ఓకే అట్లా ఏజ్ ఎంత పడితే అంత ఇస్తే తీసుకుంది. బట్ ఇప్పుడు తీసుకుంటుందా? సో that is the conditions, guys. Okay, those are the conditions is called constraint. That is the check constraint. ఓకే, సో చెక్ కన్స్ట్రెయింట్ ఒకవేళ మీరు ఇలా ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయారు, ఓకే ఇక్కడ యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేయాలనుకుంటే సో అగైన్ సేమ్ మనకి ఇందాక ఆల్టర్ ఇది ఉంది కదా, ఆల్టర్ టేబుల్ నేమ్, ఓకే యాడ్ కన్స్ట్రెయింట్ నేమ్ అండ్ కన్స్ట్రెయింట్ టైప్ అండ్ దెన్ విచ్ కాలమ్ యూ వాంట్ టు యాడ్ this one. Okay, so the same way we'll go and then we'll give the table name. So we'll give the table name and then so constraint name and then we'll add that. మనం 2 టైమ్స్ డ్రాప్ పెట్టినాము, యాడ్. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకుని ఇక్కడ ఈసారి చెక్ కన్స్ట్రెయింట్ వస్తుంది. ఓకే, ఈసారి చెక్ కన్స్ట్రెయింట్ వస్తుంది. సో టెస్ట్ టేబుల్ మీద ఐడి మీద అండ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ యూనిక్ ఇక్కడ మీకు చెక్ అని వస్తుంది. ఆ చెక్ దేని మీద? ఐడి ఏజ్ మీద. కాబట్టి ఏజ్ ఎట్లా? సో సేమ్ అక్కడ రాసిన కండిషన్. ఓకే, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 18 సంథింగ్. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ కన్స్ట్రెయింట్ పెట్టేసి దెన్ యూ కెన్ ఎగ్జిక్యూట్. ఒకవేళ మీరు అక్కడ ఇది చేయడం ఇది మర్చిపోతే. ఓకే, అట్లనే డ్రాప్ చేయాలన్నా కూడా సో సేమ్. ఓకే, మీకు సపోజ్ ఇది పెట్టడం మర్చిపోయేది అనుకుందాం. ఓకే, లెట్స్ నాట్ డ్రాప్ అండ్ రీక్రియేట్ దాట్. సో జస్ట్ డ్రాప్ అండ్ రీక్రియేట్ and then so you can go and then execute this add constraint. Okay, so add constraint name and then execute that. See, it's executed. Where you want to, okay, if you want to see that constraint, just you can go and then refresh that. So let's go here and then you can see the constraint. Okay, so that is the check constraint you can see. And then drop చేయాలంటే మళ్ళీ అగైన్ మనకు డ్రాప్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ నుంచి డ్రాప్ స్క్రిప్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు చెక్ కన్స్ట్రెయింట్ సీకే అండ్ దెన్ సో కన్స్ట్రెయింట్ నేమ్ అదే కదా, సీకే ఐడి అని పెట్టుకున్నాం. యాక్చువల్గా ఇది ఐడి కాదు, ఏజ్, కానీ ఐడి అని పెట్టుకున్నాం. సో ఈ విధంగా మీరు సో యూ హ్యావ్ టు ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్స్. జస్ట్ డ్రాప్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డ్రాప్ దాట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది చెక్ కన్స్ట్రెయింట్ అండ్ దెన్ ప్రైమరీ కీ అండ్ దెన్ నాట్ నల్ కన్స్ట్రెయింట్. సో ఈరోజు సో వాట్ ఆర్ ద సో నెక్స్ట్ మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి? సో ప్రైమరీ కీ అండ్ దెన్ ఫారెన్ కీ అండ్ దెన్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్స్ గురించి చెప్పుకోవాలి. కాబట్టి సో ప్రైమరీ కీ ఇది ఏమని చెప్పినాం? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ కీ ప్లస్ నాట్ నల్ అని చెప్పి మనం నిన్న డెఫినేషన్ చెప్పుకున్నాం. అంటే ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్స్ అండ్ దెన్ ఇట్ విల్ ఆల్సో నాట్ అలౌ ద నల్స్. అయితే మనకి పర్ టేబుల్కి మనం ఎన్ని ప్రైమరీ కీస్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఒక్కటే ప్రైమరీ కీ. యూనిక్ కీస్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు? అప్ టు 999 యూనిక్ కీస్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ప్రైమరీ కీస్ మాత్రం వీ కెన్ క్రియేట్ ఓన్లీ 1 పర్ టేబుల్. అండ్ క్లస్టరింగ్ ఇట్ బై డిఫాల్ట్గా మనకు యూనిక్ కీ అయితే ఏం క్రియేట్ చేస్తుంది అంటే బై డిఫాల్ట్గా ఇట్స్ క్రియేట్ నాన్ క్లస్టర్ ఇండెక్స్. సో వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ అనేది మనం చెప్పుకుందాం. ఓకే, బట్ ఇది అదైతే యూనిక్ కీ అయితే మనకు బై డిఫాల్ట్గా నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే ప్రైమరీ కీ మాత్రం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ క్రియేట్ వన్ దిస్ వన్. ఓకే, సో టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం ప్రైమరీ కీ కోసం. ఓకే, లెట్స్ క్రియేట్ టేబుల్. సో ప్రోడక్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్ మీ గో హియర్. సో మన డేటాబేస్ ఏంటి? సో మన డేటాబేస్ వచ్చేసి సీక్వెల్ క్లాస్ టెస్ట్. ఓకే, సో జస్ట్ ఏం చేస్తున్నాం? క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ ఏంటి? టీబీఎల్ ప్రోడక్ట్. సో ఆ టీబీఎల్ ప్రోడక్ట్స్లో ఐ హ్యావ్ ఐడి నేమ్. సో ఈ ఐడి నేమ్లో ఐడికి నేను ప్రైమరీ కీ ఇస్తున్నా. ఇది ఈ ప్రైమరీ కీ రూల్స్ ఏముండాలి అంటే ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ నల్స్. ఓకే, ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ డూప్లికేట్స్ అండ్ ఆల్సో నల్స్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద థింగ్స్ ఆర్ నాట్ అనేది చూద్దాం. ఓకే, లెట్ మీ క్రియేట్ దిస్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్. అండ్ దెన్ సో మనకి ఇన్సర్ట్ స్క్రిప్ట్ కూడా ఉంది. ఎందుకంటే సో లెట్స్ టేక్ దిస్ ఇన్సర్ట్ స్క్రిప్ట్.
ఓకే, సో విల్ ఇన్సర్ట్ దిస్ 3 రికార్డ్స్. ఓకే, ఏంటి ఐడి 1 2 3 పెడుతున్నా. ఒకసారి ఏం చేద్దామంటే డూప్లికేట్స్ కూడా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఓకే 3 రికార్డ్స్ని పర్ఫెక్ట్గా తీసుకుంది, ఎందుకంటే డూప్లికేట్స్ లేవు కాబట్టి. ఓకే, డూప్లికేట్స్ లేవు కాబట్టి సో ఇట్ హ్యాస్ టేకెన్, దెర్ ఇస్ నో ఎర్రర్ కదా. సో మనకు సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్ ఎగ్జిక్యూట్. ఓకే, సో సి 1 for bike, 2 for cars, 3 for laptops. ఓకే, పర్ఫెక్ట్ ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు మనము ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ దిస్ సేమ్ రికార్డ్ వన్ మోర్ టైం. సేమ్ రికార్డ్ వన్ మోర్ టైం ఏమొచ్చింది ఇక్కడ మనకు ప్రైమరీకి వయలేషన్ ఆఫ్ ప్రైమరీకి కన్స్ట్రెంట్ అనేది వచ్చింది. సో యూ కెనాట్ ఇన్సర్ట్ ద డూప్లికేట్. ఓకే, సో సరే ఈ డూప్లికేట్ని ఇన్సర్ట్ చేయలేకపోయినాం, బట్ ఓకే ప్రైమరీకి ప్లేస్లో ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ద నల్. ఓకే, నల్ని తీసుకుంటుందా మరి అని అంటే లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. నల్ని కూడా తీసుకోవట్లేదు, కెనాట్ ఇన్సర్ట్ ద నల్ వాల్యూస్ ఇంటూ కాలం. సో నల్ వాల్యూస్ని కూడా తీసుకోలేదు. ఓకే, దట్స్ వాట్ ద బిహేవియర్ ఆఫ్ ప్రైమరీ కీ. అండ్ ఆల్సో మనం ఆల్రెడీ ఒక ప్రైమరీ కీ క్రియేట్ చేసినాం టేబుల్ మీద. ఇఫ్ యూ ట్రై టు క్రియేట్ వన్ మోర్ ప్రైమరీ కీ అన్న నేమ్, ఓకే నేమ్ మీద ప్రైమరీ కీ క్రియేట్ చేయబోతే ఏమంటుంది. సో మనము ఇప్పుడు నేను ప్రైమరీకి ఓకే కన్స్ట్రెంట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్టర్. సో వాట్ ఇస్ ద సింటాక్స్, ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్, నెక్స్ట్ యాడ్ కన్స్ట్రెంట్ నేమ్ ఇది ప్రైమరీకి కాబట్టి పీకే. సో దెన్ టేబుల్, దెన్ విచ్ కాలం యూ వాంట్ టు గివ్ ఎ ప్రైమరీ కీ అని అంటే నేమ్ కాలం మీద. ఓకే, so name column. So what is the constraint type, primary key, right? So just go with the primary key, and then so open bracket and close bracket close bracket lo which column anedi meeru provide cheyali. Okay, so primary key, okay not only primary, just key also you have to add. Okay, so then if you try to execute, okay manaku per table ki enni primary keys ani cheppina, only one primary key. So I am trying to add one more primary key. So ఏమంటుందో చూద్దాం. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సేమ్ అయింది, ఆల్రెడీ ఉంది అని చెప్తుంది, ప్రైమరీ కీ ఆల్రెడీ దేర్. ఓకే, ఆల్రెడీ హ్యాజ్ ఎ ప్రైమరీ కీ డిఫైన్డ్ ఆన్ ఇట్. ఓకే, ప్రైమరీ కీ ఆల్రెడీ ఉంది అంటే ఇట్స్ నాట్ అలోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ప్రైమరీ కీ. అర్థమవుతుందా? సో అంటే పర్ టేబుల్కి ఎన్ని ప్రైమరీ కీస్ ఉంటాయి, ఓన్లీ వన్ ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. మరి ఈ ప్రైమరీ కీ ఏంటి అసలు? ఓకే, సో ప్రైమరీ కీ ఎవరు క్రియేట్ చేయాలి ఇప్పుడు? సో మీకు ఇప్పుడు మనం లైసెన్స్ ఆఫీస్కి పోయినాం అనుకోండి. సో వాట్ ఈస్ ద ప్రైమరీ కీ ఫర్ లైసెన్స్ డేటాబేస్? లైసెన్స్ డేటాబేస్కి ప్రైమరీ కీ ఏంటంటే లైసెన్స్ నెంబర్. ఒక్క లైసెన్స్ నెంబర్ ఒకరికే ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళకి ఉండదు, అంతేనా కదా? అట్లనే పాస్పోర్ట్కి పోయినాం అనుకోండి, పాస్పోర్ట్ ఆఫీస్కి పోతే ఇక్కడ ప్రైమరీ కీ అనేది మనం ఇవ్వం. ఇప్పుడు మీరు స్కూల్ తీసుకున్నారనుకోండి, స్కూల్లో స్టూడెంట్కి సో మనం యూనిక్గా ఉన్న దాన్ని నేను ప్రైమరీ కీ కింద పెట్టుకుంటాను అనుకోండి. ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ యూనిక్గా ఉంటాయి, ఫోన్ నెంబర్ ఇవన్నీ యూనిక్గా ఉంటాయి. కానీ మీరు ఆధార్ కార్డు ఇస్తేనే మేము స్కూల్లో చేంజ్ చేయించుకుంటాం సో దట్ మా డేటాబేస్ క్లీన్గా ఉంటుంది అని అంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని మనం ప్రైమరీ కీ అంటే ప్రైమరీ కీ అనేది కస్టమర్ మనకు ప్రొవైడ్ చేయడు, మనం కస్టమర్కి ఇస్తాం. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ ఎవరు ఇస్తారు? కంపెనీ ఇస్తుంది. ఓకే, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ విల్ బీ హ్యావింగ్ యూనిక్ నెంబర్. కస్టమర్ నెంబర్ అనేది ఎవరు ఇస్తారు అని అంటే సో ఎవరైతే సేల్స్ టీమ్ ఉన్నదో సో వాళ్ళు ఏదైతే మన ఇప్పుడు ఒక కస్టమర్ ఓకే మనం ఒక దాన్ని ఏమంటారు మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్షిప్ నెంబర్ ఇస్తారు. అది ఎవరు ఇస్తారు మెంబర్షిప్ నెంబరు? ఏదైతే కంపెనీ ఉంటుందో మెట్రో కానీ సంథింగ్ ఏదైనా ఒక సూపర్ మార్కెట్ ఉంటే ఆ సూపర్ మార్కెట్లో వాళ్ళు మనకి నెంబర్ ఇస్తారు మనం యూనిక్ ఐడెంటిఫై చేయడానికి. అంటే నేను ఏమంటానంటే ఫైనల్గా వచ్చేటవరకు ప్రైమరీ కీ అనేది మనం కస్టమర్కి ఇస్తాం తప్ప కస్టమర్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయము. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ? అర్థమవుతుంది కదా అందరికీ గైస్? ప్రైమరీ కీ అనేది సో విల్ క్రియేట్ దట్, సో విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద యూజర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం. అందుకనే మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పినా, పాస్పోర్ట్ ఆఫీస్కి పోతే పాస్పోర్ట్ నెంబర్ పాస్పోర్ట్ నెంబర్ ఎవరు ఇస్తారు? వాళ్ళే ఇస్తారు. కానీ నాకు ఈ పాస్పోర్ట్ నెంబర్ కావాలని చెప్పేసి మీరు రాసి ఇవ్వలేరు. అట్లనే లైసెన్స్ ఆఫీస్కి పోతే లైసెన్స్ నెంబర్ అనేది ఇస్తారు.
ఓకే, బట్ నాకు ఇదే లైసెన్స్ నెంబర్ కావాలని చెప్పేసి మీరు అడగలేరు. అట్లనే మీరు ఒక కంపెనీలో చేరినప్పుడు మీకు ఒక ఎంప్లాయీ నెంబర్ ఇస్తే మీరు నాకు ఈ ఎంప్లాయీ నెంబర్ వద్దు, అదే ఎంప్లాయీ నెంబర్ కావాలని చెప్పేసి మీరు అడగలేరు. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటంటే యూనిక్ ఉంటాయి, అవి మనం ప్రొవైడ్ చేస్తాం, వాటిని మనం ప్రైమరీ కీ కింద యూజ్ చేసుకోవచ్చు. ప్రైమరీ కీ అనేది సో విల్ నాట్ గివ్ టు ద కంపెనీస్. ఓకే, మీరు కంపెనీస్కి ఇవ్వలేరు, కంపెనీ వాళ్ళే మనకు ఇస్తారనమాట. సో దట్ ఈస్ కస్టమర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ప్రైమరీ కీ. సో ఇది ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అనేది సో విల్ నాట్ అలో డూప్లికేట్స్. ఓకే, పర్ టేబుల్కి వీ కెన్ హ్యావ్. ఓకే, సో దట్ ఈస్ ద బిహేవియర్ అనేది మనం చూసినాం. ఓకే, సో అట్లనే మీరు డ్రాప్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు డ్రాప్ చేయాలనుకుంటే సో అది ఆ ప్రైమరీ కీ ఎక్కడ క్రియేట్ అయింది, సో మనం ఏం టేబుల్ క్రియేట్ చేసినాం, టీబీఎల్ ప్రోడక్ట్ టేబులే కదా. సో ఇఫ్ యూ గో అండ్ ఎక్స్పాండ్ దట్, ఓకే, ఇఫ్ యూ గో అండ్ ఎక్స్పాండ్ దట్ టీబీఎల్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ అయింది. అందులో మీరు కీస్లోకి వెళ్తే సో మీరు క్రియేట్ చేసిన ప్రైమరీ కీ అనేది ఇక్కడ ఉంది. సో యూ కెన్ రైట్ క్లిక్ అండ్ దెన్ delete the primary key, or else you can go and then delete primary key with the script also. Okay, drop చేసుకోవచ్చు. So you can drop constraint and then constraint name, that's it. So drop it. Okay, so you can delete from here also. Okay, so you can delete from here also. So that is about the primary key constraint. Next we have a foreign key. సో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, అందరికీ గుర్తుకుందో లేదో. ఓకే, మన మోడలింగ్ చెప్పేటప్పుడు రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఉంటుంది అని చెప్పిన. అంటే సో మనకు పేరెంట్ టేబుల్ ఏదైతే ఉంటుందో, ప్రోడక్ట్ టేబుల్ పేరెంట్ టేబుల్ అయితే, ఇప్పుడు మీరు సేల్స్ సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్పిన, గుర్తుకుందా అందరికీ? సో మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆ సూపర్ మార్కెట్లో వాడు స్కాన్ చేస్తూ ఉంటాడు, స్కాన్ అవ్వదు. ఓకే, స్కాన్ చేస్తూ ఉంటాడు, స్కాన్ అవ్వదు. కానీ తర్వాత వాడు ఏం చేస్తాడు, మాన్యువల్గా ఎంటర్ చేసి మీకు ఇస్తుంటాడు. ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిరు అని చెప్పేసి నేను అడిగిన. ఓకే, సో ఆల్మోస్ట్ అందరూ ఫేస్ చేసి ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. అవును కదా, సో ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసారు కదా. సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాడు స్కాన్ చేస్తూ ఉంటాడు, ఒక ప్రోడక్ట్ బార్ కోడ్ అనేది స్కాన్ చేస్తూ ఉంటే ఆ బార్ కోడ్ స్కాన్ అవ్వకపోతే ఫేస్ చేసిరా లేదా? జస్ట్ ఎస్ఆర్ అండ్ గైస్. ఓకే, బార్ కోడ్ స్కాన్ చేస్తూ ఉంటే సో అది ఆ స్కాన్ అవ్వదు. సో తర్వాత మాన్యువల్గా ఎంటర్ చేస్తాను, అంటే దాన్ని రిఫరెన్షియల్ ఇంటిగ్రేట్ అంటారు. అంటే ఆ ప్రోడక్ట్ టేబుల్లో ఉంటేనే దెన్ యూ కెన్ ఆర్డర్ దట్. సో మీరు ప్రోడక్ట్ టేబుల్లో ఆ ప్రోడక్ట్ లేకపోతే యూ కెనాట్ సేల్ దట్, యూ కెనాట్ సేల్ దట్. సో అందుకోసమే వాళ్ళు సో దాన్ని అట్లా. అంటే ఇక్కడ నేను ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రైమరీ కీకి ఫారెన్ కీకి మధ్యలో ఆ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే ప్రైమరీ కీ ఉన్న టేబుల్ ఉంటుందో అది పేరెంట్ టేబుల్. అంటే ఇక్కడ మనకు ప్రోడక్ట్ టేబుల్ అనేది, ఓకే, సో టీబీఎల్ ప్రోడక్ట్ టేబుల్ అనేది మనకు పేరెంట్ టేబుల్ అయితే సో నెక్స్ట్ మనం క్రియేట్ చేసే టేబుల్ ఆర్డర్ టేబుల్. సో ఈ ఆర్డర్ టేబుల్ అనేది సో అంటే ఇది ఇక్కడ మీకు మధ్యలో ఈ డిఫరెన్సెస్ కూడా చెప్పిన. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ? దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ మే ఆస్క్ యూ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటంటే యూనిక్ కీకి ఓకే, సో ఇది మన క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసిందా లేదా చూపెట్టాలి కదా. సో దెన్ సేమ్ యూ కెన్ గో ఇయర్ అండ్ మనకి ఇండెక్స్ ఉందా లేదా అని చూడాలంటే ఏమని చెప్పిన, SP_help index, అంతేనా? హెల్ప్ ఇండెక్స్. సో ప్లే స్పేస్, click this and then execute. See, it is creating a cluster index. అవునా, మనకు యూనిక్ కీ ఏం క్రియేట్ చేసింది? నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఇది డూప్లికేట్ని అలో చేయదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ అలౌ ద డూప్లికేట్స్. అండ్ యూనిక్ కీ విల్ అలౌ వన్ నల్, బట్ ఇది ఈవెన్ నల్ని కూడా అలో చేయదు. సో పర్ టేబుల్ యూ కెన్ అప్ టు క్రియేట్ 999 యూనిక్ కీస్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ వన్ ప్రైమరీ కీ పర్ టేబుల్. సో బై డిఫాల్ట్గా ఇది నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది, బై డిఫాల్ట్గా ఇది క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. క్లస్టర్ ఇండెక్స్ ఏంటి, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ఈ పాయింట్ రిమెంబర్ చేసుకోండి. సో విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ క్లస్టర్ ఇండెక్స్ అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఫారెన్ కీ. సో ఫారెన్ కీ ఏంటంటే ప్రైమరీ కీకి ఫారెన్ కీకి మధ్యలో రిలేషన్షిప్ని క్రియేట్ చేయడానికి మనం ఓకే టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడానికి విల్ గో విత్ ద ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీస్. ఓకే, ఈసారి నేను ఆర్డర్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. సో ఈ ఆర్డర్ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఓకే లెట్ మీ గో ఇయర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ న్యూ క్వెరీ. సో ఇక్కడ నేను ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా నాకు ఐడి, నేము, సో సేల్స్ అమౌంట్ అనేది ఉంది. ఓకే, ఈ సేల్స్ అమౌంట్ ఐడికి ఏమంటున్నానంటే ఫారెన్ కీ
ఏంటిది అది ఫారెన్ కీ ఏంటిది అని అంటే ఐడి. సో ఎక్కడంగా రిఫరెన్స్ తీసుకోవాలి అని అంటే రిఫరెన్స్ టీబీఎల్ ప్రోడక్ట్ టేబుల్ అక్కడ ఉంటేనే ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి ఐడిలో. అక్కడ ఐడి ఇక్కడ ఇప్పుడు మనకి ఏమేమి ఐడీస్ ఉన్నాయి అంటే సో లెట్ మీ సెలెక్ట్ దట్ డాటా. సో మనకు ఐడి 1 2 3 మాత్రమే ఉన్నాయి. బట్ ఇఫ్ యూ ట్రై టు ఇన్సర్ట్ వన్ మోర్ ఐడి 4, ఓకే, ఇట్ షుడ్ నాట్ టేక్. ఎందుకనంటే ఇక్కడ రిఫరెన్స్ ఎక్కడి నుంచి టీబీఎల్ ప్రోడక్ట్ ఐడి. ఆ టీబీఎల్ ప్రోడక్ట్ ఐడిలో ఏవైతే ఐడీస్ ఉన్నాయో వాటి సేల్స్ మాత్రమే తీసుకో, వేరే సేల్స్ వస్తే తీసుకోవద్దని చెప్పేసి మనం ఈ ఫారెన్ కీ వచ్చింది అని అంటే మామూలుగా ప్రైమరీ కీకి జస్ట్ ప్రైమరీ కీ అని రాసేస్తాం. కానీ ఫారెన్ కీ వచ్చింది అని అంటే ఈ ఫారెన్ కీ అంటే ఇది చైల్డ్. ఫారెన్ కీ అనేది ఏంటి అంటే ఫారెన్ కీ ఉన్న టేబుల్ ఏంటంటే చైల్డ్ టేబుల్. ఓకే, ఈ చైల్డ్ టేబుల్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకుంటుంది. తీసుకొని అక్కడ ఉంటే మాత్రమే ఇక్కడ ఇది సేల్ చేస్తుంది, లేకపోతే ఇట్ విల్ నాట్ అలో. ఈజ్ ఎవరీవన్ విత్ మీ గైస్? ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ఐడి మీద ఫారెన్ కీ అని పెడుతున్నారు. రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే టీబీఎల్ ప్రోడక్ట్ ఐడి కాంచో తీసుకుంటున్నారు. ఓకే, లెట్ మీ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇట్లా డాటా కనుక ఇన్సర్ట్ చేసినట్లయితే, ఓకే, ఇప్పుడు మనం సో నేను చూడండి బైకులు, కారు, ల్యాప్టాప్ అన్నీ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఐ ట్రై టు సి 1 ఉన్నది కాబట్టి మీరు డూప్లికేట్స్ ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో మనకు ఇప్పుడు నేను సేల్స్ టేబుల్ అని చెప్పిన, సేల్స్ టేబుల్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఒక కస్టమరు ఒక ప్రోడక్ట్ని ఎన్ని టైమ్స్ అయినా కొనుక్కోవచ్చు. కానీ ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ని ఒకటిసారి కొనుక్కోవాలని ఏం లేదు కదా గైస్, అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ మనకి సేల్స్ టేబుల్లో ఆర్డర్ టేబుల్లో యూ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఓకే, ఇట్ విల్ అలౌ ద డూప్లికేట్స్. ఫారెన్ కీ అనేది డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. ఈవెన్ నల్ని కూడా తీసుకుంటుంది. ఓకే, నల్ని కూడా తీసుకుంటుంది. కానీ ఇఫ్ యూ ట్రై టు ఇన్సర్ట్, ఓకే, నాకు 4th, ఓకే, ఐడి 4, ఓకే, ఐడి 4 డెస్క్టాప్ అండ్ అది 25,000 అనేది ప్రైస్ అనేది నేను చెప్తున్నా. బట్ ఇఫ్ యూ ట్రై టు ఇన్సర్ట్ దిస్ వన్, ఓకే, ఇది మనకు అక్కడ ఉందా, మనకు పేరెంట్ టేబుల్లో ఉందా? 4 అనేది లేదు కదా. సో ఇట్ షుడ్ నాట్ టేక్ దిస్. ఓకే, అంటే తీసుకోవట్లేదు అని అంటే ఆల్రెడీ, ఓకే, దోస్ ఆర్ ఇన్ రిలేషన్షిప్. ఓకే, ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్షిప్ అనేది ఆల్రెడీ రిలేషన్షిప్ అయిపోయింది అని అర్థం. ఓకే, లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్. ఇట్ షుడ్ నాట్ అలౌ. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్. సి the statement has been terminated. The insert statement conflicted with the what? Foreign key constraint. Foreign key constraint violation అయిపోయింది. ఎందుకు అని అంటే సో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రోడక్ట్ టేబుల్. సో లేని ప్రోడక్ట్ని మీరు అమ్ముతున్నా అని చెప్పేసి ఇన్సర్ట్ చేస్తున్నారు. సో ఇట్ విల్ నాట్ టేక్ దట్. అర్థమవుతుందా? వెన్ యు ఆర్ టేకింగ్ ద రెఫరెన్స్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి ఎప్పుడైతే ఇక్కడ రాస్తున్నారో ఆల్రెడీ మీరు క్రియేట్ చేసేటప్పుడే దే ఆర్ క్రియేటింగ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఏందనేది అక్కడనే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇఫ్ యూ ట్రై టు ఇన్సర్ట్ ఒక నల్, ఓకే, సో మీరు ఇవన్నీ కూడా నల్స్ పెట్టేసి సంథింగ్, ఓకే, సో ఇట్లా రికార్డ్ ఇన్సర్ట్ చేసారు అనుకోండి, ఇట్ విల్ టేక్ దట్. బట్ ద థింగ్ ఈజ్ ఇట్ విల్ నాట్ అలౌ ద సో ఐడి లేనిది తీసుకోవద్దు. ఓకే, ఐడి లేనిది తీసుకోవద్దు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద సో రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే ఇట్ విల్ టేక్ ద రెఫరెన్స్ ఫ్రమ్ ద పేరెంట్ టేబుల్. ఇఫ్ ద సంథింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద పేరెంట్ టేబుల్, if you try to insert in a, okay, people may ask you the interview question. Okay, so whatever it's not there in the parent table, if you try to insert that in the child table, okay, it will terminate the statement. Okay, that is called a referential integrity. It will take the reference from the parent table. So if it is there in the parent table, then only it will take and insert the data into child table. That is called referential integrity. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ గైస్? ఓకే, వాట్ ఈస్ ద రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది అర్థమైందా? పేరెంట్ టేబుల్లో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకునేదే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సో ఇట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని. ఓకే, ప్రైమరీకి ఫారెన్ కీకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ద డిఫాల్ట్.
ఓకే. డిఫాల్ట్ ఏంటి అని అంటే సపోజ్ మీకు ఇలా టేబుల్ ఉంది. ఓకే. టెస్ట్ టేబుల్ ఉంది. సో, దాంట్లో మీరు ఐడీ, నేమ్, సో, ఆర్డర్ డేట్ అనేది ఇచ్చిర్రు. ఓకే. మీరు ఆర్డర్ డేట్ గనక ఇవ్వలేదనుకోండి, బై డిఫాల్ట్‌గా గెట్ డేట్ ఏందనంటే ఈరోజు కరెంట్ డేట్ అండ్ టైమ్ అనమాట. గెట్ డేట్ అంటే. ఓకే. లెట్ మీ క్రియేట్ ద డిఫాల్ట్. ఓకే. సో, లెట్స్ క్రియేట్ స్క్రిప్ట్. లెట్ మీ గో హియర్ అండ్ దెన్ క్రియేట్ డిఫాల్ట్. ఓకే. ఫర్ డిఫాల్ట్‌కి నేను ఏం చేస్తానంటే సో, టెస్ట్ టేబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో, టెస్ట్ 11 అనేది పోదాం. ఓకే. సో, టెస్ట్ 1 ఓకే. నాకు ఏమేం కాలమ్స్ క్రియేట్ చేస్తున్నా ఐడీ, నేమ్ అండ్ దెన్ ఆర్డర్ డేట్. ఓకే. సో, ఇప్పుడు ఈ ఆర్డర్ డేట్ గనక నేను ఇన్సర్ట్ చేయలేదనుకోండి, ఏ రోజు ఆర్డర్ అనేది నేను చెప్పలేదనుకోండి, అది బై డిఫాల్ట్‌గా ఏ రోజైతే ఆర్డర్ అయిందో ఆ రోజు, ఏ రోజైతే మీరు రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ రోజు ఆ డేట్ ఇన్సర్ట్ చేస్తది. ఓకే. లెట్స్ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే. ఇన్సర్ట్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే. లెట్స్ టేక్ టెస్ట్ 11 అండ్ దెన్ ట్రై టు ఇన్సర్ట్ ద డేటా. ఓకే. ఇన్సర్ట్ ఇంటూ సో టేబుల్. ఓకే. వాల్యూస్. లెట్స్ గో హియర్ ఐడి 1, నేమ్ సమ్ xyz అండ్ దెన్ డేట్ అనేది ఇవ్వకుండా. ఓకే. సో, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే. సప్లయర్. ఓకే. సో, లెట్స్ గో విత్ ద కాలమ్స్. ఓకే. మనం కాలమ్స్ చూద్దాం. ఐడి అండ్ దెన్ నేమ్. ఓకే. ఐడి, నేమ్ అనేది ఇద్దాం. సో, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సి మనం ఐడి, నేమ్ ఇన్సర్ట్ చేసినాం బట్ డేట్ మాత్రం ఇవ్వలేదు. ఓకే. ఆర్డర్ డేట్ మాత్రం ఇవ్వలేదు. అప్పుడు ఇది డిఫాల్ట్ డేట్ని తీసేసుకుంటుంది. ఓకే. ఇది డిఫాల్ట్ డేట్ని తీసేసుకుంటుంది. తీసుకుంటుందా లేదా చూద్దాం ఒకసారి. డిఫాల్ట్ డేట్ని తీసుకుందా లేదా చూద్దాం. ఓకే. లెట్స్ రైట్ ఎ సెలెక్ట్ క్వెరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 11. ఓకే. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సి ఈరోజు ఏం డేటో ఆ డేట్ తీసుకుందా లేదా? గైస్, ఈరోజు ఏ డేటో ఆ డేట్ని తీసుకుందా లేదా? అట్లనే ఓకే. మీరు డేట్ ఇచ్చిరనుకోండి, ఒకవేళ డేట్ ఇచ్చిరనుకోండి, ఏ డేట్ అయితే ఇచ్చిరో ఆ డేట్తోని ఇన్సర్ట్ చేసుకుంటుంది రికార్డ్ని. ఓకే. సపోజ్ యూ హ్యావ్ గివెన్ ద ఆర్డర్ డేట్ సంథింగ్. ఓకే. సమ్ నెంబర్ 2 ఆర్డర్ సమ్ ఏఏ అండ్ యూ హ్యావ్ గివెన్ ద డేట్ సంథింగ్. ఓకే. సో, నిన్న డేట్ ఇచ్చిరనుకుందాం ఒకవేళ. ఓకే. ఇఫ్ యూ ట్రై టు గివ్ 24th. ఓకే. నిన్న డేట్ ఇచ్చిరనుకుందాం. దెన్ ఇట్ విల్ టేక్. ఓకే. వాట్ ఎవర్ ద డేట్ యూ హ్యావ్ గివెన్ ఆ డేట్ని తీసుకుంటుంది. ఓకే. వాట్ ఎవర్ ద డేట్ యూ హ్యావ్ గివెన్ ఆ డేట్ని తీసుకుంటుంది. మీరు ఇవ్వకపోతే మాత్రం సారీ దీన్ని కోడ్స్లో పెట్టాలనుకుంటా. సో, లెట్స్ గివ్ ఇన్ కోడ్స్. ఓకే. ఏమైంది? ఓకే. సో, ఇక్కడ కాలం నేమ్ ఇవ్వలే కదా, సారీ గైస్. ఓకే. డేట్ కాలం అనేది ఇవ్వలే. ఓకే. డేట్ కాలం అనేది ఆర్డర్ డేట్ కాలం అనేది ఇవ్వాలి. సో, ఇవ్వకపోతే అది సో మీరు కాలమ్స్ ఇవ్వలేదు, సప్లైడ్ కాలం కంటే ఎక్కువ ఇది అవుతుంది అని చెప్పేసి దానికి అర్థం కాలేదన్నమాట. ఓకే. సో, మనం 2 కాలమ్స్ ఇచ్చి 3 కాలమ్స్ని డేటా ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో, నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దాట్. సి ఈ డేటాని ఇన్సర్ట్ చేసింది. ఓకే. అంటే మీరు ఏ కాలం అయితే ఇస్తారో, ఏ వాల్యూ అయితే ఇస్తారో ఆ వాల్యూని మీరు ఇవ్వకపోతే మాత్రం డిఫాల్ట్ డేట్ని అంటే ఆ రోజు డేట్ని మాత్రం తీసుకుంటుంది. డిఫాల్ట్ అనేది ఏంటి? సో, మీరు ఏదైతే డిఫాల్ట్ కింద ఇచ్చిరో అది తీసుకుంటుంది అనమాట. ఓకే. అది డేట్ మీదనే కాదు, ఓన్లీ డేట్ మీదనే క్రియేట్ చేయాలని ఏం లేదు. ఈవెన్ యూ కెన్ క్రియేట్ అనే శాలరీ తర్వాత డేటా టైప్ తర్వాత డిఫాల్ట్ అని ఇచ్చేసి ఒకవేళ శాలరీ ఎంటర్ చేయకపోతే నాకు 3000 రావాలి ఎవ్రీ టైం అనుకుంటే ఆటోమేటిక్గా 3000 ఇచ్చేస్తుంది. లేదు మీరు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ ఆల్సో, నల్ వాల్యూ అయినా తీసుకుంటుంది. నల్ వాల్యూని ఇన్సర్ట్ చేసినా నల్ వాల్యూ అయినా తీసుకుంటుంది. ఓకే. సో, లెట్స్ డూ దట్. ఓకే. నల్ వాల్యూని తీసుకుంటా లేదా చూద్దాం. ఓకే. ఇక్కడ నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ డేట్, ఓకే, ఇఫ్ యూ గో విత్ ద నల్, ఓకే, నల్ని కూడా తీసుకుంటా. అంటే మీరు ఫోర్స్ఫుల్గా ఏదైనా వాల్యూని అది అలో చేస్తే ఇది ఆ వాల్యూని తీసుకుంటుంది. ఓకే. మీరు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుంటుంది. కానీ మీరు ఏ వాల్యూ ఇవ్వకపోతేనే డిఫాల్ట్ 1 తీసుకుంటుంది. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ? మీరు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ, అది నల్ ఇచ్చినా లేకపోతే డేట్ ఇచ్చినా ఇట్ విల్ టేక్ దాట్. బట్ మీరు ఇవ్వకపోతేనే ఇది డిఫాల్ట్ దాన్ని, అందుకనే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అన్నాం.
Is everyone with me, guys? Okay, అర్థమైంది కదా వాట్ ఈస్ డిఫాల్ట్ అనేది? జస్ట్ టైప్ yes. Those are the 4 constraints we have. నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి డేట్ ఫంక్షన్స్ అండ్ దెన్ టెక్స్ట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ దెన్ నెంబర్ ఫంక్షన్స్ కూడా. ఓకే, సో లెట్స్ గో హియర్. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అనేవి అని చూద్దాం. సో ఇక్కడ మనకు అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద అగ్రిగేషన్ ఫంక్షన్స్? ఓకే, కస్టమర్ టేబుల్. సో టీబీఎల్ కస్టమర్ టేబుల్ అనేది కనుక తీసుకున్నట్లయితే, సో దాంట్లో మనకి దీన్ని అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటారు. వాట్ ఆర్ ద అగ్రిగేషన్స్? వీ హ్యావ్ సమ్, మిన్, మ్యాక్స్, కౌంట్, యావరేజ్. సో ఇవి మనం వెరీ ఫ్రీక్వెంటెడ్ యూజ్డ్ ఫంక్షన్స్. ఓకే, మరి ఎక్కడున్నాయి ఈ ఫంక్షన్స్ అన్నీ అని అంటే, సో మీరు ఇక్కడ మన డేటాబేస్లోకి వెళ్తే ఇక్కడ ప్రోగ్రామబిలిటీ అనే ఫోల్డర్ ఉంది చూడండి. ఓకే, ప్రోగ్రామబిలిటీలో ఇక్కడ ఫంక్షన్స్ అని ఉంది. ఓకే, ఫంక్షన్లో మళ్ళీ అగైన్ మనకి సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంటుంది. ఓకే, సిస్టమ్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ పోతే అగ్రిగేషన్స్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ గో ఇయర్. సో అగ్రిగేషన్స్లో చాలా ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ యూజ్ ఓకే యావరేజ్, కౌంట్, మ్యాక్స్, మిన్, సమ్ము. ఓకే, ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. బట్ రిమైనింగ్ ఆల్ ఆర్ అనేది మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం. బట్ ఇవి మనం వెరీ ఫ్రీక్వెంట్ యూజ్డ్ అనమాట. అయితే వాట్ ఈజ్ యావరేజ్? ఓకే, వాట్ ఈజ్ టీబీఎల్ కస్టమర్ వచ్చిందా? సో ఈ టీబీఎల్ కస్టమర్, సో వాట్ వీ హ్యావ్ ఇన్ ద టీబీఎల్ కస్టమర్ చూద్దాం ఫస్ట్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీబీఎల్ కస్టమర్. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు, సో let's take this one. Okay, so copy with headers. Let's go with the Excel. ఇప్పుడు నేను యావరేజ్ శాలరీ చేస్తే ఏమవుతుంది, సమ్ ఆఫ్ శాలరీ చేస్తే ఏమవుతుంది, అవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్ ఇంక్రీజ్ చేద్దాం 18 and then click here. ఓకే, సో దిస్ ఈజ్ ద డాటా వీ హ్యావ్. ఓకే, మన సేమ్ డాటాని ఇక్కడ కాపీ చేసుకొచ్చినాం. అయితే ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ ఫార్ములా ఏంటంటే టోటల్ డివైడెడ్ బై కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే ఫస్ట్ మీరు వాట్ ఈస్ ద టోటల్ ఆటో సమ్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్. ఎంత? 44,000 ఈజ్ అవర్ టోటల్ శాలరీ. ఓకే, సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో విల్ మేక్ ఇట్ ఎస్ 18. ఓకే, and then how many count? Okay, 1 2 3 4 5 6 7 8 counts. Okay, 8 count. సో ఇప్పుడు ఇది ఈక్వల్ టు డివైడెడ్ బై 8 కనుక వేసినట్లయితే యావరేజ్ వచ్చేసి 5,500 రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం యావరేజ్, ఓకే ఇప్పుడు నాకు యావరేజ్ శాలరీస్ ఈక్వల్లో చేస్తే నాకు ఎంత రావాలి? 5,500 రావాలి. ఓకే, సో లెట్ మీ గో హియర్, సెలెక్ట్ యావరేజ్ శాలరీ. ఓకే, ఏబీజీ యావరేజ్ శాలరీ, ఓపెన్ బ్రాకెట్ శాలరీ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ టీబీఎల్ కస్టమర్ నుంచి. ఓకే, టీబీఎల్ కస్టమర్. ఓకే, సో ఈ టీబీఎల్ కస్టమర్ నుంచి నాకు యావరేజ్ సేల్స్ చూసినట్లయితే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. సో ఎంత వచ్చింది? 5,500. ఎప్పుడైతే మీరు ఫంక్షన్స్ యూజ్ చేస్తారో, ఎనీ ఫంక్షన్ దట్ మేబీ టెక్స్ట్ ఫంక్షన్ కావచ్చు, డేట్ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే అగ్రిగేషన్ ఫంక్షన్స్ కావచ్చు, ఏ ఫంక్షన్ యూజ్ చేసినా దాని నేమ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇఫ్ యూ రైట్ ఎ నేమ్, సో యూ కెన్ గో విత్ ద యాజ్ అంటే అలియాస్ నేమ్. ఓకే, దానికి మీరు అలియాస్ నేమ్ ఇవ్వాలి. ఏంటి? యావరేజ్ సేల్స్ అని చెప్పేసి, యావరేజ్ శాలరీ, సేల్స్ కాదు, యావరేజ్ శాలరీ. సో అలా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇట్ విల్ గివ్ యావరేజ్ శాలరీ అని చెప్పేసి ఇచ్చింది. సో యావరేజ్ శాలరీ మ్యాచ్ అయిందా? 5,500కి మ్యాచ్ అయింది. ఓకే, సో అట్లనే మీరు ఈవెన్ ఇఫ్ యూ కెన్ డూ ఏంటి మిన్ మ్యాక్స్. ఓకే, శాలరీ. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ ఈ శాలరీలలో మిన్ శాలరీ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఆర్డర్ డిసెండింగ్ చేసిరు అనుకోండి, ఆర్డర్ అసెండింగ్ చేసిరు అనుకోండి, వాట్ ఈస్ ద మిన్ శాలరీ అనేది మీకు తెలిసిపోతుంది. ఆర్డర్ బై శాలరీ అసెండింగ్ అన్నారు అనుకోండి, సో మీకు ఏది మిన్ శాలరీ అనేది తెలిసిపోతుంది.
ఏది మిన్ శాలరీ అంటే 3000 ఈజ్ అ మిన్ శాలరీ. ఓకే, దాని తర్వాతనే రిమైనింగ్. ఓకే, ఇప్పుడు మీరు సెలెక్ట్ మిన్ శాలరీ అన్నారు అనుకోండి, నాకు 3000 రావాలి. సెలెక్ట్ మిన్ శాలరీ యాజ్ మిన్ శాలరీ ఫ్రమ్ ఎక్కడి నుంచి? టీబీఎల్ కస్టమర్ నుంచి. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. దెన్ ఎగ్జిక్యూట్ దిస్. మిన్ శాలరీ అంటే 3000 వచ్చిందా రాలేదా? సో మ్యాక్స్ శాలరీ కనుక చూడాలనుకుంటే, సో ఇఫ్ యూ గో విత్ జస్ట్ టెస్టింగ్ చేస్తున్నాం. ఓకే, సో మ్యాక్స్ శాలరీ అంటే మిన్ మ్యాక్స్ అంటే తెలుసు కదా, అంటే మిన్ అనేది ఆ కాలంలో మినిమం వాల్యూ ఏంది అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. మ్యాక్సిమం అనేది ఏం చేస్తుంది అంటే మీ శాలరీ అనే కాలంలో వాట్ ఈస్ ద మ్యాక్స్ శాలరీ, ఓకే వాట్ ఈస్ ద మ్యాక్స్ శాలరీ అనేది తీసుకొస్తుంది. మిన్ మ్యాక్స్ అనేవి అవి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ go with the max salary, so just type max. Okay, so here you can go with the max salary. Let's execute. See, max salary అనేది వచ్చింది. అట్లనే కౌంట్. సో కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే మీరు కౌంట్, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంప్లాయీ కౌంట్ చూడాలనుకున్నారు అనుకోండి. ఓకే, సో జస్ట్ నేమ్ చేసినా లేకపోతే ఐడిని కౌంట్ చేసినా సరిపోతుంది. ఓకే, సో ఎన్ని కౌంట్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు 8 కౌంట్ అనేది వచ్చింది. సో లెట్స్ గో హియర్ అండ్ దెన్ డూ ద కౌంట్. ఓకే, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ, కౌంట్ ఆఫ్ ఐడి, దెన్ క్లోజ్ యాజ్ ఏంటి employee count. Okay, so you can say employee count, emp count. So let's go here and then execute. See, count అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం మిన్ మ్యాక్స్ అండ్ దెన్ ఈవెన్ సమ్. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ శాలరీ అంటే మనకి ఎంత రావాలి? 44,000 రావాలి. So let's go with the select sum of salary as total salary from TBL customer. Okay, so ఈ విధంగా we can use, see this is the total. అయితే ఇప్పుడు మనం ఏవైనా అగ్రిగేషన్స్ యూజ్ చేసుకుంటూ వచ్చినాం, అవునా? సో ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఈ అగ్రిగేషన్ పక్కన ఇఫ్ ఐ యూజ్ సిటీ యూజ్ చేసిన అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ శాలరీ ఉంది. ఈ సమ్ ఆఫ్ శాలరీ పక్కన నేను సిటీని యాడ్ చేసిన. ఓకే, సమ్ ఆఫ్ శాలరీ పక్కన నేను సిటీని యాడ్ చేసిన అనుకుందాం. ఓకే, సో లెట్స్ కామా యాడ్ సిటీ. అంటే వాట్ ఈస్ దట్ మీన్ అంటే నాకు ఈచ్ సిటీ వైజ్గా వాట్ ఈస్ ద శాలరీ అనేది రావాలి. ఇఫ్ యూ ట్రై టు ఎగ్జిక్యూట్, ఓకే, ఇట్ విల్ నాట్ గివ్ అన్ ఆన్సర్. ఓకే, ఇట్ విల్ గివ్ error. What is the error? Invalid city in the select statement. Either that should be in an aggregation or else in a group by column. Okay, either that should be in an aggregation column or it should be in a group by column లో ఉండాలి అని చెప్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అంటే, సో మీరు ఇక్కడ దానికి అర్థం కాలేదు. యాక్చువల్గా మీరు ఇక్కడ సిటీ పెట్టగానే దానికి అర్థం కాలేదు. ఎందుకు తెలుసా? సో ఎందుకు అని అంటే, యాక్చువల్గా మీరు సిటీ సెలెక్ట్ చేసారు అనుకోండి, ఫస్ట్ మీకు సిటీ తీసుకోగానే హైదరాబాద్ తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో, సో హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి? ఇది ఉంది అండ్ దెన్ సో ఇక్కడ ఒకటి ఉంది. అంటే హైదరాబాద్ను ఫస్ట్ గ్రూప్ చేసుకోవాలి. గ్రూప్ చేసుకొని ఈ శాలరీని సమ్ చేయాలి. ఓకే, హైదరాబాద్ గ్రూప్ చేసుకొని ఫస్ట్ ఈ శాలరీని సమ్ చేయాలి. ఇప్పుడు 4,000 ఈ 8,000 ఎంత? 12,000 ప్లస్ ఈ 5,000 ఎంత? 17,000. అవునా కదా? సో ఇలా ఫస్ట్ హైదరాబాద్కి అది 17,000. అంటే గ్రూప్ చేసుకోవాలి. మీరు గ్రూప్ చేయకుండా జస్ట్ ఓన్లీ సిటీని యాడ్ చేయడం వల్ల అది ఎలా తీసుకురావాలో దానికి అర్థం కాదనమాట. మళ్ళీ నెక్స్ట్ బిఎల్ఆర్ తీసుకోండి. ఓకే, బిఎల్ఆర్ తీసుకున్న తర్వాత బిఎల్ఆర్ ఏం చేస్తుంది? ఇక్కడ బిఎల్ఆర్ ఉంది అండ్ దెన్ ఇక్కడ బిఎల్ఆర్ ఉంది. ఈ రెండింటిని సమ్ చేయాలి. సో 6,000 ప్లస్ 4,000 ఎంత? 10,000. ఓకే, సో నౌ నెక్స్ట్ పూణే ఉంది. పూణేలో ఇక్కడ 7,000 ఉంది. పూణే 7,000 ఉంది. ఇంకొకటి 3,000 ఉంది. ఇంకొకటి 7,000 ఉంది. అంటే టోటల్గా 17,000 ఉంది. అంతేనా? ఈజ్ దేర్ ఎనీథింగ్ మిస్సింగ్ గైస్? ఓకే, సో ఈ విధంగా గ్రూప్ చేసుకొని ఇట్లా తీసుకురావాలి. సో మనకి ఇప్పుడు మీరు సిటీని యాడ్ చేసేటప్పుడు దీన్ని గ్రూప్ బైలో యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ అగ్రిగేషన్ యూజ్ చేస్తున్నారో, అగ్రిగేషన్ యూజ్ చేసిన వెంటనే మీరు ఏదైనా
నార్మల్ కాలం కనుక యూజ్ చేస్తే అది షుడ్ బి ఇన్ ఏ గ్రూప్ బై. లేకపోతే ఇది అగ్రిగేషన్ కాలం అయి ఉండాలి. అగ్రిగేషన్ అంటే ఐదర్ యూ కెన్ యూజ్ సమ్ ఆర్ కౌంట్ ఆర్ మిన్ ఆర్ మ్యాక్స్ అనేది యూజ్ చేయాలి. లేకపోతే ఇది ఖచ్చితంగా గ్రూప్ బైలో ఉండాలి. అర్థమవుతుందా? ఎనీ అగ్రిగేషన్ ఫంక్షన్ యూ కెన్ యూజ్ ఎనీ కౌంట్ ఆర్ సమ్ ఆర్ మిన్ ఆర్ యావరేజ్ ఎనీథింగ్. ఓకే, ఇఫ్ యూ యూజ్ ఎనీ అదర్ కాలం, ఓకే, సింపుల్గా వేరే కాలం కనుక యూజ్ చేస్తే దాన్ని ఇట్ షుడ్ బి ఇన్ గ్రూప్ బై. ఓకే, ఇట్ షుడ్ బి ఇన్ గ్రూప్ బై. లేకపోతే సో దెర్ ఈజ్ నో మీనింగ్ అనమాట. సో లెట్స్ గ్రూప్ బై సిటీ అండ్ దెన్ క్లిక్ ఓకే. సో ఈచ్ సిటీ వైజ్గా వాట్ ఈస్ ద సేల్స్ అమౌంట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఆర్డర్, కాలం ఆర్డర్ ఒకవేళ ఇది ఫస్ట్ కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ టేక్ దిస్ ఇంటూ హియర్ అండ్ దెన్ కామా. ఓకే, సో లెట్స్ రిమూవ్ దిస్ సిటీ then try to execute now. See, అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా అంటే మీరు ఏది ఈవెన్ నాట్ ఓన్లీ సిటీ, ఓకే, నాట్ ఓన్లీ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్, ఈవెన్ యావరేజ్ సేల్స్ కావాలి నాకు, ఈచ్ యావరేజ్ సేల్స్ కావాలి ఈచ్ సిటీ వైజ్ అనుకుంటే, ఈచ్ సిటీ వైజ్ యావరేజ్ సేల్స్ కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ దెన్ సో టేక్ ద సేమ్ థింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ మీరు సమ్కి బదులు ఏమి ఇవ్వాలి? ఫంక్షన్ యావరేజ్ ఫంక్షన్ ఇవ్వాలి. యావరేజ్ కూడా ఓకే మనకు వన్ ఆఫ్ అగ్రిగేషన్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ సిటీ కాలం అనేది ఖచ్చితంగా గ్రూప్ బైలో ఉండాలి. సో ఈచ్ సిటీ వైజ్ ద యావరేజ్ సేల్స్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకే, ఈచ్ సిటీ వైజ్గా యావరేజ్ సేల్స్ అనేది ఇస్తుంది. సో ఈచ్ సిటీలో మరి మ్యాక్స్ శాలరీ ఏంది ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ యూ కెన్ గో అండ్ దెన్ సో మ్యాక్స్ శాలరీ ఏంటి, మిన్ శాలరీ ఏంటి అనేది మీకు కావాలనుకుంటే యూ కెన్ రైట్ మ్యాక్స్ హియర్ అండ్ దెన్ ఈచ్ సిటీ వైజ్ వాట్ ఈస్ ద మ్యాక్స్ శాలరీ అనేది తీసుకొస్తారు. ఓకే, బెంగళూరు సిటీలో 6,000 మ్యాక్స్ శాలరీ, హైదరాబాద్ సిటీలో 8,000 మ్యాక్స్ శాలరీ అండ్ దెన్ పూణే సిటీలో 7,000 మ్యాక్స్ శాలరీ. కావాల్సి ఉంటే యూ కెన్ గో విత్ ద డీటెయిల్స్. ఓకే, హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే సో 8,000 అనేది మ్యాక్స్ ఉంది, ఇది 5,000 ఉంది, ఇది 4,000 ఉంది, బట్ ఇక్కడ 8,000 ఉంది. హైదరాబాద్లో 8,000 మ్యాక్సా, అవునా, వచ్చింది. అండ్ దెన్ బిఎల్ఆర్లో ఇక్కడ 6,000 ఉంది, ఇక్కడ 4,000 ఉంది. సో విచ్ వన్ ఈజ్ ద టాప్? సో 6,000 ఈజ్ ద టాప్. సో 6,000 వచ్చింది. ఈజ్ ఎవరీ వన్ విత్ మీ గైస్? ఓకే, అర్థమవుతుంది అందరికీ? సో ఈచ్ సిటీ వైజ్గా విచ్ వన్ ఈజ్ ద టాప్ సాలరీ అండ్ ఈచ్ సో మనకు టోటల్ ఈచ్ సిటీ వైజ్గా సమ్ ఆఫ్ శాలరీ ఏంటి, ఈచ్ సిటీ వైజ్గా సో యావరేజ్ శాలరీస్ ఏంటి అన్నప్పుడు ఓకే, ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ వచ్చినప్పుడు దాని పక్కనే మనకు డీటెయిల్డ్ కాలం అనేది ఉండాలి. ఓకే, సో మీరు ఏ కాలం అయితే నాట్ ఓన్లీ సిటీ గైస్, ఓకే, యూ కెన్ గో విత్ ద డిపార్ట్మెంట్. మీరు డిపార్ట్మెంట్ అయినా చూస్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ వైజ్గా ఒక మనకు డిపార్ట్మెంట్ కాలం లేదు, కానీ ఒకవేళ మీకు డిపార్ట్మెంట్ కాలం ఉన్నా కూడా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ, లేకపోతే ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ వాట్ ఈస్ ద మ్యాక్స్ శాలరీ. ఓకేనా? సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే సో యూ కెన్ గో అండ్ దెన్ యూజ్ దాట్ అండ్ దెన్ సో మనం అలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక థింగ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు సో నాకు మీరు ఈచ్ సిటీ వైజ్గా శాలరీ చూపెట్టినాం కదా. సో లెట్స్ గో విత్ ద ఈచ్ సిటీ వైజ్ శాలరీ. సో లెట్స్ హియర్ ఈజ్ ద శాలరీస్, రైట్? బట్ నేనేమంటానంటే ఓకే, సో నేను ఇక్కడ వేర్ క్లాస్ యాడ్ చేసి ఓకే, ఇక్కడ నేను వేర్ క్లాస్ యాడ్ చేసి ఈ వేర్ క్లాస్లో నాకు ఈ సమ్ ఆఫ్ శాలరీ ఉంది కదా, ఈ సమ్ ఆఫ్ శాలరీ గ్రేటర్ దెన్ 12,000 కంటే ఎక్కువ వచ్చినాయి ఏవో ఉన్నాయో వాటిని తీసుకురమ్మని చెప్తాను. ఓకే, 12,000 కంటే ఎక్కువ వచ్చినాయి ఏ ఉన్నాయో అవి తీసుకురమ్మని చెప్తాను. అయితే అసలు వేర్ క్లాస్లో మనం ఇట్లా అగ్రిగేషన్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఇట్ విల్ నాట్ వర్క్. మరి ఒకవేళ నాకు ఇదే ఆన్సర్ కావాలంటే నాకు ఎక్కడైతే 12,000 కంటే ఇప్పుడు నాకు సమ్ ఆఫ్ శాలరీ 12,000 కంటే ఎక్కువ ఉన్న సిటీస్ ఏవో కావాలి అని అంటే మరి ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఏ సిటీస్ అయితే నాకు హ్యావింగ్ టోటల్ సేల్స్ అనేటిది ఇప్పుడు 1 lakh కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరు కావాలి, ఎబోవ్ ఉన్న సిటీస్ ఏంటి, లేకపోతే 60 lakhs సంథింగ్. ఓకే, రియల్ టైం యూజ్ చేసుకోండి. ఓకే, 60 lakhs కంటే ఎక్కువ తీసుకునే సో అండ్ సో శాలరీస్. ఓకే, మొత్తం శాలరీస్ కలిపితే 2 crores, 60 crores, 70 crores ఏది ఏ సిటీస్లో ఎక్కువ శాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు
అనేది కావాలనుకుంటే నాకు ఇంతకు మించి శాలరీస్ తీసుకునే సిటీస్ ఏంటి అనేది కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే, సో ఇఫ్ యూ గో విత్ దిస్ వేర్ క్లాస్, వేర్ క్లాస్లో యూ కెనాట్ రైట్ దట్. అయితే మరి ఎక్కడ రాయాలి? క్వశ్చన్ ఏంది అని అంటే ఎక్కడ రాయాలి? సరే, ఇది కూడా వ్యాలిడ్ క్వశ్చనే కదా, మరి నాకు సమ్ ఆఫ్ శాలరీ ఇంతకంటే ఎక్కువ తీసుకురావాలంటే వ్యాలిడ్ క్వశ్చనే. అయితే దట్ యూ కెనాట్ యూజ్. సో యూ కెనాట్ యూజ్ అగ్రిగేషన్ ఫంక్షన్స్. మరి ఎలాంటి యూజ్ చేయాలి వేర్ క్లాస్లో అంటే, ఇప్పుడు సపోజ్ శాలరీ ఉంది. శాలరీ నాకు 7,000 కంటే ఎక్కువ తీసుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే అప్పుడు తీసుకొస్తుంది. నాట్ ఏ ప్రాబ్లం. సో గ్రూప్ బై చేసిన, సో మీకు శాలరీ డీటెయిల్ డేటాని తీసుకురావడానికి, డీటెయిల్ డేటా. ఇప్పుడు సో లెట్ మీ గో విత్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా లేదా? సో లెట్స్ గో హియర్, సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీడిఎల్ కస్టమర్. వేర్ క్లాస్ యూజ్ చేయండి. వేర్ క్లాస్ యూజ్ చేసి శాలరీ గ్రేటర్ దెన్ 7,000 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని చెప్తున్నా. ఇక్కడ వర్క్ అవుతుంది. చూడండి, ఓన్లీ 1 రికార్డ్ ఉంది. సో దట్ ఈస్ 8,000. 7,000 కంటే ఎక్కువ తీసుకునేటోళ్ళు ఎవరు? 8,000. సో ఆన్ సో సిసి అనే నేమ్ పర్సన్ ఇస్ టేకింగ్. సో 8,000 శాలరీ. డీటెయిల్ డేటా ఉన్నప్పుడు యూ కెన్ ఫిల్టర్ లైక్ దట్. సో ఈవెన్ నాట్ ఓన్లీ శాలరీ, యూ కెన్ గో విత్ ద ఏజ్. ఏజ్ కూడా ఏజ్ గ్రేటర్ దెన్ 25. 26 ఉన్న వాళ్ళు ఎవరు? ఏజ్ గ్రేటర్ దెన్ 26 ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు. సో ఇది అట్లా డీటెయిల్స్ని పట్టుకొచ్చింది. 26 కంటే ఎక్కువ ఉన్నారు. సో అంటే మీకు డీటెయిల్ డేటా, నాకు వేర్ సిటీ. మనం వేర్ క్లాస్ అయితే ఆల్రెడీ చూసినాం కదా. అంటే ఫిల్టరింగ్ ద డేటా, ఇన్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఇన్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ యూజ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డేటాని, డీటెయిల్ డేటాని ఫిల్టర్ చేయాలంటే యూ కెన్ యూజ్ ఎ వేర్ క్లాస్. బట్ ఎప్పుడైతే సమ్మరైజ్ డేటా ఉంటుందో, ఆ సమ్మరైజ్ డేటాని ఫిల్టర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ అ హ్యావింగ్ క్లాస్. అర్థమైందా? సో వేర్ క్లాస్కి హ్యావింగ్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, వెన్ వీ హ్యావ్ అ సమ్మరైజ్ డేటా, సో దెన్ యూ కెన్ గో అండ్ దెన్ ఇక్కడ ఈ సమ్ ఆఫ్ శాలరీలో హ్యావింగ్ క్లాస్ పెట్టేసి, సమ్ ఆఫ్ శాలరీ ఎంత? గ్రేటర్ దెన్ 12,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కావాలని చెప్పిన. సో లెట్స్ 12,000 కంటే ఎక్కువ ఉన్న సిటీస్ ఏంటియో, సో బ్రింగ్ దట్ సిటీస్ ఓన్లీ. అంటే ఏమొచ్చింది? పూణే, హైదరాబాద్ అనేది 17,000 ఉంది కాబట్టి, సో ఈ టోటల్ శాలరీస్ అనేవి 12,000 కంటే ఎక్కువ తీసుకునే సిటీస్ ఏంటి? హైదరాబాద్ అండ్ పూణే. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ గైస్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్ అనేది అర్థమైందా? వేర్ క్లాస్ అనేది యూ కెనాట్ యూజ్ ద అగ్రిగేషన్ డేటా టు ఫిల్టర్. మీరు అగ్రిగేషన్ డేటాను ఫిల్టర్ చేయడానికి వీ కెనాట్ యూజ్ వేర్ క్లాస్. వేర్ క్లాస్ అనేది డీటెయిల్ డేటాను ఫిల్టర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ హ్యావింగ్ క్లాస్ అనేది, సో వెన్ వీ హ్యావ్ గ్రూప్ బై డేటా, సో వెన్ వీ హ్యావ్ అ సమ్మరైజ్ డేటా, వెన్ వీ హ్యావ్ సో ఈవెన్ యావరేజ్ శాలరీ ఉంది. యావరేజ్ శాలరీ, హ్యావింగ్ యావరేజ్ శాలరీ. సో వాట్ ఎవర్ ద అగ్రిగేషన్స్, మీరు ఏవైతే అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారో ఆ అగ్రిగేషన్ డేటాను ఫిల్టర్ చేయాలంటే యూ విల్ గో విత్ ద హ్యావింగ్ క్లాస్. Is everyone with me? What is the difference between where class and both are having and similarity enti? Having ki where class ki similarity enti anante both are used for filtering the data only. Kani ఒకటి ఫర్ వేర్ క్లాస్ ఏంటి అనంటే డీటెయిల్ డేటాను ఫిల్టర్ చేయడానికి, హ్యావింగ్ క్లాస్ ఏంటి అనంటే సమ్మరైజ్ డేటాను ఫిల్టర్ చేయడానికి. హ్యావింగ్ క్లాస్ ఏంటి అంటే సమ్మరైజ్ డేటాని ఫిల్టర్ చేయడానికి. So that is about the so min max and ఇంకొకటి. సో మోస్ట్ వెరీ ఫ్రీక్వెంట్, ఇక్కడ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ విల్ ఆస్క్ సెకండ్ హైయెస్ట్ శాలరీ అని అడుగుతారు. సో ఇఫ్ యూ గో విత్ దిస్ ఫస్ట్ మీకు ఎగ్జిక్యూట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ పీబీఎల్ కస్టమర్ కనుక తీసుకున్నట్లయితే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ చేసి మీరు ఆర్డర్ బై డిసెండింగ్ కనుక తీసుకున్నట్లయితే, సో ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ కనుక తీసుకున్నట్లయితే లెట్స్ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు మీరు సెకండ్ శాలరీ ఏంటి అని అంటే
సో ఇక్కడ మనకు 70,000 సెకండ్ హైయెస్ట్ శాలరీ అని చెప్పొచ్చు. సో అదేంటండి సెకండ్ హైయెస్ట్ శాలరీ కంటే మనం డైరెక్ట్ ఇక్కడ ఆర్డర్ పే చేసుకొని దిస్ ఇస్ సెకండ్ హైయెస్ట్ శాలరీ అని చెప్పొచ్చు కదా, 7,000 ఇస్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి మీరు అడగచ్చు. కానీ డాటా అనేది ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటుంది కదా, డాటా అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండొచ్చు. ఓకే, బట్ ఈ 7,000 కాదు, ఇంకా వేరే ఏదైనా శాలరీ 75,000 వచ్చింది, 7,500 వచ్చింది అనుకోండి. ఇప్పుడు అది కూడా ఆటోమేటిక్గా మీరు ఎప్పుడు క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినా ఆ డాటా మారినా కూడా ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు గివ్ అ సెకండ్ హైయెస్ట్ శాలరీ. అయితే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు గో విత్ ద మ్యాక్స్ శాలరీ. మ్యాక్స్ శాలరీ అంటే ఎంత ఇస్తుంది? 8,000 ఇస్తుంది. అంటే దీనికంటే తక్కువ శాలరీ, ఓకే, దీనికంటే నెక్స్ట్ హైయెస్ట్ శాలరీ కావాలి మనకి. ఓకే, దీనికంటే నెక్స్ట్ హైయెస్ట్ శాలరీ కావాలి. అయితే నేనేం రాస్తానంటే సేమ్ లెట్స్ టేక్ దిస్ మ్యాక్స్ శాలరీ. ఓకే, అగైన్ రైట్ మ్యాక్స్ శాలరీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇది ఇప్పుడు బోత్ ఆర్ గివింగ్ ద 8,000 రిజల్ట్స్ ఓన్లీ. అయితే నేనేమంటానంటే వేర్ క్లాస్లో ఈ క్వైరీని యూజ్ చేస్తాను. వేర్ క్లాస్లో వేర్ శాలరీ. ఓకే, వేర్ శాలరీ. సో మెనీ వేస్ ఉన్నాయి, ఇది ఒక వే, కానీ ఇది వరస్ట్ వే, ఉన్న దాంట్లో వరస్ట్ వే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీనికంటే ఇమ్మీడియట్గా మ్యాక్స్ శాలరీ ఏదైతే ఉందో దీనికంటే ఇప్పుడు ఈ మ్యాక్స్ శాలరీ కంటే తక్కువది ఇమ్మీడియట్ మ్యాక్స్ శాలరీ ఏది ఉందో దాన్ని రాయమని అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇక్కడ 7,000 వస్తుంది, అవునా కదా? ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో 7,000 వస్తుంది. ఓకే, సో సెకండ్ ఇప్పుడు ఇది మ్యాక్స్ శాలరీ, దానికంటే ఇమ్మీడియట్ మ్యాక్స్ శాలరీ దానికంటే తక్కువ ఉండాలి, అది కూడా మ్యాక్స్ అయి ఉండాలి. ఇది మ్యాక్స్ శాలరీ, దీనికంటే తక్కువ ఇమ్మీడియట్ మ్యాక్స్ శాలరీని తీసుకురమ్మని చెప్తున్నా. ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ గైస్? వెరీ సింపుల్గా చెప్తున్నా, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. అర్థమవుతుంది కదా అందరికీ? ఇమ్మీడియట్ మ్యాక్స్ శాలరీ తీసుకురమ్మని చెప్తున్నా. ఏమైనా డిఫికల్టీ ఉందా ఇక్కడ? ఓకే, సో ఈజీ. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు 7,000 ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఆన్సర్ 7,000 వచ్చింది. మరి నాకు డీటెయిల్ రికార్డ్స్ కావాలి కదా. సో నాకు టోటల్ ఎవరెవరు అనేది టోటల్ రికార్డ్ కావాలి కదా. అంటే పైన ఇంకో క్వైరీని రాయండి. ఏమని అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే టీబీఎల్ కస్టమర్ వేర్ శాలరీ ఈక్వల్ టు ఓకే వేర్ శాలరీ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ 7,000 అంతా ఒకటే అనుకోండి. ఓకే, ఈ 7,000 అంతా ఒక బ్రాకెట్, ఇదంతా కూడా ఒక బ్రాకెట్లో పెట్టిద్దాం. ఓకే, ఇంకా మీరు ఎన్నిసార్లునైనా ఆ శాలరీ అనేది డాటా అనేది చేంజ్ అవుతానివ్వండి, ఏమన్నా అవుతానివ్వండి. ఓకే, ఆటోమేటిక్గా అది ఎవ్రీ టైం మీరు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది అని అంటే సెకండ్ హైయెస్ట్ శాలరీని ఇచ్చేస్తుంది. ఓకే, సెకండ్ హైయెస్ట్ శాలరీ ఉన్న డీటెయిల్స్ని ఇచ్చేస్తుంది. చూడండి, మనకు 7,000 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సో ఈ 2 రికార్డ్స్ అనేవి మనకు సెకండ్ హైయెస్ట్ శాలరీని ఉన్నాయి. ఓకే, సెకండ్ హైయెస్ట్ శాలరీ అనేది ఉంది. ఈజ్ ఎవరీ వన్ విత్ మీ? అర్థమవుతుంది? ఓకే, ఓకే, సూపర్ గైస్. సో ఈ విధంగా వీ కెన్ గో అండ్ దెన్ రైట్ ద సెకండ్ మ్యాక్స్ శాలరీ. ఓకే, ఇట్లా మనం సో ఇంకా వేరే వేస్ కూడా ఉన్నాయి. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ ఇన్ అనదర్ మన ప్లేలిస్ట్లో ఎన్ని వేస్గా మనం సెకండ్ హైయెస్ట్ శాలరీ, ఇది వరస్ట్ వే. ఓకే, ఉన్న దాంట్లో వరస్ట్ వే. అంటే దీన్ని సబ్ క్వైరీస్ అంటారు. అంటే క్వైరీని యూజ్ చేసుకున్నాము అంటే ఒక క్వైరీ విత్ ఇన్ ద అనదర్ క్వైరీ, అంటే ఈ సబ్ క్వైరీస్ అంటారు అన్నట్టు. ఈ వేర్ క్లాస్లో యూజ్ చేసేటి అన్నీ కూడా సబ్ క్వైరీస్ అంటారు. ఇది సబ్ క్వైరీ, ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసుకొని రిజల్ట్ దీనికి ఇస్తుంది. దెన్ దిస్ ఈజ్ ద సబ్ క్వైరీ. సో దెన్ తర్వాత దిస్ ఈజ్ ద పేరెంట్ క్వైరీ. అంటే క్వైరీ విత్ ఇన్ అనదర్ క్వైరీ ఈజ్ కాల్డ్ సబ్ క్వైరీ. వీటిని సబ్ క్వైరీస్ అంటారు. ఓకే, ఎప్పుడు సబ్ క్వైరీస్కి వెళ్తాము అని అంటే సో మీరు డైరెక్ట్గా వేర్ క్లాస్లో వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ అనేవి కన్సిస్టెంట్ వాల్యూస్. ఓకే, సో అవి డైనమిక్గా చేంజ్ అవ్వాలని అంటే ఇట్లా మనం సబ్ క్వైరీస్ని యూజ్ చేసుకొని తీసుకురావచ్చు. ఓకే, సో ఇది వన్ వే, ఎందుకంటే మనకు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకో అనదర్ వేస్ కూడా మనకి ఆల్రెడీ మనం సిటీఈ అని ఉంటుంది. ఓకే, సిటీఈతోని కూడా వీ కెన్ గెట్ ద టాప్ హైయెస్ట్ శాలరీ. బట్ మరి ఇప్పుడు ఎందుకు వరెస్ట్ వే అంటున్నా అని అంటే సో మరి ఒకవేళ నేను 5th హైయెస్ట్ శాలరీ కావాలని అంటే సో ఎన్నిసార్లు రాయాలి? నేను 5 టైమ్స్ రాయాలి సబ్ క్వైరీ, అవునా కదా? సబ్ క్వైరీ అనేది 5 టైమ్స్ రాయాలి.
సో అందుకోసమే నేను దీన్ని వరెస్ట్ అని అన్నాను. అంటే ఇంకా ఈజీ వే, ఒక సింగిల్ క్వైరీలోనే మనం ఓకే, మనకు కోరిలేటెడ్ సబ్ క్వైరీ అని ఉంటుంది, అండ్ దెన్ సిటీఈ అని ఉంటుంది. సో వాటిని యూజ్ చేసుకొని మనం సింపుల్గా వీ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్, ఓకే, మీరు 17th హైయెస్ట్ శాలరీ అన్నా కూడా ఒక సింగిల్గా ఒక నెంబర్ చేంజ్ చేస్తే అయిపోయేలాగా కూడా, సో వీ కెన్ రైట్ దట్ అనమాట. ఓకే, సో విల్ డిస్కస్ ఇన్ అనదర్, ఓకే, సో మనది అనదర్ టాపిక్లో మనం నేర్చుకుందాం. లేకపోతే మీకు ఆల్రెడీ ఓకే మీరు ఆగలేక ఉన్నారు అని అంటే యూ కెన్ గో అండ్ దెన్ వాచ్ దట్ వీడియో. ఓకే, నేను ఆల్రెడీ అక్కడ వీడియో క్రియేట్ చేసి ఉన్నా. ఓకే, సో యూ కెన్ గో అండ్ దెన్ వాచ్ దట్ వీడియో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది నో అగ్రిగేషన్ ఫంక్షన్స్ గైస్. ఓకే, సో నెక్స్ట్ మనకి డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్లోనే డేట్ టైం ఫంక్షన్స్. సేమ్ లైక్ మనకి డేట్ టైం ఫంక్షన్స్ ఎక్కడ మనకి పవర్ బిఐలో ఎలా అయితే డేట్ టైం ఫంక్షన్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. ఈవెన్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఏవైతే మనకి అప్పర్ కేసు, లోయర్ కేసు, లెంత్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ సేమ్ మనకి అలాంటి స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే డేట్ ఫంక్షన్స్లో మనకి ఇఫ్ యూ సీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఓకే, మనం అన్ని చూద్దాము, బట్ ఇవన్నీ కూడా సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, మీరు ఏ ఇన్పుట్ ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు, వీటికి ఏ ఇన్పుట్ ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనకు నవ్వుకి మనం ఏమైనా పారామీటర్స్ని పాస్ చేస్తామా? నవ్వుకి మనం ఏమైనా పారామీటర్ నవ్వు కానీ టుడే కానీ అవేమి మనం పారామీటర్స్ పాస్ చేయం పవర్ బిఐలో. ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి వీటికి ఏం పారామీటర్స్ మీరు ఏ ఇన్పుట్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఇక్కడ ఈవెన్ గెట్ డేట్ అనేది ఉంది. సో లెట్స్ గో హియర్, గెట్ డేట్. ఇవన్నీ కూడా సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నట్టు. గెట్ డేట్ కానీ అండ్ దెన్ కరెంట్ డేట్ అండ్ టైం కానీ, సో ఇవన్నిటికీ మీరు you cannot so let's write this select statement. select star from, ఓకే, సారీ స్టార్ అవసరం లేదు, ఇది మనం డైరెక్ట్ ఇవి కాబట్టి, సో యూ కెన్ గో అండ్ దెన్ యూజ్ దెమ్. ఓకే, లైక్ దిస్. ఇక్కడ గెట్ డేట్, సో లెట్స్ గో హియర్ అండ్ దెన్ ఇప్పుడు మనం గెట్ డేట్, ఈ రెండు కూడా సేమ్ రిజల్ట్ ఇస్తాయి చూడండి. ఓకే, సో గెట్ డేట్ అండ్ దెన్ టైం స్టాంపు, సో సేమ్ రిజల్ట్ ఇస్తాయి. సో కానీ సీక్వెల్ సర్వర్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో దే విల్ యూజ్ అ గెట్ డేట్ అనమాట. గెట్ డేట్ అంటే ఏంటంటే కరెంట్ డేట్ అండ్ టైం. ఇప్పుడు టైం కూడా సో మనకి ఏంది 8:55 17 సెకండ్స్ అవుతుంది, అండ్ దెన్ 360 ఇవి నానో సెకండ్స్. ఓకే, ఈవెన్ సో ఇది కూడా, సో ఇవి ఆఫ్ సెట్స్ అనేది ఎక్స్పెక్టింగ్ సమ్ పారామీటర్స్ అనుకుంటా, బట్ ఇవేంది మోర్ అక్యురసీగా, అంటే అక్యురస్ డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు ఇది యూటీసీ సిస్టమ్ డిఫైన్డ్ టైం అనమాట. ఓకే, యూటీసీ సిస్టమ్ డిఫైన్డ్ టైమ్, అండ్ దెన్ ఇది ఆఫ్ సెట్ అంటే సో వాళ్ళ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి కదా, సో ఆ టైమ్ జోన్స్లో ఆఫ్ సెట్లో అంటే మోర్ అక్యురస్గా ఉండే టైమ్ జోన్స్. అవి ఆఫ్ సెట్ అంటే ప్లస్ మన సిఎస్టీకి ప్లస్ 530 hours సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇలా సిస్టమ్ డిఫైన్ డేట్ అండ్ టైం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సో ఇదేమో డేట్ టైము 3 నానో సెకండ్స్తో ఇస్తే, ఇవన్నీ కూడా ఇంకా మోర్ నానో సెకండ్స్తోని అండ్ మోర్ అక్యురస్ డేట్స్. ఓకే, అక్యురస్ టైమ్ ఇన్ సెకండ్స్లలో కూడా కావాలనుకుంటే యూ కెన్ గో విత్ దట్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవి కాకుండా ఏమున్నాయి మనకి అని అంటే ఇయర్, మంత్, అండ్ సో ఇలా మనకి కలర్ వస్తుంది అని అంటే అవి సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అర్థం. ఓకే, అండ్ దెన్ డే. ఓకే, అట్లా కాకుండా ఇవి కాకుండా ఇంకేమున్నాయి అని అంటే డేట్ నేమ్ అండ్ దెన్ డేట్ పార్ట్. సో వాట్ ఈస్ ద డేట్ నేమ్ అండ్ దెన్ వాట్ ఈస్ ద డేట్ పార్ట్ అనేది మీకు తెలవాలి. ఆ తర్వాత డేట్ యాడ్, ఆ తర్వాత డేట్ డిఫ్. డేట్ యాడ్ ఏంది, డేట్ డిఫ్ ఏంది. ఓకే, సో ఇవి కూడా మనకు తెలవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈజ్ డేట్. ఈ ఈజ్ డేట్ ఏం చేస్తుంది అని అంటే, సో మీరు అది ఏదైతే ఒక కాలం, ఇప్పుడు సపోజ్ ఒక కాలం ఉంది, ఆ కాలం అనేది డేటా లేకపోతే డేట్ అయితేనేమో ట్రూ రిజల్ట్ ఇస్తుంది, డేట్ కాకపోతే అది డేట్ ఫార్మాట్లో లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఈ డేటా కాదా అని చెక్ చేయడం కోసం విల్ యూజ్ దిస్. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ మంత్ డే, ఇది ఇయర్ మంత్ డే ఏంటి అని అంటే ఎక్కడుంది మరి ఇయర్ మంత్ డే అంటే ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద మంత్, దిస్ ఈజ్ ద ఇయర్, అండ్ దిస్ ఈజ్ ద డే. ఓకే,
అట్లనే మరి వేర్ ఇస్ ద డేట్ యాడ్ అండ్ దెన్ డేట్ డిఫ్ అని అంటే, సో హియర్ ఇస్ ద డేట్ యాడ్, డేట్ డిఫ్, డేట్ నేమ్, డేట్ పార్ట్. ఓకే, సో ఇవి నేర్చుకున్నాం అంటే ఆల్మోస్ట్ అన్ని డేట్ ఫంక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. అయితే ఇయర్ ఏం చేస్తుంది మామూలుగా మనకు పవర్ బిఐలో కూడా ఇయర్ ఏం చేస్తుంది, ఉన్న డేట్లో నుంచి వై ఫార్మాట్లో ఉన్న ఇయర్ని అంటే 4 డిజిట్లో ఉన్న ఇయర్ నెంబర్ని సపరేట్గా తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు కరెంట్ డేట్ కనుక తీసుకున్నట్లయితే ఆ కరెంట్ డేట్లో సో మీరు ఇయర్ ఫంక్షన్ కనుక అప్లై చేస్తే, సో ఇక్కడ మీరు ఇయర్ అని ముందు రాశారు అనుకోండి, ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇయర్ అండ్ దెన్ అక్కడ చూడండి సేమ్ మనకు పవర్ బిఐలో కనుక ఇచ్చినట్టే, సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయాలనేది, సో ఇది ఈవెన్ మీరు ఓపెన్ బ్రాకెట్ పెట్టగానే అక్కడ ఏం ప్రొవైడ్ చేయాలనేది చెప్తుంది. ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి, సో యూ కెన్ గో ఇయర్ అండ్ దెన్ ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ రిక్వైర్డ్ టు నో పాస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ డేట్ టైం అనేది దానికి కావాలంట. సో ఇది రిటర్న్ అవుట్పుట్ ఏంటంటే ఇంటీజర్లో ఇస్తుంది. అవుట్పుట్ ఏమి ఇస్తుంది, ఇంటీజర్లో ఇస్తుంది. అంటే ఇంటీజర్ అంటే మనకి ఇయర్ నెంబర్ అనేది ఇప్పుడు 2022 అనేది ఇంటీజర్ నెంబరే కదా. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇంటీజర్ నెంబర్ ఇచ్చిందా లేదా. అట్లనే ఈవెన్ ఇఫ్ యూ గో విత్ ద మంత్, ఓకే, సో లెట్స్ టేక్ ద కామా, ఓకే, మంత్ ఓపెన్ బ్రాకెట్, సో గెట్ డేట్. ఓకే, సో గెట్ డేట్లో నుంచి మంత్ని కూడా పిక్ చేసుకొస్తుంది. సో ఇది యాజ్ ఇయర్. ఓకే, ఎప్పుడైతే మీరు ఫంక్షన్ యూజ్ చేస్తారో అది నేమ్ రాయదని చెప్పిన కదా. సో ఇది ఇయర్ నెంబర్, యాజ్ ఇది మంత్ నెంబర్. అట్లనే ఇఫ్ యూ వాంట్ డే అనుకుంటే కూడా యూ కెన్ గో అండ్ దెన్ యాడ్ డే. సో లెట్స్ గో అండ్ దెన్ యాడ్ డే. అంటే ఇవి ఇయర్, మంత్, డే అనేది ఏం చేస్తా అంటే డేట్ మీరు నాట్ ఓన్లీ, సో మీరు ఎగ్జాక్ట్గా గెట్ డేట్ వేయాలని ఏం లేదు. మీకు ఏ డేట్ ఉన్నా కూడా ఆ డేట్లో నుంచి ఇప్పుడు మనం ఆర్డర్ డేట్ కానీ ఏదైనా ఉంటే సో ఆ డేట్లో నుంచి ఇయర్ నెంబర్, మంత్ నెంబర్, సారీ ఇది డే నెంబర్ కదా. సో జస్ట్ యూ కెన్ గో డే. సో లెట్స్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఈ విధంగా ఇస్తాను అనమాట. అంటే ఆ విధంగా డేట్లో నుంచి ఇప్పుడు సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్, సో గెట్ డేట్, ఫస్ట్ గెట్ డేట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1994 అండ్ 08/26 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ అన్నిటికీ పాస్ చేస్తే ఇంట్లో ఇయర్ ఏంటి, మంత్ ఏంటి, డే ఏంటి అనేది అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒకవేళ కాలం నేమ్ కనుక ఒకవేళ మీ టేబుల్లో డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం నేమ్ కనుకుంటే ఆ కాలం నేమ్ తీసుకొని అందులో నుంచి అది పిక్ చేసుకొని ఈచ్ కాలంకి ఇచ్చేస్తారు. అర్థమవుతుంది? ఓకే, సో హోప్ ఎవ్రీవన్ విత్ మీ కదా. సో వాట్ ఈస్ ద డేట్ పార్ట్, డేట్ నేమ్ అండ్ దెన్ డేట్ ఇఫ్ డేట్ యాడ్ అనేది సో విల్ సీ టుమారో. అట్లనే మనం టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది రిమైనింగ్ ఫంక్షన్స్ కూడా విల్ సీ టుమారో. ఓకే, సో వాట్ ఈజ్ అవర్ డేటాబేస్ గైస్? ఓకే, దట్ మన డేటాబేస్ వచ్చేసి SQL సర్వర్ టెస్ట్. సో మనము డేట్ ఫంక్షన్స్ అండ్ దెన్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ వీ హ్యావ్ సమ్ స్ట్రింగ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ప్రోగ్రామబిలిటీ. సో ఇన్ ప్రోగ్రామబిలిటీలో మనకి ఇక్కడ ఫంక్షన్స్ అనేది ఉంటుంది. ఈ ఫంక్షన్స్లో మళ్ళీ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఈ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో మళ్ళీ మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, దీస్ ఆర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. మీరు చూసినట్లయితే ఈ లెఫ్ట్, రైట్, మిడ్ ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్, రైట్, మిడ్, రివర్స్, రిప్లికేట్ ఇవన్నీ కూడా మనకి పవర్ బిఐలో ఉన్నాయి. అవునా కదా? సేమ్ ఫంక్షన్స్ మనకి ఇవన్నీ, ఈవెన్ సబ్స్ట్రింగ్ అంటే మిడ్. ఓకే, సో హౌ మిడ్ విల్ వర్క్? ఓకే, మనకు దాని స్టార్టింగ్ పొజిషన్ ఏంది, లెంత్ ఏంది, సో దోస్ క్యారెక్టర్స్ని బ్రింగ్ చేయమంటే సో మనకి సబ్స్ట్రింగ్. సో విల్ గో విత్ దట్. ఓకే, సో మీకు కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ చేస్తే సో ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్ మీ క్రియేట్ దిస్ data so that it will be okay. So let's create this table and then so even I am inserting the data as well. So in that we have okay ID, name, salary, department ID and then department name. Okay, so ఇవి values. ఓకే, ఇప్పుడు మనం విల్ గో విత్ ద టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, టెక్స్ట్ ఫంక్షన్స్లో ఫస్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఈ ఆన్సీ అంటే మీరు ఏదైనా ఒక ఆన్సీ వాల్యూ, సపోజ్ ఏ యొక్క ఆన్సీ వాల్యూ ఏంటి, క్యాపిటల్ ఏకి ఒక ఆన్సీ వాల్యూ ఉంటుంది అండ్ దెన్ స్మాల్ ఏకి ఒక ఆన్సీ వాల్యూస్ ఉంటాయి. సో ఇవి ఎందుకు మనం మామూలుగా ఈ ఆన్సీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఎక్కడైనా స్పెషల్ క్యారెక్టర్స్
ఉంటాయి కదా. సో టెక్స్ట్లో ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ వస్తే వాటిని రిమూవ్ చేయడానికి సో విల్ రైట్ సమ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ దెన్ టు ఫైండ్ అవుట్ దోస్ కైండ్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, ఆ టెక్స్ట్కి ఏదైతే టెక్స్ట్ ఉందో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఈచ్ స్పెషల్ క్యారెక్టర్స్కి ఇప్పుడు ఇఫ్ యూ గో ఇయర్ అండ్ దెన్ యాన్సీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ని ఇస్తూ దాన్ని రిమూవ్ చేయడానికి ఓకే, సో దోస్ కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ డేటా రిమూవ్ చేయడానికి విల్ యూస్ యాన్సీ. సపోజ్ ఇఫ్ యూ గో ఇయర్ యాన్సీ, సపోజ్ మీరు స్మాల్ ఏకి యాన్సీ నెంబర్ ఏంటి, జస్ట్ గో ఇయర్ అండ్ దెన్ సో ఇది కోడ్స్లో రాయాలి కదా. సో వాల్యూస్ అనేది సో 97. అట్లనే ఈవెన్ యూ కెన్ గో విత్ యాష్ కూడా ఒక నెంబర్ ఉంటుంది. అంటే సీక్వెల్లో ఈ యాష్ ఎట్ ద రేటు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఇఫ్ యూ హ్యావ్ విత్ ద డాటా, ఓకే మీ డాటాతోనే ఉన్నాయనుకోండి, సో అలాంటి మీ డాటాలో ఉన్న డాటాని సో ఈ నెంబర్ పాస్ చేసి ఈ యాన్సీ నెంబర్తో పాస్ చేసి దెన్ విల్ రిమూవ్ విత్ ద సో విల్ క్రియేట్ సమ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అని, సో విల్ క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ దెన్ విల్ రిమూవ్ ద ఓకే ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ. సో ఈ విధంగా మనం స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ చేయడానికి విల్ గో విత్ ద యాన్సీ. ఓకే, దట్ ఈస్ ద సో మరి ఈచ్ ఓకే ప్రతి క్యారెక్టర్కి ఒక యాన్సీ నెంబర్ అనేది ఉంటుంది. ఎఫ్కు కానీ ఏ టు జెడ్ వరకు మీకు స్మాల్ ఏ టు జెడ్ అండ్ దెన్ క్యాపిటల్ ఏ టు జెడ్ అండ్ దెన్ మీరు యాష్ కానీ ఎట్ ద రేట్ కానీ ఏ దానికైనా కూడా ఒక యాన్సీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్తోని మనం సో we can create a loop and then okay when we have this kind of special character just remove that special characters in the data. So for that situation we'll go with the ANSI. Okay, so that is the ANSI function guys. Okay, and ltrim and then rtrim. Okay, ltrim ఏంటి, rtrim ఏంటి, ట్రిమ్ అంటే తెలుసు కదా. ట్రిమ్ అంటే మనకి ఏమైనా స్పేసెస్ ఉంటే తీసేస్తుంది, దట్ ఈస్ ట్రిమ్. అయితే మనకి లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ ఉంటేనేమో ట్రిమ్ యూజ్ చేస్తాం, రైట్ సైడ్లో స్పేసెస్ ఉంటేనేమో సో లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ ఉంటే ట్రిమ్, రైట్ సైడ్లో స్పేసెస్ ఉంటే ట్రిమ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ గో ఇయర్. ఓకే, సో లెట్ సెలెక్ట్ సమ్ ఇలా రాసిరు అనుకుందాం. ఓకే, ఇలా రాసిరంటే స్పేస్ 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 3 స్పేసెస్ వెల్కమ్ టు సీక్వెల్ క్లాసెస్ అని చెప్పేసి రాస్తున్నాం. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఎన్ని 3 స్పేసెస్ ఉన్నాయి మీ ముందే. ఓకే, సీక్వెల్ క్లాసెస్ పెట్టినా. సో జస్ట్ ఎగ్జిక్యూట్ దట్. ఓకే, see we have extra spaces here. సో ఈ ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేయాలంటే సో మీరు జస్ట్ ltrim ఓపెన్ బ్రాకెట్, సో ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ పాస్ చేయండి, జస్ట్ ది అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ దట్. సి దెర్ ఈస్ నో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఈవెన్. ఓకే, దట్ ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి మీ నేమ్లో ఉండొచ్చు, నేమ్ కాలంలో ఉండొచ్చు, లేకపోతే మీ శాలరీలో ఉండొచ్చు, లేకపోతే మీ ఇంకా వేరే ఏదైనా టెక్స్ట్లో ఉండొచ్చు. ఓకే, సో వాటిని ఈవెన్ యూ కెన్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ దిస్ ఇట్లా మీరు ఇలా టెక్స్ట్ని ప్రొవైడ్ చేసేదానికంటే కాలం నేమ్ ఇచ్చారనుకోండి, కాలం నేమ్ ఫ్రమ్ సో టేబుల్ అన్నారనుకోండి, సో టీబీఎల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే కాలంలో ఈ టేబుల్లో నుంచి ఇచ్చారనుకుందాం. ఓకే, సో నేమ్ అనే కాలం ఇచ్చారనుకుందాం. ఓకే, నేమ్, సో ఇన్ ltrim you can go give name, జస్ట్ నేమ్ అనే కాలం ఇచ్చారు. సో ఈ నేమ్ అనే కాలంలో ltrim అంటే లెఫ్ట్ సైడ్ ఏమైనా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమైనా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉంటే అది ట్రిమ్ చేసేస్తుంది. సో ట్రిమ్ మీన్స్ మీకు ఎక్కడైతే స్పేస్ ఉంటుందో సో ఆ స్పేస్ని తీసేసేదే ltrim. అండ్ దెన్ rtrim అంటే సో లెట్స్ గో ఇయర్. సో మీరు ఇంతకుముందు కూడా ఓకే, సో అది కరెక్ట్గానే రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు వెల్కమ్ అని రాసినాం, ఏది 3 స్పేసెస్ ఇచ్చి. సో వెల్కమ్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 7 క్యారెక్టర్స్ ఉన్నాయి, అవునా. సో ముందు ఎన్ని క్యారెక్టర్స్, ముందు ఎన్ని స్పేసెస్, 1 2 స్పేసెస్ యాక్చువల్గా. సో ఇప్పుడు మనకి లెంత్ చూస్తే ఎన్ని అవుతాయి, అప్పుడు మీరు లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. సో అవి 7, ఈ 2 ఎంత 9 రావాలి, అవునా. అంటే మనకి లెఫ్ట్ సైడ్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, 9 వచ్చినాయి. ఓకే, మీరు ఇప్పుడు దీనికి ltrim, దీనికి ముందు ltrim. ఓకే, సో మీరు ltrim కనుక యూజ్ చేస్తే సో అప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ అవుతాయి అంటే అది ట్రిమ్ చేసేస్తుంది కాబట్టి సో ఎన్ని క్యారెక్టర్స్ అయిపోతాయి అని అంటే ఓన్లీ 7 క్యారెక్టర్స్ అయిపోతాయి.
ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ గైస్? అర్థమవుతుంది కదా అందరికీ? గైస్ అందరికీ అర్థమవుతుంది కదా? ఎల్ ట్రిమ్ అంటే ఏమర్థం? ఎల్ ట్రిమ్ అనేది సేమ్ ఆర్ ట్రిమ్ అనేది దానికి క్వైట్ ఆపోజిట్. అది మీరు ట్రై చేయండి. ఓకే, సో ఆర్ ట్రిమ్ అనేది క్వైట్ ఆపోజిట్. ఓకే, దాన్ని మీరు ట్రై చేయండి. ఓకే, సో రైట్ సైడ్ క్యారెక్టర్స్ ఉంటే తీసేస్తుంది. నెక్స్ట్ అప్పర్ కేస్. ఓకే, ఇది ఈవెన్ మనకు పవర్ బిఐలో ఉంది, లోయర్ కేస్ ఉంది, లెంత్ కూడా ఉంది. సో ఈ లెంత్ ఏంటి? ఇందాకనే మనం లెంత్ చూసినాం. ఓకే, సో ఇందాక మనకు విత్ స్పేస్తో ఉన్నప్పుడు 9 క్యారెక్టర్స్ ఉంటే ట్రిమ్ చేసిన తర్వాత 7 క్యారెక్టర్స్. ఈవెన్ దీన్ని మీరు కాలం మీద కూడా అప్లై చేయొచ్చు లెంత్ని ఈవెన్. సో యూ కెన్ గో అండ్ దెన్ అప్లై దిస్ ఆన్ యువర్. సో మీరు కాపీ. సో లెట్ మీ రిమూవ్ దిస్ ఎక్స్ట్రా బ్రాకెట్. సో ఈచ్ నేమ్, ఓకే, ఈచ్ నేమ్ యొక్క లెంత్ ఎంత అనేది చెప్తుంది ఇక్కడ. ఓకే, నేమ్ కాలం. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ నేమ్ కూడా కావాలి అనుకోండి. సో యూ కెన్ గివ్ నేమ్ హియర్ అండ్ దెన్ ఇక్కడ ఇది నేమ్ లెంత్ అని పెట్టండి. ఓకే, యాజ్ నేమ్ లెంత్. ఓకే, సో దెన్ సో మీకు ఫ్రమ్ అనేది ఇక్కడ కిందికి డ్రాగ్ చేసుకుంటా అంటే సో యూ కెన్ గో అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సి, సో నవీన్ అనేది 6 క్యారెక్టర్స్, శ్రీనివాస్ అనేది 8 క్యారెక్టర్స్, రాజేష్ అనేది 6 క్యారెక్టర్స్. అట్లా సో మనకు ఈచ్ నేమ్కి లెంత్ ఏంది అనేది వచ్చింది. ఓకే, ఈచ్ క్యారెక్టర్స్కి లెంత్ ఏంది అనేది వచ్చింది. సో ఆ విధంగా మనం లెంత్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రివర్స్. ఓకే, సో ఈ రివర్స్ ఏం చేస్తా అంటే శ్రీనివాస్లో ఎస్, ఏ, వి, ఐ, ఎన్ఐ, ఆర్ఎస్. సో ఈ విధంగా ఈ నేమ్ని రివర్స్ చేస్తా అనమాట. సో రివర్స్ ఫంక్షన్. సో జస్ట్ ఇట్ విల్ రివర్స్ ద నేమ్. కావాల్సి ఉంటే చూద్దాం. ఓకే, లెట్ మీ గో ఇయర్. సో ఈ నేమ్ కాలంకి రివర్స్ ఫంక్షన్ అప్లై చేయండి. ఓకే, రివర్స్ స్పెల్లింగ్ తప్ప. సెలెక్ట్ దిస్. ఓకే, సో లెన్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్. మీ నేమ్ రివర్స్ వచ్చిందా? ఓకే, నవీన్లో ఎన్ఈఈ విఏఎన్. ఓకే, కరెక్టే. శ్రీనివాస్లో సి, రాజేష్లో హెచ్ఎస్ ఈజేఎస్. ఓకే, అట్లా రివర్స్ చేస్తాను అనమాట. అంటే సో ఎప్పుడు మనకు సెన్సిటివ్ డేటా ఉంటుంది, సో దాన్ని ఎన్కోడింగ్, డీకోడింగ్ అట్లాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు యూ మే గో. ఓకే, సో అట్లా రివర్స్లో వచ్చిన డేటాని సో మీరు కరెక్ట్ చేయడం కోసం యూ కెన్ గో అండ్ యూజ్ ద రివర్స్. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్. సో వాట్ ఈస్ లెఫ్ట్ అండ్ రైట్? ఈవెన్ మన పవర్ క్వెరీలో కూడా లెఫ్ట్ ఎన్ని, ఓకే, ఫస్ట్ క్యారెక్టర్స్ ఎన్ని యూ వాంట్ టు రిమూవ్ అండ్ దెన్ రైట్ ఎన్ని క్యారెక్టర్స్. ఓకే, దెన్ మిడ్ అంటే ఇక్కడ సబ్స్ట్రింగ్ అనమాట. ఓకే, సో యూ కెన్ గో ఇయర్. నేమ్ మీదనే ఇఫ్ యూ వాంట్, మనకు ఈ టేబుల్లో ఉన్న నేమ్ మీదనే యూ కెన్. సో మనకు ఫస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, సో అన్ని క్యారెక్టర్స్ని అంటే సో లెట్స్ టేక్ ఏ కాపీ అండ్ దెన్ సో ఇక్కడ లెఫ్ట్ ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. సో సింటాక్స్ ఏంటి, లెఫ్ట్ యొక్క సింటాక్స్ ఏంటి అని అంటే లెఫ్ట్ స్ట్రింగ్ ఫంక్షన్. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రింగ్ అనేది, తర్వాత మీకు లెఫ్ట్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. ఓకే, సో లెఫ్ట్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. సో లెఫ్ట్ నుంచి సపోజ్ ఐ వాంట్ 2 క్యారెక్టర్స్ అనుకుంటే సో యూ కెన్ పాస్ దిస్ 2 క్యారెక్టర్స్. ఓకే, సో జస్ట్ ఓన్లీ ఈచ్ నేమ్లో నుంచి మీకు 2 క్యారెక్టర్స్ అనేది ఇస్తుంది. చూడండి, స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్, లెఫ్ట్ నుంచి 2 క్యారెక్టర్స్. ఓకే, సో మీరు ఇటు లెఫ్ట్ నుంచి ఇటే కదా మూవ్ అయ్యేది. సో ఇక్కడ నుంచి 2 క్యారెక్టర్స్. ఓకే, 2 క్యారెక్టర్స్ అలా. సో మీరు లెఫ్ట్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఓకే రైట్ అయితే రైట్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, రైట్ ఫంక్షన్. ఇవన్నీ కూడా మనకు పవర్ బిఐలో ఉన్నాయి కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ విత్. ఓకే, రైట్ నుంచి 2 క్యారెక్టర్స్ అంటే రైట్ నుంచి 2 క్యారెక్టర్స్ ఇస్తారు. సి, ఓకే, సో దట్ ఈస్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఫంక్షన్. ఈవెన్ సబ్స్ట్రింగ్ ఫంక్షన్. ఓకే, సబ్స్ట్రింగ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనకు వెల్కమ్లో నుంచి కమ్ సపరేట్గా కావాలి, లేకపోతే మీకు నేమ్లో నుంచే ఓకే ఇన్ బిట్వీన్లో మీకు రావాలి అనుకున్నప్పుడు సో యూ కెన్ గో యూజ్ సబ్స్ట్రింగ్. ఓకే, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ మిడ్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో వెల్కమ్లో నుంచి మనకేం కావాలి, సో ఇక్కడ అంతా సింగిల్ కోడ్స్ గైస్. ఓకే, మనకి పవర్ బిఐల్ అంతా డబుల్ కోడ్స్ అయితే ఇక్కడ అంతా సింగిల్ కోడ్స్. సో సబ్ స్ట్రింగ్ అనమాట. సో యూజ్ అంటే నేమ్లోనే ఉంది, సబ్ స్ట్రింగ్లో నుంచి సబ్ మీకు ఏది కావాలో అది అన్నట్టు. ఓకే, సబ్ స్ట్రింగ్. ఓకే, సబ్ స్ట్రింగ్ ఓపెన్ బ్రాకెట్. దేంట్లో నుంచి కావాలి మీకు సబ్ స్ట్రింగ్, జస్ట్ ఓపెన్ బ్రాకెట్. వెల్కమ్లో నుంచి కమ్ సపరేట్గా కావాలి, అవునా? సో రైట్
వెల్కమ్. ఈ వెల్కమ్లో నుంచి సపరేట్గా రావాలంటే ఫస్ట్ సబ్స్ట్రింగ్ ప్రొవైడ్ చేసి వాట్ ఈస్ ద స్టార్టింగ్ లెంత్ ఏంటి, అండ్ దెన్ సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని. ఓకే, స్టార్టింగ్ లెంత్ ఎంత 4, అండ్ దెన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని 4. ఓకే, సో లెంత్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అంతేనా, ఇక్కడ కామా మిస్ చేసినట్టున్నాం, అంతనే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో లెట్స్ గో అండ్ దెన్ క్లిక్ ఎగ్జిక్యూట్. సి కమ్ అనేది వచ్చిందా. సో ఎప్పుడైనా మీరు ఒక ఫంక్షన్ యూజ్ చేసిరు అని అంటే అది కాలం నేమ్ అనేది రాదు. ఓకే, సో యాజ్ అలియాస్. ఓకే, సో ఏదైనా ఒక కాలం నేమ్, జస్ట్ ఏదో p1 సంథింగ్. ఓకే, సో మీరు కాలం నేమ్ అయితే ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైతే ఫంక్షన్స్ యూజ్ చేస్తారో అది కాలం నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఆ విధంగా యూ కెన్ గో అండ్ దెన్ యూజ్ ద సబ్స్ట్రింగ్. అండ్ దెన్ క్యార్ ఇండెక్స్. క్యార్ ఇండెక్స్ ఏంటంటే మీకు సేమ్ లైక్ మనకు సర్చ్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుంది, సర్చ్ ఎట్లయితే పనిచేస్తుందో. ఓకే, లెఫ్ట్ నుంచి ఓకే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది. సో ఈమెయిల్ ఐడి మీద లెట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ ఎంప్లాయీ టేబుల్. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ ఐడిలో @ అనేది ఏ పొజిషన్లో ఉంది. అంటే మామూలుగా సెర్చ్ కూడా ఏం చేస్తుంది మనకు పవర్ బిఐలో సెర్చ్, మీరు ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏంది అనేది నెంబర్లో ఇస్తుంది. సేమ్ క్యార్ ఇండెక్స్ కూడా మీరు ఏదైతే క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ అనేది చెప్తుంది, అది ఎక్కడుంది అనేది చెప్తుంది. ఓకే, సో నౌ సెలెక్ట్ ఓన్లీ ఈమెయిల్ ఐడీస్, నేమ్ కామా ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఓన్లీ 2 కాలమ్స్ తీసుకొని నేనేమంటానంటే సో లెట్స్ సెలెక్ట్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఈ ఈమెయిల్ ఐడిలో నుంచి నాకు @ క్యారెక్టర్ అనేది ఏ పొజిషన్లో ఉందో కావాలి. అప్పుడు సో క్యార్ ఇండెక్స్, సో మీకు ఒకవేళ ఏ పారామీటర్స్ పాస్ చేయాలో మీకు తెలియకపోతే యూ కెన్ గో టు ద క్యార్ ఇండెక్స్. ఈ క్యార్ ఇండెక్స్లో పారామీటర్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, సో సర్చ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, మీరు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇవ్వాలి ఫస్ట్. అంటే ఫైండ్ టెక్స్ట్ మనకి మామూలుగా సెర్చ్లో ఎట్లుంటుంది. ఓకే, సెర్చ్కి వెళ్తాం అనుకోండి, మన పవర్ బిఐలో సెర్చ్కి వెళ్తే ఏముంటుంది, ఫస్ట్ ఫైండ్ టెక్స్ట్, ఎక్కడ విత్ ఇన్ ఎ టెక్స్ట్, ఫైండ్ టెక్స్ట్, తర్వాత విత్ ఇన్ ఎ టెక్స్ట్. ఓకే, దెన్ విత్ ఇన్ ఏ టెక్స్ట్, లేకపోతే విత్ ఇన్ ఏ టెక్స్ట్ తర్వాత కామా ఏమైంది మన స్టార్టింగ్ పొజిషను, తర్వాత ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ రిజల్ట్స్. ఓకే, రిజల్ట్స్ ఫైండ్ కాకపోతే ఏంటి ఆల్టర్నేటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వాలి. సో దోస్ ఆర్ ద పారామీటర్స్ వీ హ్యావ్ ఇన్ ద సర్చ్. ఓకే, మనకు పవర్ బిఐలో మనం ఈ అనేది సెర్చ్ చేయాలనుకుంటే, పవర్ బిఐలో ఈ అనేది సెర్చ్ చేయాలనుకుంటే మనం అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కోడ్స్ ఈ, సో ఇక్కడ పవర్ బిఐ టెక్స్ట్. ఓకే, ఇది పవర్ బిఐ టెక్స్ట్. సేమ్ వే, సో ఓకే, సో సేమ్ వే మనం ఈవెన్ క్యార్ ఇండెక్స్లో కూడా అదే పని చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇదేం చేస్తుంది, ఈ లెఫ్ట్ నుంచి రైట్కి పోతూ ఒక ఈ అనేది 4th పొజిషన్లో ఉంది కాబట్టి దాని అవుట్పుట్ ఏమి ఇస్తుంది 4, దాని ఈ అనే పొజిషన్ 4 ఉంది అనే చెప్తుంది. ఒకవేళ మళ్ళీసారి ఈ వస్తే ఏం చేస్తుంది, దాని ఇట్ విల్ నాట్ టేక్ కేర్, ఇట్ విల్ టేక్ ఓన్లీ ద ఫస్ట్ ఈ అనేది చెప్తుంది. ఓకే, ఈజ్ ఎవరీ వన్ రిమెంబర్ దట్ గైస్. ఓకే, అందరికి గుర్తుకుంది కదా సర్చ్ ఫంక్షన్ అనేది, అందరికి గుర్తుకుందా గైస్. మనకు సర్చ్ టెక్స్ట్ ఫంక్షన్ ఉంది. సో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, నీట్లీ. సో హోప్ ఎవ్రీ వన్ ఈస్ రిమెంబర్ దట్. ఓకే, ద సేమ్ వే ఇక్కడ మనం క్యార్ ఇండెక్స్ అనేది పెట్టాం. ఓకే, సో జస్ట్ గో విత్ ద క్యార్ ఇండెక్స్. సో క్యార్ ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ ఈమెయిల్ ఐడి. సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు, ఈ ఈమెయిల్ ఐడిలో మీరు ఏం కావాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని పాస్ చేయాలి మీరు. సో జస్ట్ సింగిల్ కోట్స్లో @ ఏ పొజిషన్లో ఉందో నాకు ఈమెయిల్ ఐడిలో అది కావాలి. ఓకే, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇది సో యాజ్ మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, యాజ్. ఓకే, సో పొజిషన్ పొజిషన్ అని చెప్పండి. ఓకే, సో జస్ట్ ఆ విధంగా మీరు యూ కెన్ గో అండ్ దెన్ రైట్ దట్. సో జస్ట్ ఎగ్జిక్యూట్. సో నియర్ సింటాక్స్ యాజ్ పొజిషన్ అని, లేకపోతే క్యారెక్టర్ పొజిషన్ పెడదాం. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దట్.
See, so ఈ ఈమెయిల్ ఐడి సారీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద నేమ్ హియర్, సో మనం ఈమెయిల్ ఐడి పెట్టుకుందాం. సో ఈజీగా క్లియర్గా ఉంటుంది. సో ఈమెయిల్ ఐడిలో మనకి @ అనేది ఏ పొజిషన్లో ఉంది. సి ఇక్కడ నవీన్ తర్వాత @ ఉంది. ఓకే, నవీన్ అనేది 6 క్యారెక్టర్స్, @ అనేది 7th పొజిషన్లో ఉంది. అట్లనే శ్రీనివాస్లో 8 క్యారెక్టర్స్, @ అనేది 9th పొజిషన్లో ఉంది. సో అట్లా సో మనకు @ అనేది ఏ పొజిషన్లో ఉంది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ గివ్ సమ్ స్టార్టింగ్ క్యారెక్టర్స్ అనుకుంటే, ఓకే, ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలనేది కూడా మీరు యూ కెన్ ప్రొవైడ్ దట్. ఓకే, ఇక్కడ మీరు ఇచ్చే క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏంటి, అది ఈచ్ రోలో ఏ పొజిషన్లో ఉంది అనేది చెప్పేదే క్యార్ ఇండెక్స్. ఓకే, సో దట్ ఈస్ క్యార్ ఇండెక్స్ కేస్. నెక్స్ట్ మనకి ప్యాట్ ఇండెక్స్. ఇట్స్ సేమ్ లైక్ ఏ క్యార్ ఇండెక్స్ లాగానే, కాకపోతే మనకు లైక్ ఆపరేటర్ లాగా యూజ్ చేస్తాను అనమాట. అంటే ఒక ప్యాటర్న్ని పట్టుకొస్తుంది. ప్యాట్ ఇండెక్స్లో నేమ్లోనే ఉంది, ఇది ఒక ప్యాటర్న్ని సెర్చ్ చేస్తుంది. ఇది ఓన్లీ క్యారెక్టర్స్ని సెర్చ్ చేస్తే ఇది ఏకంగా ఒక ప్యాటర్న్. ఓకే, SQL.com అనేది ఒక ఈమెయిల్ ఐడిలో SQL.com, జీమెయిల్ yahoo.com ఉంటే నాకు ఓన్లీ జీమెయిల్ ప్యాటర్న్ ఉన్నాయో రావాలి అనుకున్నప్పుడు, యాహూ మెయిల్ ఐడీస్ ఉంటే యాహూ మెయిల్ ఐడీస్ ఉన్నాయో పట్టుకురావాలనుకున్నప్పుడు యూ విల్ గో విత్ ద ఓన్లీ దిస్ ప్యాటర్న్. ఓకే, ప్యాట్ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఒక ప్యాటర్న్ని తీసుకొస్తాను. ప్యాట్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఒక ప్యాటర్న్ని తీసుకొస్తుంది. ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఆ ప్యాటర్న్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అనేది చెప్తుంది. మీకు ఆ ఈమెయిల్ ఐడిలో ఆ ప్యాటర్న్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అనేది చెప్తుంది. ఓకే, లెట్స్ గో హియర్. ఓకే, సో లెట్స్ టేక్ దిస్, లేకపోతే రాద్దాం. ఓకే, మీకు అప్పుడే ఈజీగా ఉంటుంది. సో ఫ్రమ్ టేబుల్, ఓకే, ఫ్రమ్ టేబుల్ ఇక్కడ సెలెక్ట్ ఈమెయిల్ ఐడి కామా ప్యాట్ ఇండెక్స్ కదా. ఓకే, సో జస్ట్ గో హియర్ అండ్ దెన్ దిస్ ఈస్ ద ప్యాట్ ఇండెక్స్, ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ కావాలి. ఒక ప్యాటర్న్ కావాలి. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, సో నాకు SQL.com లేకపోతే powerbi.com ఉన్నది కావాలి. ఓకే, power.com అని ఉంది. ఓకే, power.com అని ఉంది. సో ఈ ప్యాటర్న్తోను, ఓకే, ఈ ప్యాటర్న్తోని ఏవైతే ఉన్నాయో, సో ఆ ఈమెయిల్ ఐడీస్ ఎక్కడ మరి దేంట్లో కావాలి ఇవి అని అంటే ఈమెయిల్ ఐడీలోనే కదా. ఓకే, సో ఎక్కడున్నాయి ఈ ప్యాటర్న్ ఏడుంది అని అంటే అగైన్ సో యూ హ్యావ్ టు పాస్ దిస్. ఓకే, ఈ ప్యాటర్న్ని సెర్చ్ చేస్తున్నారు ఎక్కడ, వేర్ అంటే ఈమెయిల్ ఐడిలో, అంతేనా. సో లెట్స్ గో అండ్ దెన్, అంటే ఈ ప్యాటర్న్ ఉంటేనేమో అది దాని పొజిషన్ ఇస్తుంది, ఈ ప్యాటర్న్ లేకపోతే 0 ఇస్తుంది. ఇప్పుడు SQL ఉందా, సో ఇది 0 ఇస్తుంది. సో ఇది ఉందా, సో దీనికి పొజిషన్ ఇస్తుంది. ఇది మళ్ళీ 0 ఇస్తుంది. సో ఇది దాని పొజిషన్ ఇస్తుంది. మళ్ళీ SQL ఎక్కడైతే ఉందో అక్కడ 0 ఇస్తుంది. సో లెట్స్ గో హియర్ అండ్ దెన్ సి. ఓకే, దీస్ ఆర్ ద పొజిషన్స్. ఓకే, మనకి ఈ power.com అనేది ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఓన్లీ నాకు SQL power.com ఉన్నది లేకపోతే SQL.com ఉన్నదే కావాలి అని అంటే, సో సింపుల్గా యూ కెన్ టేక్ దిస్ వేర్ క్లాస్లో యూ కెన్ యాడ్ వేర్, సో దిస్ గ్రేటర్ దెన్ 1. ఓకే, దిస్ ప్యాటర్న్ గ్రేటర్ దెన్ 1 కనుక ఉన్నట్లయితే, సో అప్పుడు మీకు ఓన్లీ సో power.com ఉన్న ఈమెయిల్ ఐడీస్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇట్లా మీరు ఓన్లీ యాహూ కావాలి, ఓన్లీ gmail.com, సపోజ్ మీకు యూ కెన్ క్రియేట్ వన్ టేబుల్, దాంట్లో యాహూ జీమెయిల్ ఇన్సర్ట్ చేయండి. అందులో నుంచి మీరు ఓకే యాహూ కావాలా, జీమెయిల్ కావాలా, సో అట్లా. ఓకే, సో ఈవెన్ నేను మీకు ఈ శాంపుల్ డేటా కూడా ఇస్తున్నా. సో మీకు ఆల్రెడీ ఉన్న డ్రైవ్లలో ప్రీవియస్ నోట్ ప్యాడ్ ఉంటే 18 కానీ, ఇది మార్నింగ్ 18ది కానీ, సో లేకపోతే దానికి ముందు ఈవినింగ్ ఫైల్ కానీ ఉందంటే అక్కడ ఈ స్క్రిప్ట్ అంతా ఉంటుంది. సో యూ కెన్ యూజ్ ద స్క్రిప్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఓకే, దిస్ ఆర్ ద ప్యాట్ ఇండెక్స్. అండ్ దెన్ రిప్లికేట్ స్పేస్ స్టఫ్ గురించి చూద్దాం. సో హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ కదా, క్యార్ ఇండెక్స్ ఏంటి, ప్యాట్ ఇండెక్స్ ఏంటి అనేది అందరికీ క్లియర్గా ఉంది కదా గైస్. ఓకే, సో వెరీ సింపుల్, ఎందుకంటే మన పవర్ బిఐలో ఉన్న ఫంక్షన్స్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ గైస్, సిమిలర్గా అలానే ఉంటాయి. ఈవెన్ రిప్లికేట్ కూడా రిప్లికేట్ సేమ్ లైకే మనకు రిపీట్ ఫంక్షన్ లెక్క. ఓకే, మనం అక్కడ ఏం చూపెట్టినాం, రిప్లికేట్ ఇక్కడ మనకు సెలెక్ట్
సపోజ్ పీసీఎఫ్ అనే క్యారెక్టర్ ఉంది. సో దీన్ని పీసీఎఫ్ అనే క్యారెక్టర్, సో ఈ క్యారెక్టర్ని మనం రిప్లికేట్, ఓకే, రిప్లికేట్ యూజ్ చేస్తే ఎన్ని టైమ్స్ కావాలి రిప్లికేట్ అని అంటే, సారీ, ఈ పీసీఎఫ్ అనే క్యారెక్టర్ ఎన్నిసార్లు రావాలి, సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇవ్వాలి. సో ఆ టైమ్స్ ఇస్తే అన్నిసార్లు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, నేను 4 టైమ్స్ అన్నా అనుకోండి, 4 టైమ్స్ ఇస్తుంది. 4 టైమ్స్ రిపీట్ చేసింది. ఓకే, సో రివర్స్ అండ్ సారీ రిప్లేస్ అంటే మనం చూసినాం కదా. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ వన్ అకౌంట్ నెంబర్, ఆ అకౌంట్ నెంబర్కి మనం మాస్కింగ్ చేయాలంటే, ఓకే, సపోజ్ సెలెక్ట్ అకౌంట్ నెంబర్ అనేది ఉంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 అకౌంట్ నెంబర్ అనేది ఉంది. సో ఇది అకౌంట్ నెంబర్ కాలం అనేది ఒకటి ఉంది అనుకోండి. ఆ కాలంలో నుంచి ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ నో కైండ్ ఆఫ్ డాటా, సో ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ అనేది సెన్సిటివ్ డాటా, దానికి నేను మాస్క్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాస్క్ చేయాలి అంటే, సో ఈ 4 క్యారెక్టర్స్కి మాస్క్ చేయాలి. సో రిప్లేస్ ఏం చేస్తుంది అని అంటే, రిప్లేస్ యొక్క సింటాక్స్ ఏంటి అని అంటే, సో రిప్లేస్ ఓపెన్ బ్రాకెట్, సో మన స్టార్టింగ్ పొజిషన్ నుంచి సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి, ఓకే, సో అలా చూసుకుంటుంది కదా. సో లెట్ మీ గో హియర్, సో విల్ గో. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సో వాట్ ఈస్ ద పారామీటర్స్ అండ్ ఆల్, సో యూ హ్యావ్ అ రిప్లేస్ హియర్. సో ఇక్కడ ఉంది మనకి రిప్లేస్. ఈ రిప్లేస్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ టు బి సర్చ్డ్, ఓకే మీకు. సో తర్వాత search expression and then replacement. Okay, so this is sorry, it's not same replacement in Power BI లో ఉన్న రిప్లేస్మెంటే కాదు యాక్చువల్గా. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూట్. సెలెక్ట్, సో మనకి ఐ లవ్ ఇండియా అని ఉన్నది అనుకుందాం ఇంతకుముందు. ఐ లవ్ కంట్రీ అనేది ఉంది ఇంతకుముందు. సో మీరు ఏదైతే ఈ కంట్రీ తీసేసి మీరు ఇండియా రిప్లేస్ చేయాలనుకుంటారు, అప్పుడు సో జస్ట్ యూస్ రిప్లేస్ ఫంక్షన్. సో ఓల్డ్ క్యారెక్టర్ వచ్చేసి కంట్రీ, ఓల్డ్ క్యారెక్టర్. సో ఇట్స్ సేమ్ లైక్ ఎ సబ్స్టిట్యూట్. మనకి ఇంతకుముందు పవర్ బిఐలో అయితే సబ్స్టిట్యూట్ ఇలా వర్క్ చేస్తుంది. సో యూస్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా మనకి వర్క్ చేసేది రిప్లేస్. అంటే ఏకంగా ఈ నెంబర్, ఈ క్యారెక్టర్స్ని తీసేసి, కంట్రీ అనే వర్డ్ని తీసేసి, ఓల్డ్ టెక్స్ట్ని తీసేసి న్యూ టెక్స్ట్ని పెట్టేస్తున్నాం. సో అది రిప్లేస్. సబ్స్టిట్యూట్ అనేది మనకు సేమ్ రిప్లేస్ లెక్క పనిచేస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ ఉందా చూడండి. సో లెట్స్ గో హియర్, సబ్స్టిట్యూట్ ఓకే, సబ్స్టిట్యూట్ లేదా, ఓకే, సబ్స్టిట్యూట్ లేదట్టుంది. ఈవెన్ మీకు స్పేస్ అంటేనేమో ఎక్స్ట్రా స్పేసెస్ అనేది ఇస్తుంది. ఎక్కడైతే మీరు సో ఇప్పుడు 2 క్యారెక్టర్స్ని కంకాటినేట్ చేసేటప్పుడు ఈవెన్ యూ కెన్ యూజ్ ప్లస్. ఓకే, స్పేస్ మీకు ఎక్స్ట్రా, సో 5 స్పేస్ ఇట్లా కావాలనుకుంటే యూ కెన్ గివ్. మామూలుగా మనం ఇలా టిక్ 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 అని ఇలా మనం స్పేస్ ఇచ్చుకుంటా పోతే ఏమవుతుందంటే, ఇది హ్యూమన్ ఎర్రర్ కాబట్టి, సో యూ కెన్ గివ్ ఎగ్జాక్ట్ స్పేస్ ఆర్ లైక్ తక్కువ స్పేస్ అయినా ఇవ్వచ్చు. కానీ మీరు కంకాటినేట్ చేస్తూ ప్లస్ స్పేస్ అక్కడ 5 స్పేసెస్ కానీ 2 స్పేసెస్ కానీ ఇచ్చి, ఓకే, సమ్ వెల్కమ్ టు పీసీఎఫ్, ఓకే, సో సంథింగ్ ఇలా యాడ్ చేశారు అనుకుందాం. ఓకే, 5 స్పేసెస్ ఇచ్చి, సో దానికి సో ఇలా యాడ్ చేస్తాను అనమాట. ఓకే, 5 స్పేసెస్ ఇచ్చి వెల్కమ్ని యాడ్ చేస్తాను. సో అట్లా, సో స్పేస్ అనేది ఏంటంటే కొంచెం, ఓకే, మీకు ఎగ్జాక్ట్ నెంబర్, ఎగ్జాక్ట్ స్పేస్ కోసం, ఓకే, యూ కెన్ యూజ్ ద స్పేస్ ఫంక్షన్. ఓకే, సో ఆ విధంగా మనకు స్పేస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద మెయిన్లీ స్పేస్ ఫంక్షన్, రిప్లికేట్ ఫంక్షన్. ఈవెన్ మనకు డాటా మాస్కింగ్ కోసం యూ కెన్ యూజ్ సబ్స్టిట్యూట్. ఓకే, సబ్స్టిట్యూట్ అనేది ఉండాలి. బట్ వేర్ ఈస్ దట్ సబ్స్ట్రింగ్ ఉంది, స్టఫ్ ఫంక్షన్ చేసి. ఓకే, సబ్స్టిట్యూట్ అంటే సబ్స్టిట్యూట్ కాదు, ఇక్కడ స్టఫ్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో స్టఫ్ అనే ఫంక్షన్ సేమ్ లైక్ రిప్లేస్. మనకి అక్కడ ఎట్లయితే సో ఇప్పుడు మనకి ఇదే అకౌంట్ నెంబర్ చెప్పినాం కదా ఇందాక. సో లెట్ మీ గో హియర్. సో దిస్ ఈస్ ద అకౌంట్ నెంబర్ కదా. సో దీన్ని మీరు యూ కెన్ యూజ్ ద స్టఫ్ ఫంక్షన్. లెట్స్ బ్రింగ్ దిస్ స్టఫ్ హియర్. సో యూ కెన్ డ్రాగ్ లైక్ దిస్ ఆల్సో. సో మీరు ఈ విధంగా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఈ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో మీకు కావాల్సిన ఇది ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ పొజిషన్, ఓకే, స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి తీసేయాలి, ఓకే, ఎక్కడి నుంచి మీరు మాస్క్ చేయాలనుకుంటాను, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. స్టార్టింగ్ పొజిషన్ ఏంటి అండ్ దెన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి. స్టార్టింగ్ పొజిషన్ నాకు ఎక్కడి నుంచి అంటే 3rd పొజిషన్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4.
Okay, so third position number of characters 4. Okay, మరి what do you want to replace? Okay, so replacement expression ఏంటి అని అంటే so 4 stars. Okay, 4 stars. Okay, this is data masking అంటారు దీన్ని. Okay, so just you can go and then click here, see. So మీరు ఇక్కడ ఈవెన్ replicate కూడా యూజ్ చేయొచ్చు. Okay, so instead of this, okay, you can use replicate. Okay, replicate open bracket. సో ఇక్కడ మీరు స్టార్ పెట్టేసి ఎన్ని టైమ్స్ రిప్లికేట్ చేయాలి, 4 టైమ్స్, దెన్ సో సేమ్ రిజల్ట్స్ యూ కెన్ గెట్ దాట్. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, స్టఫ్కి రిప్లికేట్కి స్టఫ్ అండ్ రిప్లేస్ అర్థమైంది కదా. రిప్లేస్ అనేది కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ లెక్క మనకి పవర్ బిఐ. సో స్టఫ్ అనేది కైండ్ ఆఫ్ రిప్లేస్ లెక్క, సేమ్ పవర్ బిఐలో మన రిప్లేస్ లెక్క అన్నమాట. సో సో మనం విల్ గివ్ ఎక్స్ప్రెషన్, తర్వాత స్టార్టింగ్ పొజిషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి, రిప్లేస్ క్యారెక్టర్స్ ఏంటి, హౌ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఓకే, క్యారెక్టర్స్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది టెక్స్ట్ ఫంక్షన్స్ కేస్. నెక్స్ట్ విల్ గో విత్ ద జాయిన్స్ తర్వాత విల్ గో విత్ ద సో మనకి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ గైస్. ఓకే, సింపుల్గా మీరు ఎల్ ట్రిమ్ ఇక్కడ మనకు అక్కడ ఉన్నాయి. ఓకే, అక్కడ ఉన్నాయి. సో ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్ జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్. సో దిస్ వన్, ఓకే, ఈవెన్ అప్పర్ కేస్ లోయర్ కేస్ ఏమైనా మిస్ చేస్తే సో యూ కెన్ గో అండ్ దెన్ డూ దట్. ఓకే, మనకు అక్కడ ఉన్నాయి, సో పవర్ బిఐలో ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి జాయిన్స్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ జాయిన్ కాన్సెప్ట్ అనేది మనం మన పవర్ బిఐలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి, లైక్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, మనకి ఇక్కడ అక్కడనేమో 6 జాయిన్స్ ఉంటాయి, మనకి ఇక్కడ ఎన్ని జాయిన్స్ ఉంటాయి అని అంటే సో మెయిన్గా 5 జాయిన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, 5 జాయిన్స్ ఉంటాయి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ సేమ్ కాన్సెప్ట్ మనకి పవర్ బిఐలో అయినా ఇక్కడైనా కూడా, పవర్ బిఐలో అయినా ఇక్కడైనా లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, total records from left table and matching records from both the tables. Okay, that is called left outer join. Everyone remember kada. So even so what is the right outer join? So right outer join ante endante so manaku total records. Okay, gurtukunte unmute yourself and then tell me guys. Okay, so total records from right table and matching records from left table. This is right outer join. Atlane so you can go and then full outer join. So total records from both the tables is called full outer join kada. So yeah, so you can go and then total records from both the tables is called full outer join. Atlane inner join. What is inner join ante so only matching records from both the tables, only matching records from both the tables. So just matching records from both the tables, this is called inner join. Okay, so next మనకి క్రాస్ జాయిన్ అనేది ఉంటుంది. సో ఇవి మనకి మెయిన్గా మన పవర్ బిఐలో ఉండేది. క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. అది మీకు ఈవెన్ డయాగ్రామ్లో కంటే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. సపోజ్ మీకు ఈవెన్ క్రాస్ జాయిన్ అనేది మన పవర్ బిఐలో కూడా ఉంది. క్రాస్ జాయిన్ ఫంక్షన్ అనేది సో ఐడి నేమ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ సమ్ సాలరీ లేకపోతే సమ్ వేరే ఏదో టేబుల్ రిలేటెడ్ రికార్డ్స్ అయితే లేవు. దెర్ ఇస్ నో జాయిన్ కండిషన్. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా కామన్ కాలం ఏం అవసరం లేదు జాయిన్ చేసుకోవడానికి. ఓకే, సో డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, డిపార్ట్మెంట్ ఐడి ఉంది అండ్ దెన్ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది అనుకోండి. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. సో ఇక్కడ ఐడి వచ్చేసి 1, 2, సమ్ నేమ్ వచ్చేసి XYZ అండ్ దెన్ ABC అనేది ఉంది. ABC ఉంది అండ్ దెన్ డిపార్ట్మెంట్ ఐడి 111 అండ్ దెన్ 222 అండ్ దెన్ 333 ఉంది. ఓకే, సో ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ సమ్ GGG YYY అండ్ దెన్ XXX అనేది ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు ఇది కాంబినేషన్ తీసుకుంటారు అనమాట. లెట్స్ టేక్ దిస్ 4 కాలమ్స్ అనేటి ఆబ్వియస్లీ మనకు ఫైనల్ టేబుల్లో అయితే 4 కాలమ్స్ అయితే వస్తాయి. సో యూ కెన్ టేక్ దీస్ కాలమ్స్. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకుంటే సో యూ కెన్ select these 2 columns.
ఓకే 4 కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ దాంతోని ఈ 3 కాంబినేషన్స్ వస్తాయి. మళ్ళీ ఈ సెకండ్ దాంతోని మళ్ళీ ఈ 3 కాంబినేషన్ వస్తాయి. అంటే 3 ఇంటూ 2 అనమాట. మల్టిప్లై చేస్తది. క్రాస్ జాయిన్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 మల్టిప్లై చేస్తది అన్నట్టు. ఓకే. అంటే సో ఫస్ట్ దీంతోని ఈ 3 రికార్డ్స్. సో లెట్స్ ఓకే. దెన్ ఈ సెకండ్ 2 దాంతోని యూ విల్ హ్యావ్ దిస్ 3. సో దట్ ఈస్ మల్టిప్లికేషన్ అనమాట. అంటే ఈచ్ రికార్డ్ అనేది వస్తుంది. సో అంటే మల్టిప్లై చేస్తుంది. సో మీకు ఇక్కడ సపోజ్ ఇక్కడ 5 రికార్డ్స్, ఇక్కడ 5 రికార్డ్స్ ఉన్నాయంటే 5 5 ఓకే. సో దట్ మెనీ రికార్డ్స్ అనేటి తీసుకొస్తుంది ఫైనల్ అవుట్పుట్లో. ఓకే, దట్ ఈస్ ద క్రాస్ జాయిన్ కేస్. ఓకే, హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ హౌ ద క్రాస్ జాయిన్ విల్ డూ. ఓకే, సో మనకి ఈవెన్ మీకు ఈ 4 జాయిన్స్ కూడా లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏంటి, అండ్ దెన్ రైట్ అవుటర్ జాయిన్ ఏంటి, ఫుల్ జాయిన్ ఏంటి, ఇన్నర్ జాయిన్ ఏంటి అనేది కూడా మీకు ఐడియా ఉంది. సో మనం సేమ్ ఎగ్జాంపులే తీసుకుందాం, ఎంప్లాయీ టేబుల్ అండ్ దెన్ డిపార్ట్మెంట్ టేబుల్. సో మనం అక్కడ తీసుకుందాం. సో దట్ మీకు ఈజీగా అవుట్పుట్ ఇట్లా అంతా ఈజీగా ఉండడానికి ఉంటుంది. ఓకే, సో ఓకే, మీకు డేట్లో ఇవి చెప్పినా గైస్. ఓకే, ఈజ్ డేట్ ఫంక్షన్ కానీ, అండ్ దెన్ డేట్ డిఫరెంట్ డేట్ నేమ్. ఓకే, ఐ థింక్ ఐ హ్యావ్ డన్ కదా. ఓకే, సో మీకు ఇయర్ మంత్ ఇక్కడ వరకు చెప్పిన అనుకుంటా. సో లెట్ మీ గో ఇయర్. సో దిస్ వన్ ఆల్సో యూ సారీ గైస్. ఓకే, నేను అది మీకు ఫర్గెట్ చేసిన, మీరు కూడా అదే, అందుకని ఎవరు గుర్తు చేయలేదు. సో లెట్ మీ నో దిస్ వన్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది డేటా కాదా అని చెప్పేది, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఇది టెస్ట్ అని రాసిన, ఈ టెస్ట్ ఇది డేట్ కాదు, ఇది ఫాల్స్ రిజల్ట్ ఇస్తుంది. ఇది డేట్ కాబట్టి ఇది ట్రూ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ఓకే, మనకు ఈజ్ డేట్ ఫంక్షనాలిటీ అనేది, సో ఇది ట్రూ అయితేనే 1, లేకపోతే 0. ఓకే, అట్లనే డేట్ పార్ట్ అంటే ఏంటి? డేట్ పార్ట్ అంటే ఇప్పుడు ఈ డేట్ ఉందా, ఈ డేట్లో డే అనేది తీసుకురావాలి. డేట్ పార్ట్ అనేది నెంబర్లో ఇస్తుంది. ఓకే, డే అనేది 1 2 3లో ఇస్తుంది. అదే మీరు డేట్ నేమ్ కావాలి, డే నేమ్ కావాలి, సండే మండే ట్యూస్డే అంటే నేమ్ అనేది మనకి టెక్స్ట్లో ఇస్తే, ఇదేమో నెంబర్స్లలో ఇస్తుంది. డేట్ పార్ట్ అనేది నెంబర్స్లో అయితే, డేట్ నేమ్ అనేది టెక్స్ట్లో ఇస్తుంది. గైస్, ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ? సో జస్ట్ గో ఇయర్. సో గెట్ డేట్లో నుంచి డే పార్ట్ తీసుకొస్తే ఈరోజు 27 కాబట్టి సో 27 ఇచ్చింది. సో అదే మీరు డేట్ నేమ్ కావాలనుకుంటే, సో లెట్స్ గో ఇయర్. సో మీకు డేట్ నేమ్ అనేది డేట్ పార్ట్లో నుంచి రాదు. సో మీకు ఇక్కడ సాటర్డే అనేది ఇస్తుంది. ఓకే, సో నాట్ ఓన్లీ దిస్ వన్ గైస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో సో మంత్ ఆర్ ఇయర్ అండ్ ఎనీథింగ్. ఓకే, సో జస్ట్ మీరు మంత్ ఇచ్చారు అనుకోండి. సో let me go here, take this, and then so if you give month instead of day, if you give month, it's give the month number. Okay, so let's select this. Okay, month number is that. Okay, if you give year, so year number is that. సో మీరు అదే ఇన్స్టెడ్ ఆఫ్ డేట్ పార్ట్, ఇఫ్ యూ గో విత్ ద డేట్ నేమ్, మంత్ ఇచ్చారు అనుకోండి. ఓకే, సో ఏమి ఇస్తుంది అప్పుడు మీరు instead of date part, so if you provide the date name, so date name లో ఇక్కడ మంత్ ఇచ్చారు అనుకోండి. సో డేట్ నేమ్ ఏం చేస్తుంది, టెక్స్ట్ కాబట్టి మంత్ నేమ్ ఇవ్వాలి. అంతేనా గైస్? సో మంత్ నేమ్ అర్థమైందా డేట్ పార్ట్కి? సో మీరు డేట్ పార్ట్లో మంత్ ఇచ్చినప్పుడేమో అది మంత్ నెంబర్ ఇచ్చింది. సో ఇయర్ కంటే బోత్ విల్ గివ్ ద సేమ్. ఇయర్కి ఎందుకంటే ఇయర్కి నేమ్ లేదు కాబట్టి. సో బట్ మంత్కి అయితే సో బోత్ విల్ గివ్. సి, సో ఇదేమో నెంబర్ ఇస్తే, ఇదేమో నేమ్ ఇస్తుంది. అర్థమవుతుందా డేట్ పార్ట్ అంటే అందరికీ గైస్? డేట్ పార్ట్కి డేట్ నేమ్కి డిఫరెన్స్ అర్థమైందా? సో దట్ ఈస్ ద డేట్ పార్ట్కి డేట్ నేమ్కి డిఫరెన్సెస్. అట్లనే ఇప్పుడు ఇయర్ డేట్ డిఫ్ ఉంది. డేట్ డిఫ్లో సపోజ్ మీరు పుట్టినరోజు ఇది అనుకుంటే, ఓకే, మీరు పుట్టినరోజు ఇది అనుకుంటే, ఈ కరెంట్ డేట్లో నుంచి మీరు డిఫరెన్సెస్ తీయాలి. అది ఇయర్స్లో కావాలా, మంత్స్లో కావాలా, డేస్లో కావాలా, సో వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్. ఓకే, సో అది ఇయర్స్లోనా, మంత్స్లోనా, ఈవెన్ మీకు డేస్లో కావాలంటే యూ కెన్ గో అండ్ దెన్ గివ్ డేస్లో యాజ్ వెల్. ఇక్కడ డేస్ అంటే మీకు డేస్లో కూడా కావాలి. ఓకే, డేస్. ఓకే, ఓకే, ఇయర్స్లో అయితే ఏంటి? ఇయర్స్లో అయితేనేమో 28 ఇయర్స్. ఇక్కడ మంత్స్లోనైతేనేమో 336 మంత్స్, డేస్లోనైతేనేమో 10,028 డేస్. అర్థమవుతుందా? ఇక్కడ మీకు స్టార్టింగ్ డేట్. ఓకే, సో టికెట్ ఓపెన్ చేసిన డేట్ ఏంటి,
టికెట్ క్లోజ్ చేసిన డేట్ ఏంటి. సో దాన్ని మీరు డేస్లలో కావాలా, మినిట్స్లలో కావాలా, అవర్స్లలో కావాలా. సపోజ్ ఇక్కడ నేను అవర్స్ ఇస్తాను. సో ఇట్ విల్ గివ్ అవర్స్ ఆల్సో. గైస్ సి దిస్ మెనీ అవర్స్ అనమాట 50. ఓకే, సెకండ్స్ అయితే ఈవెన్ యూ కెన్ రైట్ ఎ సెకండ్ ఆల్సో కానీ. సో ఇట్లా మీరు ఈవెన్ సెకండ్స్లో రైట్ చేసుకోవచ్చు. సో డేట్ డిఫ్ అనేది 2 డేట్స్ల మధ్యలో డిఫరెన్స్ ఇస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది మీకు సో ఇయర్స్లో కావాలా, మంత్స్లో కావాలా, మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసే ఇంటర్వెల్ని బట్టి సో ద డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ గైస్? ఓకే, అర్థమవుతుంది కదా అందరికీ? ఎనీ డిఫికల్టీస్ గైస్? ఓకే, సో ఇప్పుడు సో ఆన్స్ ఆఫ్ పర్సన్ ఎప్పుడు హైర్ అయ్యిండు. ఓకే, వాట్ యూనో ఇప్పుడు టర్మినేటెడ్ డేట్ ఉంది, అంటే వెళ్ళిపోయిన డేట్ ఉంది, అండ్ దెన్ హైర్ చేసుకున్న డేట్ ఉంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత అని అంటే సో యూ కెన్ డూ ద డేట్ ఇఫ్. లేదు పర్సన్ స్టిల్ ఇంకా ఈ డేట్ వరకు ఉన్నాడు అన్నా కూడా సో యూ కెన్ డూ ద డేట్ ఇఫ్. అవునా కదా? కరెంట్ డేట్ వరకు సో హౌ మచ్ ఎక్స్పీరియన్స్ ఈ హ్యాస్ అనేది చేయొచ్చా చేయలేదా? ఓకే, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఆర్ నో గైస్? హైయర్ డేట్ ఉంటుంది, హైయర్ డేట్ని బేస్ చేసుకొని కరెంట్ డేట్లో నుంచి మీరు డిఫరెన్స్ చేసుకుంటే సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్లలో కావాలంటే ఇయర్స్, మంత్స్ అంటే మంత్స్, అండ్ దెన్ డేస్ అంటే డేస్. సో ఇవన్నీ మీకు ఒకటే కాలంలో కావాలనుకుంటే డోంట్ రైట్ మల్టిపుల్ సెలెక్ట్స్. ఓకే, సో సెలెక్ట్స్ అనేవి రాయకండి, రిమూవ్ దిస్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ కెన్ రైట్ ఎ కామా. సో జస్ట్ మీకు ఇవన్నీ కూడా ఒకటే కాలంలో వస్తాయి. ఒకటే రోలో వస్తాయి సార్. సో ఈ విధంగా యూ కెన్ గో అండ్ దెన్ డూ దట్. సో నెక్స్ట్ డేట్ యాడ్ అంటే ఏంటి అంటే సో ఇప్పుడు ఇది మీ డేట్ అయితే అంటే ఇది కరెంట్ డేటు. ఈ కరెంట్ డేట్కి మీరు ఎన్ని యాడ్ చేయడం, ఎన్ని ఇయర్స్ యాడ్ చేయడం. ఇది ఇయర్ అయితే ఇయర్, మంత్ అయితే మంత్, డే అయితే డే, మినిట్స్ అయితే మినిట్స్, సెకండ్స్ అయితే సెకండ్స్. ఓకే, ఇది యాడ్ చేస్తుంది, ఇది యాడ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో నేను మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాను గైస్. నాకు ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఓకే, సో ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 1000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం ఎంప్లాయీస్. సో నేను ఏం రాయాలి క్వైరీ అంటే ఓకే, సో ఇది ఏం చేస్తాను జస్ట్ ఇక్కడ చెప్పేస్తాను, 5 ఇయర్స్ యాడ్ చేసేస్తుంది. సో మీరు -5 ఇయర్స్ అంటే -5 ఇయర్స్ని బ్యాక్ తీసేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు మైనస్ అయితే మైనస్, ప్లస్ అయితే ప్లస్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, దట్ డేట్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే, -5 ఇయర్స్కి తీసుకెళ్ళి. అయితే నేను ఇక్కడ క్వశ్చన్ ఏం చేస్తానంటే మీకు నాకు ఈరోజు బర్త్డే మీరు ఎప్పుడు క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినా ఈరోజు బర్త్డే అయ్యే వాళ్ళని ఫెచ్ చేయాలి ఆ ఎంప్లాయీ టేబుల్స్లో నుంచి. ఈరోజు బర్త్డే అని మీరు ఎట్లా స్పెసిఫై చేస్తారు? ఎస్, ఈరోజు బర్త్డే అని మీరు ఎలా వాళ్ళది ఈరోజు బర్త్డే అని అంటే ఎలా తెలుస్తుంది ఈరోజు బర్త్డే అని? ఎవ్రీ టైం క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఈరోజు బర్త్డే అనేది రావాలి. ఎలా? మంత్. ఓకే, ఎగ్జిస్టింగ్ డేట్లో ఉన్న మంత్ అనేది ఈ కరెంట్ మంత్కి ఈక్వల్ కావాలి. ఎగ్జిస్టింగ్ డేట్లో ఉన్న డే అనేది కరెంట్ డేట్కి ఈక్వల్ కావాలి. అవునా కదా? సో సపోజ్ సో దిస్ ఈజ్ యువర్ బర్త్డే అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ బర్త్డే, అవునా? సో దిస్ ఈజ్ మీకు ఇది బర్త్డే. ఈ బర్త్డేలో నేనేం చేస్తానంటే వేర్ క్లాస్లో ఇప్పుడు ఇది ఒక కాలంలో ఉంది అనుకుందాం, డిఓబి అనే కాలంలో ఉంది. సో టేబుల్ సమ్ XYZ టేబుల్. ఓకే, సమ్ టెస్ట్ టేబుల్లో ఉంది. సో ఇక్కడ నేనేం రాస్తానంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక మంత్ ఈక్వల్ టు ఓకే, దీన్ని ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ ఉంటాయి కదా, సో దీని మంత్. ఓకే, ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మంత్ ఈక్వల్ టు గెట్ డేట్లో ఉన్న మంత్కి ఈక్వల్ అయింది అనుకోండి. గెట్ డేట్ అంటే ఏంటి? ఈరోజు డేట్ టైం కదా, ఈరోజు డేట్ టైం. ఓకే, ఈ డేట్ టైంలో ఉన్న మంత్కి ఈక్వల్ అయితే అండ్ మంత్కి ఈక్వల్ అవ్వడంతోనే కాదు, మళ్ళీ అండ్ కండిషన్, 2 కండిషన్స్ మీట్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటి? అండ్ దెన్ డే ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ టు ఓకే డే ఆఫ్ గెట్ డేట్. Is everyone with me? So this is interview question also. Okay, అంటే ఇలాంటి will possible with the date functions. మీరు ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేయండి, అది ఎవరి
పుట్టినరోజు ఉంటుందో వాళ్ళ డేటాని ఫిట్ చేసుకొస్తుంది. ఓకే, సో యూ కెన్ నో క్రియేట్ నేమ్ హియర్. ఓకే, యూ కెన్ యాడ్ ఎ నేమ్ హియర్. అర్థమవుతుందా గైస్? ఈజ్ ఎవరీ వన్ విత్ మీ? సో ఎలా అనేది అర్థమైందా? సో ఎవ్రీ టైం మీరు ఆ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఎంప్లాయీ నేమ్ని, సో ఎవరిది బర్త్డే అయితే వాళ్ళది పిక్ చేసుకొస్తుంది, వాళ్ళ నేమ్ని పిక్ చేసుకొస్తుంది. ఓన్లీ 1 or 2 మెంబర్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అర్థమైందా కాలేదా? ఓకే, కాలేదు. సో నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ గైస్. సో ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది డేట్ ఫంక్షన్స్. ఓకే, డేట్ యాడ్ అంటే, సో డేట్ యాడ్ ఏదైనా కూడా సో మీరు యూ కెన్ గో అండ్ దెన్ సో యాడ్ ద డేట్స్. ఓకే, మీరు మంత్స్ యాడ్ చేస్తారా? మనం ఇందాక ఇయర్స్ చూసినాం డేట్ యాడ్లో. సో డేట్ యాడ్ డౌన్లోకి వెళ్ళిందా అది డేట్ యాడ్? సో లేదు. ఓకే, సో ఆ డేట్ యాడ్లో మనం ఇయర్ చూసినాం. ఈవెన్ యూ కెన్ గో విత్ ద మంత్స్. అది మైనస్, ఇంకా సబ్స్ట్రాక్ట్ చేయడానికి వేరే ఫంక్షన్ ఏం లేదు డేట్ యాడ్లో. సో యూ కెన్ గో విత్ ద, అది మంత్స్ అయితే -5 months, లేకపోతే ఈవెన్ మైనస్ డేస్, మైనస్ మినిట్స్, మైనస్ అవర్స్, మైనస్ సెకండ్స్, వాట్ ఎవర్ ద థింగ్స్. ఓకే, వాట్ ఎవర్ ద ఇంటర్వెల్స్. ఓకే, ఆల్ ఇంటర్వెల్స్ అనేది మీరు డేట్ యాడ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది డేట్ ఫంక్షన్స్ గైస్. ఓకే, నెక్స్ట్ మనకి జాయిన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో జాయిన్స్. సో దీస్ ఆర్ ద జాయిన్స్ రికార్డ్. ఓకే, జాయిన్స్. ఓకే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్. రైట్ అవుటర్ జాయిన్ అయితే సో ఇది. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ అయితే టోటల్ రికార్డ్స్, ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, దిస్ ఈజ్ ద జాయిన్స్ కాన్సెప్ట్. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు లెట్స్ క్రియేట్ ఏ టేబుల్ చేసి. ఓకే, ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా, అక్కడ ఉన్న డేటానే సో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా, అండ్ దెన్ సో డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకుంటున్నా. సో దాన్ని కూడా క్రియేట్ చేస్తున్నా. లెట్స్ గో విత్ ద న్యూ క్వైరీ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, సో వాట్ హ్యాపెండ్? ఏదో సంథింగ్ రాంగ్ అయింది. సో ఎంప్లాయీ టేబుల్ ఉన్నదా మనకు ఆల్రెడీ? సో ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉందంట. సో లెట్స్ డ్రాప్ దట్ ఎంప్లాయీ టేబుల్. డ్రాప్, లేకపోతే దీన్నే ఎంప్లాయీ టేబుల్ అని రాద్దాం. లేకపోతే ఓకే, డ్రాప్ చేద్దాం. డ్రాప్ టేబుల్ ఈఎంపీ. ఓకే, సో లెట్స్ డ్రాప్ దట్, ఎగ్జిక్యూట్ అండ్ దెన్ రిమూవ్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనకు ఎంప్లాయీ టేబుల్లో ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ అనేది ఇన్సర్ట్ చేసిన. దెన్ నాకు డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, సో డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఉంది. సో ఆ డిపార్ట్మెంట్ ఐడిని, డిపార్ట్మెంట్ నేమ్ని ఇన్సర్ట్ చేసిన. అయితే సింపుల్ జాయిన్ ఏంటంటే, సరే అది ఏ జాయిన్ అయినా కావచ్చు. ఫస్ట్ మీరు ఫ్రమ్, ఓకే, ఫస్ట్ టేబుల్ ఏదో మెయిన్ టేబుల్ ఏదో ఫ్రమ్కి ఇచ్చేసి, అది ఈఎంపీ టేబుల్ అయితే ఈఎంపీ టేబుల్కి ఇచ్చేసిన. ఓకే, ఈ టేబుల్తో మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారు. ఏది? డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేసుకో. జస్ట్ జాయిన్ అని రాయండి. ఏం జాయిన్ చేయాలనుకుంటున్నారు? డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మరి ఆన్ విచ్ బేసిస్ మీద అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడితోని, ఓకే, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపిటి ఐడితోని ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపిటి ఐడితోని చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీకు సింపుల్గా జస్ట్ జాయిన్ తర్వాత ఆన్ విచ్ కండిషన్, దిస్ ఇస్ ద సింటాక్స్ గైస్. ఓకే, మీరు సింపుల్, ఓకే, ఒక టేబుల్, మీరు ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్, సో ఫస్ట్ టేబుల్ ఏంటో ఫ్రమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ ఫస్ట్ టేబుల్, ఓకే, ఫస్ట్ టేబుల్ సో యాజ్ అని అలియాస్ నేమ్. ఓకే, ఈ టేబుల్ నేమ్ పెద్ద ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ క్రియేట్ అలియాస్ నేమ్ సమ్ ఏ అని, ఓకే, సో మీరు అది తర్వాత చెప్తున్నాం అలియాస్. ఓకే, తర్వాత జస్ట్ జాయిన్ సెకండ్ టేబుల్, ఓకే, ఆన్ అంటే సో జాయిన్స్ ఎప్పుడైనా కూడా ఒక కామన్ కాలం అనేది ఉండాలి. సో రెండిట్లలో ఒక సపోజ్ ఫస్ట్ టేబుల్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టేబుల్ డాట్ ఐడి, అంటే ఈ రెండింటిలో కామన్ కాలమ్ని బేస్ చేసుకోండి. దట్ ఇట్, దిస్ ఇస్ ద జాయిన్ బేస్. ఓకే, ఆ తర్వాత మీరు సెలెక్ట్లో ఏ కాలమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అంతే. సెలెక్ట్లో ఇక్కడ సెలెక్ట్లో మీకు ఏ కాలమ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఈ కాలమ్స్ మీరు స్టార్ అయితేనేమో రెండిట్లలో నుంచి టోటల్ కాలమ్స్, లేదు అని అంటే సో యూ కెన్ స్పెసిఫై, మీకు ఈ ఫస్ట్ టేబుల్లో నుంచి ఏ కాలమ్స్ కావాలి, సెకండ్ టేబుల్లో నుంచి ఏ కాలమ్స్ కావాలి, యూ కెన్ స్పెసిఫై. మీరు సెలెక్ట్ చేసుకున్న బట్టి
అవి వస్తాయి కాలమ్స్. అర్థమవుతుందా? జాయిన్ అనేది అది సరే, అది లెఫ్ట్ జాయినా రైట్ జాయినా అనేది మనం తర్వాత రాద్దాం. బట్ సింపుల్గా మీకు ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఏదైతే మెయిన్ టేబుల్ అనుకుంటున్నారో ఆ టేబుల్, సో తర్వాత సెకండ్ టేబుల్ దట్ ఈస్ యువర్ రైట్ టేబుల్. సో ఇక్కడ మీరు జాయిన్ అప్పుడు చేంజ్ చేసుకోండి. లెఫ్ట్ అయితే లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అయితే రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అయితే ఫుల్ అవుటర్ జాయిన్, గైస్. ఇన్నర్ అయితే ఇన్నర్ జాయిన్. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ? సింటాక్స్లో ఏమైనా క్వశ్చన్స్? వెరీ సింపుల్, వెరీ సింపుల్. కాన్సెప్ట్ ఈజ్ సేమ్. సింటాక్స్ రాయడంలో డిఫరెన్స్. ఓకే, సింటాక్స్ రాయడం ఇక్కడ డిఫికల్టీ ఏం లేదు. ఫస్ట్ టేబుల్కి మీరు ఫస్ట్ టేబుల్కి ఫ్రమ్ ఉంటుంది, సెకండ్ టేబుల్లో జాయిన్ ఉంటుంది. మీరు ఫస్ట్ టేబుల్ని సెకండ్ టేబుల్తో జాయిన్ చేస్తున్నారని అర్థం. సింపుల్ జాయిన్. తర్వాత మీరు లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, అవుటర్ అయితే అవుటర్, ఏదైతే ఇన్నర్ అయితే ఇన్నర్, ఏదైతే అది. వేసి అర్థమైందిగా? సింపుల్గా 2 టేబుల్స్ మధ్యలో జాయిన్ ఉండాలి అంతే. దట్ ఈస్ ద సింటాక్స్. వెరీ సింపుల్ సింటాక్స్. ఓకే, సో లెట్స్ డూ దట్. ఓకే, మనం అదే విధంగా చేద్దాం. సో ఇక్కడ నేను మనకి ఎంప్లాయ్ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్తోని జాయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి కాలమ్స్. ఓకే, సెలెక్ట్ ఐడి అండ్ దెన్ నేమ్. ఎందుకు అలియాస్ నేమ్ కావాలి అని అంటున్నాను అనుకోండి. ఇక్కడ సో యాజ్ ఈ అని పెడదాం. ఓకే, ఇది ఈ అంటే ఎంప్లాయ్ టేబుల్, యాజ్ ది అని. ఓకే, యాజ్ ది అంటే డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేమ్ ఇక్కడ మనం ఏదో చిన్నగా రాసినాం కాబట్టి పర్లేదు. కానీ రియల్ టైంలో టేబుల్ నేమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దానికి అలియాస్ నేమ్ పెట్టినాం అనుకుంటే సింపుల్గా ఈ పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ డి పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు సో ఇక్కడ ఈ డాట్ అన్నారు అనుకోండి, ఎంప్లాయీలోని ఉన్న ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న లిస్ట్ అంతా మీకు కనబడిపోతుంది. ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న లిస్ట్ అంతా మీకు కనపడిపోతుంది. శాలరీ, సో అట్లా మీరు ఈ డాట్ శాలరీ. ఒకవేళ రెండిట్లలో శాలరీ ఉంది అనుకుంటే, ఇప్పుడు రెండిట్లలో మనకు కామన్గా ఉన్నది ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి. సో ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. సో దీన్ని ఈ డిపార్ట్మెంట్ అంటే ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ అనేది, ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ ఐడి అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు మీ డి డాట్ అన్నాం అనుకోండి. ఓకే, సో కామా పెట్టలేదు కాబట్టి ఈచ్ కాలం, ఓకే, ఈచ్ సెలక్షన్లో ఈచ్ కాలం తర్వాత కామా అనేది ఉండాలి. సో ఇక్కడ మీరు డి డాట్ అన్నారు అనుకోండి, డి కాలం డి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న కాలమ్స్ లిస్ట్ ఏది ఉందో అది వస్తుంది. డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇది డి డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, డి లేకపోతే జస్ట్ డిపార్ట్మెంట్ ఐడి అని పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ దానికి ఈ డిపార్ట్మెంట్ ఐడి అంటే మీరు ఇది పెట్టకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు సపోజ్ సెలెక్ట్ స్టార్ పెట్టారు అనుకుందాం. లెట్ మీ కట్ దిస్. సో ఇఫ్ యూ గో విత్ ద స్టార్ అనుకోండి, ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్. ఎందుకు అని అంటే అంబిగ్యూయస్ కాలం అని చెప్పేసి వస్తుంది. అంబిగ్యూయస్ కాలం అంటే ఏంటి అంటే, ఈ 2 టేబుల్స్లలో ఒక కామన్ కాలం ఉంది, దానికి నేను ఏం నేమ్ పెట్టాలో నాకు అర్థమైతలేదు. సో నేను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో అర్థమైతలేదు అని చెప్తుంది అన్నట్టు దాని భాషలో మనకి. ఓకే, జస్ట్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిందా? ఓకే, డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, సో రెండిట్లలో డిపార్ట్మెంట్ ఐడిని సో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ కాలం రాలేదు ఎందుకని? సో దిస్ ఈజ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. అయితే చూడండి, D06 D07 అనేది మనకు రైట్ టేబుల్లో లేదు కాబట్టి, సో ఇక్కడ ఓన్లీ రైట్ టేబుల్ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనకు ఇక్కడ డయాగ్రామ్ ప్రకారంగా మనకి రైట్ టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, రైట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ కాకుండా సో రైట్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్. ఓకే, మ్యాచ్ కాకపోతే నల్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్. ఓకే, సరే, లెట్స్ గో హియర్. సో ఇక్కడ ఐడి, నేమ్ అండ్ దెన్ శాలరీ అండ్ దెన్ డిపార్ట్మెంట్ ఐడి. సారీ, ఇప్పుడు మనం స్టార్ పెట్టాం కాబట్టి అన్ని కాలమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అనేది దానికి అర్థమైతే చూద్దాం. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా అది అంబిగ్యూయస్ కాలం నేమ్ అని చెప్పేసి వస్తుంది. అది ఇప్పుడు నాకు ఏ డిపార్ట్మెంట్ ఐడి అంటున్నాం, ఇది ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడియా లేకపోతే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడియా అనేది. ఇప్పుడు మీరు ఒక డిపార్ట్మెంట్ ఐడి స్టార్ పెట్టినప్పుడు అది 2 డిపార్ట్మెంట్ ఐడీలో తీసుకొచ్చింది. కానీ నేను ఒక్కటే డిపార్ట్మెంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఐడి ఇచ్చినప్పుడు అది ఏ డిపార్ట్మెంట్ ఐడి అనేది చెప్పలేదు కాబట్టి, సో యూ కెన్ గివ్ అలియాస్ నేమ్. ఓకే, ఈ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి అని అర్థమవుతుంది. సో లేదంటే ఇప్పుడు మీరు ఇట్లనే ఎగ్జిక్యూట్ చేసిన అనుకోండి, ఖచ్చితంగా అది ఎర్రర్ ఇస్తుంది. సో లెట్స్ గో హియర్. సో మామూలుగానే ఎర్రర్ ఇస్తుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. అంబిగ్యూయస్ కాలం నేమ్ అని చెప్పేసి ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఐడి అనేది రెండిట్లలో ఉంది. నాకు ఏదో ఒకటి
స్పెసిఫై చేయి ఇది ఎక్కడిది అనేది. ఓకే, సో ఇది ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి అనేది నేను స్పెసిఫై చేస్తే సో అది ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి కింద తీసుకుంటుంది, అందుకనే అలియాస్ నేమ్స్. ఓకే, సో ఆ విధంగా మీరు యూ కెన్ గో అండ్ దెన్ డూ ద ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. అండ్ దెన్ మరి రైట్ అవుటర్ జాయిన్ అయితే జస్ట్ ఆర్ఐజిహెచ్టి రైట్ అవుటర్ జాయిన్ అనేది చూడాలి. సో ఇప్పుడు మనకు టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. సో ఇప్పుడు ఈసారి మనం ఏం చేద్దామంటే రైట్ టేబుల్ కాబట్టి డి టేబుల్, ఓకే, డి డాట్ డిపార్ట్మెంట్ ఐడికి వెళ్దాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్. సో లెట్స్ మీ గో హియర్ దెన్ ఎగ్జిక్యూట్. జస్ట్ సింపుల్గా నేను ఏం చేస్తాను, సింటాక్స్ని చేంజ్ చేస్తున్నా. సో మనకి ఇంతకుముందు పవర్ బిఐలో మనము మర్జ్ క్వైరీస్ చేసినప్పుడు ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో సో అవే రిజల్ట్స్ వస్తాయి. టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, మ్యాచ్ కాకపోతే నల్స్. ఈవెన్ మీరు కాల్స్ ఉంటే డాటాని వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో ఇది అలానే మ్యాచ్ చేస్తుందా లేదా, D06, D07, D04, D05 అనేది మనకు సో మనకు మన ఎంప్లాయ్ టేబుల్లో లేవు. సో అది మనకు ఇక్కడ ఇట్ సైడ్ నల్ వచ్చినాయి అనమాట, అంతే సింపుల్. ఓకే, సో అట్లనే ఇఫ్ యూ కెన్ రైట్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే మనకు D03 వరకు సో బోత్ ద టేబుల్స్లో మనకు రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనకి సో యూ కెన్ గో అండ్ దెన్ యూజ్ దట్. సో ఈవెన్ కాల్స్ ఉంటే ఇది యాజ్ డి డిపార్ట్మెంట్ ఐడి, డి డిపార్ట్మెంట్ ఐడి అనేది పెడదాం. సో నెక్స్ట్ ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి అనేది పెడదాం. సో మీరు ఇక్కడ యాజ్ అని పెట్టకుండా పర్లేదు, సో ఎందుకంటే ఆడ డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి పెట్టినాము. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్నర్ జాయిన్ అవుతాం. సో లెట్స్ గో హియర్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్. ఇది డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఐడి, ఇది ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి. సో ఈ విధంగా మనకు సో డిపార్ట్మెంట్. సో మీరు ఇంకా జస్ట్ ఇక్కడ సింపుల్గా జాయిన్ చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. కాకపోతే మీకు ఇక్కడ మీకు డిఫికల్టీ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ రెండింటిని జాయిన్ చేయడం అమ్మో పెద్ద కష్టమేమో అనుకుంటారు. సింపుల్ ఏం లేదు, ఇక్కడ మీరు జాయిన్ వేసుకున్నారంటే తర్వాత ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ ఆన్ కామన్ కాలం బేసిస్. ఓకే, ఇది ఈక్వల్ టు ఇది అయింది అని అంటే సరిపోతుంది. సో రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం. ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ? సో కావాల్సింటే ఇంకా మీరు ఈవెన్ యూ కెన్ అప్లై కండిషన్. ఓకే, వేర్ కండిషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వేర్ salary greater than something. Okay, salary greater than 5,000. సో యూ కెన్ అప్లై కండిషన్ కూడా. ఇన్నర్ జాయిన్ అప్లై చేసిన తర్వాత నాకు salary greater than 5,000 ఉన్నాయి కావాలి అనుకుంటే యూ కెన్ అప్లై దట్. అర్థమవుతుందా? ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ? సో జాయిన్స్ అర్థమైందా? జాయిన్ కాన్సెప్ట్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఈవెన్ ఫుల్ జాయిన్. ఓకే, ఫుల్ జాయిన్ చేయలేదు కదా మనం. సో యూ కెన్ గో అండ్ దెన్ డూ ద ఫుల్ జాయిన్. So you can go and then do the full join. So let's execute that. See, full join చేస్తే మనకు D06, D07 అనేది సో మనం డిపార్ట్మెంట్ ఐడిని ముందుగా రాసుకున్నాం. సో దీన్ని ఇంటి తీసుకొస్తే మీకు కన్ఫ్యూజన్ లేకుండా పోతుంది. ఓకే, కాలం ఆర్డర్. సో విల్ చేంజ్ ద కాలం ఆర్డర్ సో దట్ సో రైట్ టేబుల్లో ఉంటాయి, లెఫ్ట్ టేబుల్లో ఉంటాయి. సో ఇక్కడ వరకు ఒక టేబుల్ కాలమ్స్, తర్వాత ఇక్కడ వరకు ఇంకొక టేబుల్ కాలమ్స్. So let's execute this now. So మనకు టోటల్ రికార్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, సో టోటల్ రికార్డ్ ఫ్రమ్ రైట్ టేబుల్. సో ఈ లెఫ్ట్ టేబుల్లో ఉన్న D06, D07 అనేది రైట్ టేబుల్లో మ్యాచ్ కాలేదు కాబట్టి నల్. D04, D05 అనేది దీంట్లో మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ నల్స్. ఓకే, సో ఈ విధంగా యూ కెన్ గో అండ్ దెన్ డూ ద ఫుల్ జాయిన్స్. ఓకే, అది అప్పుడు మనకి లెఫ్ట్ టేబుల్లో లేని రికార్డ్స్ ఏంటి, రైట్ టేబుల్లో లేని రికార్డ్స్ ఏంటి అని అంటే అప్పుడు మనకు వేర్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఏది నల్ వచ్చింది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఏది నల్ వచ్చింది, రెండు నల్ వచ్చినాయి, ఇది నల్ వచ్చినాయి అంటే రెండు టేబుల్స్లలో ఇక్కడ లేని రికార్డ్స్ అంటే రెండు టేబుల్స్లలో ఏవైతే కామన్గా లేవో ఆ రికార్డ్స్ని తీసుకురావాలి. సపోజ్ ఇప్పుడు మీరు లెఫ్ట్ యాంటీ రైట్ యాంటీని ఇక్కడ ఎట్లా అచీవ్ చేయొచ్చు అని అంటే సో నాకు దీంట్లో నల్ వచ్చింది అని అంటే నాకు రైట్ యాంటీ అని అర్థం, అంటే ఓన్లీ రైట్ టేబుల్లో ఉంది అని అర్థం. ఇక్కడ నల్ వచ్చింది అని అంటే సారీ ఇది లెఫ్ట్ యాంటీ అన్నట్టు, ఇది రైట్ యాంటీ అన్నట్టు. సపోజ్ ఇక్కడ నేను వేర్
డి డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ నల్ అనేది పెట్టిన అనుకోండి, ఈజ్ నల్. అప్పుడు మనకేమొస్తుంది అంటే ఇక్కడ నల్ ఏది ఉందో ఆ రికార్డ్స్ వస్తాయి, అంటే మనకు అవి లెఫ్ట్ టేబుల్లో ఉంటాయి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. ఓకే, సో మనకు ఒకవేళ రైట్ హ్యాండ్ కావాలంటే సో దీంట్లో ఉన్న ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ ఐడి నల్, అది రైట్ హ్యాండ్. అంటే దీంట్లో నల్ ఉంటే దాంట్లో మనకు వాల్యూస్ ఉంటాయి కదా. ఓకే, సో జస్ట్ ఆ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది జాయింట్స్. నెక్స్ట్ మనకి వ్యూస్, ఇండెక్సెస్ అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్ గైస్. ఓకే, ఇండెక్స్ అంటే ఇప్పుడు మనకి ఇండెక్స్ అంటే సింపుల్, మనకి క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేటివి ఉంటాయి. బట్ వాట్ ఈజ్ ఇండెక్స్? జనరల్గా ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే, బుక్లో మామూలుగా ఇండెక్స్ ఎందుకు ఉంటుంది అంటే, సో మనం ఈజీగా మన ఆ పేజ్ అడ్రస్కి తొందరగా వెళ్ళడానికి మనకు బుక్లో ఇండెక్స్ అనేది ఉంటుంది. సేమ్ వే ఇప్పుడు ఇక్కడ మనకు రికార్డ్స్ అనేటి కొన్ని వేల రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఆ రికార్డ్స్ అనేటి ఫాస్ట్గా వెళ్ళాలి, ఆ రికార్డ్కి ఫాస్ట్గా వెళ్ళాలి అని అంటే మనకు ఇండెక్స్ అనేది ఉంటుంది. ఈ ఇండెక్స్కి ఇంటర్నల్గా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది, బైనరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ దట్ బైనరీ స్ట్రక్చర్? ఓకే, సో హౌ వీ కెన్ యూజ్ దట్ బైనరీ స్ట్రక్చర్ అండ్ దెన్ సో వాట్ ఈస్ ద వ్యూ అనేది సో మనకు మండే క్లాస్తో మీకు వ్యూస్ అండ్ దెన్ దిస్ సో ఇండెక్సెస్ అనేవి చెప్పుకుందాం. సో మీకు ఆడి కవర్ అవుతుంది. సో వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, స్టోర్డ్ ప్రొసీజర్, ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, మీకు ఇక్కడి వరకు ఏంటంటే యాజ్ ఎ పవర్ బిఐ డెవలపర్గా మీకు ఈ క్వైరీస్ రాసేటి జాయింట్స్, వ్యూస్ వరకు ఒక నాలెడ్జ్ ఉంది అని అంటే దట్స్ ఫైన్. బట్ ఇంకా నెక్స్ట్ స్టోర్డ్ ప్రొసీజర్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ట్రిగ్గర్స్, సబ్ క్వైరీస్, సిటిఈ అంటే ఏంటి, అవన్నీ కూడా మీకు ఫర్దర్గా నా ప్లేలిస్ట్లో మీరు ఒకవేళ అది ఇక్కడ కవర్ కాకపోతే వాటిని ఇఫ్ యూ వాంట్ స్టిల్ దాట్, ఓకే, మీరు నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాట్ ఈస్ సిటీ, టెంపరీ టేబుల్స్ ఏంటి, అవన్నీ టీఎస్కే అంటారు, అంటే ప్రోగ్రామింగ్ అనమాట. ఇండెక్స్ ఇంటర్నల్గా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, దీన్ని బీట్రీ స్ట్రక్చర్ అంటారు. ఓకే, సో బీట్రీ స్ట్రక్చర్ అంటారు. మామూలుగా వితౌట్ ఇండెక్స్ ఇఫ్ యూ వాంట్ సర్చ్, ఓకే, మీరు ఒకవేళ ఒక 15 సెర్చ్ చేయాలంటే, ఓకే, 15 సెర్చ్ చేయాలంటే దిస్ ఈజ్, సో లెట్ మీ గో హియర్ అండ్ దెన్ సో ఇంక్రీజ్ ద, okay, so something, okay, 1 and then 2 and then 3, okay, 4 సో అండ్ సో అని చెప్పేసి ఇక్కడ మనకి 50 వరకు సెర్చ్ చేయాలనుకోండి. ఓకే, 50 వరకు సెర్చ్ చేయాలనుకోండి, ఏం చేస్తాం మనం? సో ఇట్లా సీక్వెన్స్కి వెళ్తుంది. ఓకే, సో 1 2 3 4 5 అలా సీక్వెన్స్కి వెళ్ళిపోతాం. అప్పుడు అంటే 50 సెర్చెస్ తర్వాత యూ విల్ ఫైండ్ ద 50. ఓకే, బట్ వెన్ వీ హ్యావ్, ఓకే, వితౌట్ ఇండెక్స్ అయితే ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ వెన్ వీ హ్యావ్ అ ఇండెక్స్ అనుకోండి, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అన్నట్టు. ఓకే, వీటిని రూట్ నోడ్స్ అంటారు, వీటిని లీఫ్ నోడ్స్ అంటారు, వీటిని నోడ్స్, లీఫ్ నోడ్స్, రూట్ నోడ్స్. ఓకే, సో ఇలా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం 15 సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ అది 50లో 2 పార్ట్స్ చేసుకుంటుంది. 50లో 2 పార్ట్స్ చేసుకొని ఈ పార్ట్ని చెక్ చేసుకుంటుంది. సో ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉందా, సో ఇది గ్రేటర్ దెన్ కాదు ఆర్ ఈక్వల్ టు కాదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 చెక్ చేసుకుంటాం. ఈక్వల్ టు అయింది కాబట్టి సో ఈ పార్ట్కి వస్తుంది. మళ్ళీ ఈ పార్ట్ మళ్ళీ డివైడ్ అయిపోతుంది. ఈ 50లో ఇప్పుడు వచ్చిన పార్ట్, ఓకే, సో అగైన్ 2 పార్ట్ కింద డివైడ్ అవుతుంది. డివైడ్ చేసుకొని ఏం చేస్తుంది, మళ్ళీ దీన్ని చెక్ చేస్తుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సో చేసుకుంటే ఇక్కడ ఇది ఈక్వల్ టు కాలేదు, కానీ ఇక్కడ అయింది. ఇక్కడ అయిన తర్వాత సో ఈ 40 నుంచి లెట్స్ మూవ్ డౌన్ 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 అనమాట. అర్థమైందా? సో ఇట్లా డౌన్ మూవ్ చేసి 10 సర్చెస్, అంటే 50 సర్చెస్ ఎక్కడ, ఈవెన్ సింగిల్ 10 సర్చెస్లో మనం ఫైండ్ అవుట్ చేయడం, 15 ఫైండ్ అవుట్ చేయడం ఎలా, దీన్నే బీట్రీ స్ట్రక్చర్ అంటారు. ఓకే, ఎప్పుడైతే మనకి ఇండెక్స్ ఉంటుందో, ఇండెక్స్ ఉన్నప్పుడు అది బీట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది. బీట్రీ స్ట్రక్చరు అది డివైడ్ చేసుకొని సో ఇట్ విల్ మూవ్ వెరీ ఫాస్ట్లీ. అంటే ఎప్పుడు మనం ఇండెక్సెస్కి వెళ్తే బెటర్. ఓకే, ఇండెక్సెస్కి మళ్ళీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడు ఇండెక్స్కి వెళ్తే బెటర్ అంటే, సో మనము ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి, సో సెలక్షన్ పర్పస్, ఓకే, మీకు సెలక్షన్ పర్పస్లో అయితే యూ కెన్ గో టు ద ఇండెక్స్. అర్థమవుతుందా? మీరు డేటాని సెలెక్ట్ చేయాలనుకుంటే డేటాని
ఫాస్ట్గా సెలెక్ట్ చేయాలనుకుంటే, మీరు ఫైండ్ అవుట్ చేసే రికార్డు ఫాస్ట్గా ఫైండ్ అవుట్ అవ్వాలనుకుంటే, సో యూ కెన్ క్రియేట్ ఏ ఇండెక్స్ అండ్ టేబుల్ సో దట్ ఇట్ విల్ ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. కానీ మీరు ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇదేం చేస్తుంది అంటే డాటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు అసలు ఇండెక్స్ ఏం చేస్తా అంటే ఫిజికల్గా డాటాని ఆర్డర్ చేస్తుంది. సో సపోజ్ ఇప్పుడు ఇఫ్ యూ క్రియేట్ సమ్ టేబుల్ అనుకోండి, ఓకే, క్రియేట్ టేబుల్ సమ్ యూనో, సో టెస్ట్ 1 2 3 టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేసేటప్పుడు నేను ఇంటెన్షనల్గా నేను నెంబర్స్, ఓకే, ఐడి నెంబర్స్ అనేవి నేను ఆర్డర్లో పెట్టాను. ఇంటీజర్, ఓకే, సో జస్ట్ ఓన్లీ 1 కాలంతో పెడదాం. ఓకే, సో లెట్స్ ఇన్సర్ట్ డాటా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఓకే, టెస్ట్ 1 2 3 దెన్ వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ నేను 2 ఇస్తాను. ఓకే, సో దట్ ఈస్ 1 వాల్యూ. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఏమి ఇస్తానంటే 1 ఇస్తాను. ఓకే, సో ఆ నెక్స్ట్ ఇదో 4 ఇస్తాను, ఇక్కడ 4 ఇస్తాను, అండ్ దెన్ ఇక్కడ 3 ఇస్తాను. సో ఇప్పుడు మనం ఎలా ఇన్సర్ట్, ఓకే, వితౌట్ ఇండెక్స్ దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ ఇండెక్స్, ఇండెక్స్ అనేది లేదు. సో దెర్ ఇస్ నో ఇండెక్స్, సో వీ హ్యావెంట్ క్రియేటెడ్ ఎనీ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ క్రియేట్ చేయకుండానే, సో ఇఫ్ యూ ఇన్సర్ట్ ద డాటా, ఓకే, మనం ఇలా డాటాని ఇన్సర్ట్ చేస్తే, సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయండి. సో మీరు ఎట్లయితే ఇన్సర్ట్ చేసారో ఇక్కడ 2 1 4 3 ఎలా అయితే చెప్పారో దెర్ ఇస్ నో ఆర్డర్ అనేది లేదు, అవునా కదా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంట్రోల్ వి, అదే ఆర్డర్లో వచ్చిందా లేదా? సో మనకు ప్రైమరీ కీ అనేది బై డిఫాల్ట్గా క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తా అని చెప్పినాం కదా. అంటే మనం ప్రైమరీ కీ పెడితే ఆటోమేటిక్గా డాటా అనేది ఆర్డర్ అయిపోతాయి కాల్స్ ఉంటే. సో లెట్స్ డ్రాప్ దిస్ అండ్ దెన్ యూజ్ సేమ్ కోడ్. ఓకే, డ్రాప్ టేబుల్ నేమ్, ఓకే, దట్ ఈస్ టెస్ట్ 1 2 3, టెస్ట్ 1 2 3 టేబుల్ని డ్రాప్ చేద్దాం. ఓకే, సో లెట్స్ డ్రాప్ దట్ and then create again one more time and then insert and then select. ఓకే, సెలెక్ట్ తర్వాత చేద్దాం, సరే ఫర్ ఇన్సర్ట్ చేద్దాం, క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేద్దాం అండ్ దెన్ సో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈసారి ఆటోమేటిక్గా సో ప్రైమరీకి పెట్టలేదు, సారీ గైస్. ఓకే, మీకు ప్రైమరీకి పెట్టకుండా సో జస్ట్ ప్రైమరీకి యాడ్ చేద్దాం ఈసారి. ఓకే, ప్రైమరీకి అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ప్రైమరీకి అనేది ఆటోమేటిక్గా మనకి క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. మీకు చెప్పిన కదా ఆల్రెడీ ప్రైమరీకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి ఎక్స్ప్లెయిన్. ఓకే, సో జస్ట్ ప్రైమరీ కీ అని పెట్టిన. సో ఇప్పుడు ప్రైమరీ కీ పెట్టగానే ఫిజికల్ ఆర్డర్ ఆఫ్ ద డేటా అనేది చేస్తుంది. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దెన్ ఎగ్జిక్యూట్. సి ఆటోమేటిక్గా 1 2 3 4 5. సో మీరు డేటా అనేది ఇంతకుముందు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అని అంటే డాటాని సార్ట్ చేస్తుంది. ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ గైస్? అయితే సార్ట్ చేస్తుంది. సార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు డాటా ఇన్సర్ట్ చేసేటప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక రికార్డు ఇక్కడ 4 5 లేదనుకోండి. సో మీకు 100 రికార్డ్స్ ఉన్నాయి, సమ్ 15th రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నారు. ఓకే, 15th రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఇదంతా సార్ట్ చేసుకొని ఆ 15th రికార్డ్ పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టాలి. అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు డాటాని సార్ట్ చేసి అదంతా ఒక ప్రాసెస్ చేస్తుంది, అవునా కదా? సో నువ్వు రా, నువ్వు వెనుక పో, నువ్వు హైట్ చెక్ చేసుకున్నావు. సపోజ్ హైట్ ప్రకారంగా మనం నిలబెడతాం అనుకోండి. ఓకే, నీది హైట్, ఓకే, సో ఒకవేళ ఆ హైట్ వీనికి సెట్ కానాడు వచ్చింది అనుకోండి, నువ్వు పక్కకి ఉండు, నువ్వు పక్కకు ఉండు, నువ్వు వింటా. సో ఇట్లా స్టార్ట్ చేయడం ఒక ప్రాసెసా కాదా? గైస్, ఈజ్ ఎవ్రీవన్ విత్ మీ? సో నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అనేది అర్థమవుతుందా? సో అంటే ఇండెక్స్ మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇండెక్స్ ఉందనుకోండి, పర్ఫార్మెన్స్ విల్ బి స్లో. అర్థమవుతుందా? సపోజ్ సరే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, ఈజీగా అర్థం అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు మీరు ఒక రూమ్ ఖాళీ చేసిరు అనుకుందాం. ఓకే, రూమ్ ఖాళీ చేసి ఓకే మూవర్స్ అండ్ ప్యాకర్స్ని బుక్ చేసుకొని ఒక రూమ్ ఖాళీ చేసిరు. ఆ రూమ్ని మళ్ళీ వేరే కాడ ఎక్కడో రూమ్ తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ని జస్ట్ డంప్ చేసి వెళ్ళిపోమంటేనో వానికి ఎక్కువ టైం కాదు, జస్ట్ వాడు డంప్ చేసేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఎక్కడో కాడ హాల్లో అన్ని సామాన్స్ పెట్టేసి వెళ్ళిపోతాడు. లేదు, నాకు కిచెన్ సామాన్ కిచెన్లకు కావాలి, బెడ్రూమ్ సామాన్ బెడ్రూమ్లకు కావాలి, చిల్డ్రన్స్ సామాన్ చిల్డ్రన్స్కి కావాలి, ఇవన్నీ అంటే సో ఇండెక్స్ క్రియేట్ చేయడం అన్నట్టు. ఇండెక్స్ అంటే ఏం చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడ స్టార్ట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? సో అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇట్ విల్
లాకింగ్ ద రిసోర్స్ ఆర్ నాట్ గైస్. ఓకే, రిసోర్స్ని మనం బ్లాక్ చేస్తున్నామా చేయట్లేమా? రిసోర్స్ని మనం బ్లాక్ చేస్తున్నాం అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు రియల్ టైమ్ సినారియోస్ కనుక వెళ్తే ఎక్కడైనా స్టోర్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా ఇండెక్సెస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వాటిని డ్రాప్ చేసి దెన్ దే విల్ ఇన్సర్ట్ ద డేటా, దెన్ ఆఫ్టర్ దే విల్ రీక్రియేట్ ద ఇండెక్సెస్. అర్థమవుతుందా? డ్రాప్ చేస్తారు, డాటాని డంప్ చేస్తారు, ఆ తర్వాత రీక్రియేట్ చేస్తారు. అంటే రిసోర్స్ని బ్లాక్ చేయకుండా. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ నుంచి డాటాని పుల్ చేసుకొస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మీరు ఇన్సర్ట్ పెట్టారు అనుకోండి ఫస్ట్, అంటే మీరు ఆ వెబ్సైట్ని ఆ సోర్స్ డాటాని బ్లాక్ చేస్తున్నట్టు, అంటే ఆ సోర్స్ని ఆ వెబ్సైట్ని బ్లాక్ చేస్తున్నట్టు, అంటే బ్లాక్ చేయొద్దు కదా మనం. ఓకే, సో అందుకోసం మనకు ఏవైనా ఇండెక్సెస్ ఉంటే ఫస్ట్ విల్ డ్రాప్, అండ్ ఈవెన్ అప్డేట్ కూడా స్లో అవుతుంది, ఇన్సర్ట్ అప్డేట్ స్లో అవుతుంది. ఓకే, బట్ సెలక్షన్ పర్పస్లో ఇండెక్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది. మనకి ఇండెక్సెస్ మెయిన్లీ 2 టైప్స్ ఇండెక్సెస్ ఉంటాయి. ఒకటి క్లస్టర్ ఇండెక్స్, ఇంకొకటి నాన్ క్లస్టర్ ఇండెక్స్. ఓకే గైస్, సో క్లస్టర్ ఇండెక్స్ అండ్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది చూపెట్టినాం. సో అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సో వాట్ ఈస్ క్లస్టర్ ఇండెక్స్, వాట్ ఈస్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, క్లస్టర్ ఇండెక్స్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఎట్లా క్రియేట్ అవుతుందని మీకు చెప్పిన. ఎప్పుడు యూనిట్కి క్రియేట్ చేసినప్పుడు నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది, సో మామూలుగా ప్రైమరీకి క్రియేట్ చేసినప్పుడు క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతుందని చెప్పిన. అయితే క్లస్టర్ ఇండెక్స్కి నాన్ క్లస్టర్ ఇండెక్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా, సో దట్ యూ విల్ నాట్ ఫర్గెట్ అబౌట్ దట్. క్లస్టర్ ఇండెక్స్ ఎట్లా అంటే టెక్స్ట్ బుక్స్లోని ఇండెక్స్ లాగా, సారీ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఏంటి అని అంటే టెక్స్ట్ బుక్స్లోని ఇండెక్స్ లాగా. అంటే ఇండెక్స్ ఒక కార్డు ఉంటుంది, దాని డాటా ఒక కార్డు ఉంటుంది. సో అంటే ఇండెక్స్కి మీరు సపరేట్ స్పేస్ అనేది కావాలి, అండ్ దెన్ డాటాకి సపరేట్ స్పేస్ అనేది కావాలి. ఇంకొకటి ఏంటి అని అంటే సో పర్ పేజ్కి మీరు అప్ టు ఎన్ని ఎన్ని నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. 999 నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసుకో, కానీ పర్ టేబుల్కి వచ్చేసి వీ కెన్ క్రియేట్ ఓన్లీ 1 క్లస్టర్ ఇండెక్స్ అనమాట. 1 క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్సెస్ అన్ని క్రియేట్ చేయొచ్చు. అయితే సో ఇప్పుడు మీకు క్లస్టర్ ఇండెక్స్ ఎగ్జాంపుల్ చెప్పనా. ఇప్పుడు టెలిఫోనిక్ డైరెక్టరీ ఉంది. టెలిఫోనిక్ డైరెక్టరీలో మీరు సెర్చ్ చేసేటప్పుడు ఎలా సెర్చ్ చేస్తారు? ఓకే, ఆల్ఫాబెటికల్గా వెళ్తారు. ఓకే, ఈ ఆల్ఫాబెట్ కాదంటే అంటే ఇండెక్స్ డాటా ఈజ్ ఇన్ వన్ ప్లేస్. ఇండెక్స్ అండ్ డాటా ఇన్ వన్ ప్లేస్. గైస్, ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ గెట్టింగా? సో ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా రీచ్ అవుతుందా లేదా? సో ఇండెక్స్ డాటా అనేది ఒకే కార్డు ఉంటుంది, సో విల్ నాట్ హ్యావ్ ఎ సపరేట్ స్పేస్. We are not going to do any creation. Okay, that is the main difference. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే క్లస్టర్ ఇండెక్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకు స్లోగా ఉంటుంది అని అంటే ఇండెక్స్ ఒక కార్డు ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసుకొని దాని రో నెంబర్ తీసుకొని యు ఆర్ గోయింగ్ టు సెర్చ్ సమ్వేర్ కాబట్టి సో నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది స్లోగా ఉంటుంది, అండ్ దెన్ క్లస్టర్ ఇండెక్స్, అండ్ ఆల్సో నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది మోర్ స్పేస్ తీసుకుంటుంది. బట్ క్లస్టర్ ఇండెక్స్కి మనం సపరేట్గా ఏం క్రియేట్ చేయట్లేం కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్ ఎనీ స్పేస్. అర్థమవుతుందా? సో దోస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. సో దోస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ మనకి. ఈవెన్ సో ఇఫ్ యూ గో విత్ ద మైండ్ స్పేస్ మైండ్ మ్యాప్లోకి వెళ్తే, సో ఈ సీక్వెల్ సర్వర్ టాపిక్స్లో దానికి వెళ్తే ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సో మీకు డిఫరెన్సెస్ అర్థమవుతుంది. సో ఈవెన్ ఆ ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటి అవన్నీ కూడా. సో దిస్ ఈస్ ద ఇండెక్స్ యాక్చువల్గా. సో ఇండెక్స్, హౌ టు క్రియేట్ ఎ ఇండెక్స్ అంటే సో ఈవెన్ యూ కెన్ గో అండ్ క్రియేట్ ఇండెక్స్ నేమ్. సో ఏదైతే కాలం అనుకుంటారో ఆ కాలం మీద మనం యూ కెన్ క్రియేట్. ఓకే, మనకి టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ వచ్చేసి క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే సో మీరు డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే పర్ టేబుల్కి ఓన్లీ 1 క్లస్టర్ ఇండెక్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫాస్టర్గా ఉంటుంది, డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్. ప్రైమరీకి ఆటోమేటికలీ క్రియేట్ ద క్లస్టర్ ఇండెక్స్. బట్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ చూసినట్లయితే సో మోర్ దెన్ 1 నాన్ క్లస్టర్ ఇండెక్స్ పర్ టేబుల్ అప్ టు మ్యాక్సిమం 990. అండ్ కంపేర్ టు క్లస్టర్ ఇండెక్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది స్లో ఉంటుంది, మోర్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది, అండ్ దెన్ యూనిక్కి ఆటోమేటికల్లీ క్రియేట్ ద నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది మనం చూసినాం. అండ్ ఆల్సో వెదర్ వీ హ్యావ్ అ ఇండెక్స్ ఆర్ నాట్ అనేది మనం ఆల్రెడీ హెల్ప్ ఇండెక్స్తోని మనం ఎప్పుడైతే ప్రైమరీకి క్రియేట్ చేసినామో సో ఆ టైంలో మనం చూసినాం. అండ్ దెన్ డ్రాప్ ఇండెక్స్ టేబుల్ ఇండెక్స్ నేమ్. ఓకే, సో ఆ విధంగా మనం డ్రాప్ చేయొచ్చు. మరి వాట్ ఈస్ ద టేబుల్ స్కాన్? టేబుల్ స్కాన్ అంటే ఏంటి, ఇండెక్స్ స్కాన్ అంటే ఏంటి, ఇండెక్స్ కీ అంటే ఏంటి? ఓకే, సో ఎంటైర్ టేబుల్ విల్ బి స్కాన్డ్ ఫెచ్చింగ్ ద రిజల్ట్స్. ఓకే, సో ఇందాక నేను
ఆ సీక్వెన్స్లో వెళ్ళేది చెప్పినా కదా. సో ఇందాక ఎక్సెల్లో ఇలా సీక్వెన్స్కి వెళ్ళేది చెప్పినా కదా, దాన్ని టేబుల్ స్కాన్ అంటారు. సో లెట్స్ గో హియర్. So if you select this, okay, if you go with the actual execution plan, so this one, okay, sorry. ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇక్కడ మనకి ఇండెక్స్ ఉంది కాబట్టి, అంటే ఈ టేబుల్ మీద ఇండెక్స్ ఉంది కాబట్టి ఇదేమంటుంది, ఇండెక్స్ స్కాన్ అని వస్తుంది. ఓకే, సో మీకు కనబడుతుందా, ఇది క్లస్టర్ ఇండెక్స్ స్కాన్ అని వస్తుంది. ఓకే, అంటే ఇండెక్స్ ఉంది అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అర్థం. ఒకవేళ ఇఫ్ యూ క్రియేట్ వన్ టేబుల్, ఓకే, సో దట్ ఈస్ వితౌట్ ఇండెక్స్, ఓకే, టేబుల్, సో టెస్ట్ 1 2 3 4 అనుకొని ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. దాని మీద కూడా ఐడి అనేది పెడదాం. దీని మీద సో ఇఫ్ యూ డూ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనుకోండి, సో జస్ట్ ఇంట్ అనేది పెడదాం. సో లెట్స్ సో విల్ గో విత్ ద ఇన్సర్ట్ స్క్రిప్ట్. ఓకే, 1 to 4. ఓకే, సో దీంట్లో ఇప్పుడు నేను ఆర్డర్ ఇట్లా ఏం పెట్టాను, సింపుల్గా సో లెట్ మీ ఇన్సర్ట్ 2 records and then select that with the execution plan. This is will give 1 and then this will give 2 and then execute. Okay, insert. So now if you see, this is the table scan, guys. Okay, this is the table scan. అర్థమవుతుందా? సో మనకి ఇండెక్స్ ఇట్లా లేకుండా ఉంటే దీన్ని మనం సో ఇన్సర్ట్ చేసినాం కాబట్టి అది టేబుల్ ఇన్సర్ట్ అని అంటుంది. సో ఇఫ్ యూ సెలెక్ట్ చేసినట్లయితే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఈస్ అంటే సీక్వెన్స్కి వెళ్ళేదాన్ని టేబుల్ స్కాన్ అంటాం. ఓకే, సో ఇలా సీక్వెన్స్కి వెళ్ళేదాన్ని టేబుల్ స్కాన్ అంటాం. అదే మనం ఇండెక్స్తో వెళ్తే ఇండెక్స్ స్కాన్. మరి ఇండెక్స్ సీక్ ఏంటి? ఇండెక్స్ స్కాన్ అర్థమైంది, సో టేబుల్ స్కాన్ అర్థమైపోయింది, ఇండెక్స్ స్కాన్ అర్థమైంది. అందరికి అర్థమైంది కదా ఇండెక్స్ స్కాన్ అంటే. సో ఇండెక్స్ స్కాన్ అంటే ఇట్లా బైనరీ ట్రీ స్ట్రక్చర్ వస్తుంది, ఈ బైనరీ ట్రీ స్ట్రక్చర్ వస్తుంది. సో ఈ బైనరీ ట్రీ స్ట్రక్చర్ మాదిరిగా ఇది స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, స్కాన్ దాన్ని ఇండెక్స్ స్కాన్ అంటాం. అంటే ఇండెక్స్ స్కాన్ ఉన్నది అని అంటే ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అర్థం. ఓకే, బట్ టేబుల్ స్కాన్ ఉంది అని అంటే అది స్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అర్థం. మరి ఇండెక్స్ సీక్ అంటే ఏంటి అని అంటే, సో మీకు ఇండెక్స్ ఉన్న తర్వాత సో ఇఫ్ యూ యూజ్ అగైన్ వేర్ క్లాస్, వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం అనుకోండి, సో అంటే ఇండెక్స్లో మళ్ళీ మీరు యూఆర్ స్పెసిఫైయింగ్ సంథింగ్, సో డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని ఇండెక్స్ సీక్ అంటారు. అర్థమవుతుందా? ఇండెక్స్లో ఇఫ్ యూ యూజ్ అగైన్ వేర్ క్లాస్, దట్ ఈజ్ ఎన్ ఇండెక్స్ సీక్. అర్థమవుతుందా గైస్? ఓకే, ఈజ్ ఎవ్రీ వన్ విత్ మీ? సో వాట్ ఈజ్ ఇండెక్స్ సీక్ అనేది అర్థమైందా? ఇండెక్స్ సీక్ అంటే సో మీరు వేర్ క్లాస్ కనుక యూజ్ చేస్తే డైరెక్ట్గా ఆ వేర్ క్లాస్ అనేది అక్కడికి ఆ నెంబర్కే తీసుకుపోతుంది. దాన్నే ఇండెక్స్ సీక్ అంటాం. దాన్నే ఇండెక్స్ సీక్ అంటాం. అందరూ అర్థం కాలేదా? ఓన్లీ వన్ పీపుల్ ఈజ్ రెస్పాండింగ్. వాట్ ఈజ్ ఇండెక్స్ సీక్ అనేది? ఇండెక్స్ స్కాన్ అంటే వితౌట్ వేర్ క్లాస్తో ఉంటే దట్ ఈజ్ ఇండెక్స్ స్కాన్. ఓకే, వితౌట్ ఇండెక్స్తోని మీరు టేబుల్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే అది టేబుల్ స్కాన్. ఇండెక్స్ సీక్ అంటే ఇఫ్ యూ యూజ్ అ వేర్ క్లాస్ డైరెక్ట్గా, ఇప్పుడు మీకు ఈవెన్ ఇండెక్స్ ఉన్న తర్వాత ఈ బైనరీ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాయి కదా, సో డైరెక్ట్ అది ఈ 10 స్కాన్ని కూడా చేయదు ఇంకా. సో ఇండెక్స్ సీక్ ఏం చేస్తుంది, ఈ 10 స్కాన్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ ఈ 50కి వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? వేర్ క్లాస్ యూజ్ చేస్తే. సో దాన్ని ఇండెక్స్ సీక్ అంటాం. గైస్ మీకు అర్థమవుతుందా లేదా అనేది నేను ఎన్నిసార్లు అడగాలంటే మాత్రం కష్టమవుతుంది నాకు. సో ఓకే, ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ది ఇండెక్సెస్ గైస్. నెక్స్ట్ మనకి వ్యూ. అయితే సింపుల్గా వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ సేవ్డ్ సెలెక్ట్ క్వరీ గైస్. ఓకే, వ్యూ అంటే ఏంటంటే సో ఇట్ విల్ నాట్ స్టోర్ ఎనీవేర్. ఓకే, సో మనకి ఇప్పుడు టేబుల్లో ఏంటంటే డేటా ఉంటుంది. టేబుల్లో ఏంటంటే ఇట్ విల్ స్టోర్ ద డేటా అండ్ దెన్ ఫిజికల్ డేటాబేస్లో ఉంటుంది. అండ్ ఈవెన్ సో లెట్స్ అన్సెలెక్ట్ దిస్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ గైస్. ఓకే, వీ డోంట్ రిక్వైర్డ్ ఎనీమోర్. సో ఇఫ్ యూ సీ ద రిజల్ట్స్, ఓకే, జస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఇది రిజల్ట్స్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది. దీంట్లో మనకి వ్యూస్ 2 టైప్స్ ఉంటాయి. సో మనకి క్రియేట్ వ్యూ నేమ్. ఓకే, సో దిస్ ఈస్ వ్యూ
not test something, okay, test as అని ఉంటుంది. So that's it. Okay, so మరి okay, so this is the view. Okay, even so many instead of selecting the table you can, so whatever the selected table data ఉందో ఇది వర్చువల్ గా, సో లెట్స్ సేవ్డ్ సెలెక్ట్ క్వరీ అంటే ఈ సెలెక్ట్ క్వరీని సేవ్ చేసుకొని పెట్టుకుంది ఈ వ్యూ అనేది, అంతే. సో ఇట్స్ నాట్ మోర్ దెన్ దట్. అండ్ ఇట్స్ ఎ వర్చువల్ టేబుల్. ఇంకొక నేమ్ ఏమంటామని మనం వర్చువల్ టేబుల్ అంటాం. చూడండి, సో టేబుల్, సో ఇది ఎక్కడ క్రియేట్ అయింది అని అంటే ఇక్కడ వ్యూ ఫోల్డర్లో క్రియేట్ అయింది. జస్ట్ వ్యూ ఫోల్డర్ ఉందా, సో వ్యూ టెస్ట్ అనే దాంట్లో క్రియేట్ అయింది. సో సేవ్డ్ సెలెక్ట్ క్వరీ, జస్ట్ క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్. మనం వ్యూ క్రియేట్ అనే దాన్ని, అది డిడిఎల్ కమాండ్ అగైన్. సో ఇది క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ యాజ్ అని పెట్టేస్తే, సో కింద సెలెక్ట్ క్వరీ ఇచ్చేస్తే, సో అది సేవ్డ్ సెలెక్ట్ క్వరీ. మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు, మనం డైరెక్ట్ టేబుల్ నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఓకే, టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ పైన వ్యూ ఏంటి, ఎంతమందికి క్వశ్చన్ వచ్చింది అది? ఇప్పుడు మనం అదేదో టేబుల్ నుంచే సెలెక్ట్ చేయొచ్చు కదా. ఎంతమందికి క్వశ్చన్ వచ్చింది? చాలామందికి క్వశ్చన్ రావాలి. ఓకే, సో ఎందుకు అని అంటే, సో యాక్చువల్గా నేను ఐఎమ్ రిటర్నింగ్ ఓన్లీ సింపుల్ వ్యూ అనమాట. దిస్ ఈజ్ ద సింపుల్ వ్యూ. అసలు వ్యూకి ఎందుకు వెళ్ళాలి, ఓకే, వై వ్యూ కాన్సెప్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అనే క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే, వ్యూకి ఎందుకు వెళ్ళాలి అని అంటే, సపోజ్ ఇక్కడ మీకు మల్టిపుల్, ఇప్పుడు మనం నిన్న జాయిన్స్ రాసినాం. ఓకే, జాయిన్స్ రాసినాం, ఎలా రాసినాం? సో ఎంప్లాయీ టేబుల్, శాలరీ అనేది సెన్సిటివ్ డాటా. ఓకే, శాలరీ అనేది ఏంటి, సెన్సిటివ్ డాటా. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సీ దట్ శాలరీ, ఓకే, సో ఇప్పుడు మనకు ఒక వేరే యూజర్కి వరకు డాటా ఇస్తున్నాం. సో ఈ శాలరీ అనేది సెన్సిటివ్ డాటా కాబట్టి ఐ డోంట్ వాంట్ టు షో ద శాలరీ డాటా. ఓకే, వాట్ ఎవర్ ద సెన్సిటివ్ డాటా ఉందో, ఐ డోంట్ వాంట్ టు గివ్ ద డాటా యాక్సెస్ టు సమ్ వన్ ఎల్స్. అంటే అన్ని కాలమ్స్ కాకుండా కొన్ని కాలమ్స్కే యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు, లెట్ మీ గో అండ్ దెన్ సో క్రియేట్ ఓన్లీ, సెలెక్ట్ ఓన్లీ ఫ్యూ కాలమ్స్ అండ్ దెన్ క్రియేట్ ఏ వ్యూ. ఐ యూ గెటింగ్ ఎక్స్? సో మనము అన్ని కాలమ్స్కి యాక్సెస్ ఇవ్వకుండా క్రియేట్ వ్యూ నేమ్ ఓన్లీ ఫ్యూ కాలమ్తోని వీఆర్ క్రియేటింగ్. సో జస్ట్ వ్యూకి జస్ట్ ఇలా నేమింగ్ కన్వెన్షన్, ఓకే, విడబ్ల్యూ అని ఉంటే అది వ్యూ అనే అర్థం. ఓకే, సో వ్యూ ఎంప్లాయీ డేటా అనేది ఇవ్వండి. ఓకే, ఎంప్లాయీ డేటా ఆర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ దెన్ క్లిక్ ఎంటర్ యాజ్. సో అంటే ఇలా మల్టిపుల్ బేస్ టేబుల్స్ని క్రియేట్ చేసే వ్యూనేమో కాంప్లెక్స్ వ్యూ అంటాం. అర్థమవుతుందా? మల్టిపుల్ బేస్ టేబుల్స్. ఓకే, దిస్ ఈజ్ ఎంప్లాయీస్ వన్ బేస్ టేబుల్ అండ్ దెన్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ మోర్ బేస్ టేబుల్. ఇలా మల్టిపుల్ బేస్ టేబుల్స్ని చేసుకొని క్రియేట్ చేసేదాన్నే మనం కాంప్లెక్స్ వ్యూ అంటాం. వ్యూస్ 2 టైప్స్ గైస్. ఓకే, వ్యూస్ అనేటి 2 టైప్స్. ఏంటి? కాంప్లెక్స్ వ్యూ అండ్ దెన్ సింపుల్ వ్యూ. కాంప్లెక్స్ వ్యూ, సింపుల్ వ్యూ. దీన్నే సింపుల్ వ్యూనే అప్డేటబుల్ వ్యూ అని కూడా అంటారు. అప్డేటబుల్ వ్యూ. ఓకే, దీన్ని అప్డేట్ వ్యూ ఆర్ అప్డేటబుల్ వ్యూ సంథింగ్, ఓకే, ఇది అంటారు. అండ్ దెన్ కాంప్లెక్స్ వ్యూ, దీన్నే నాన్ అప్డేటబుల్ వ్యూ అంటారు. కాంప్లెక్స్ వ్యూ, ఓకే, సింపుల్ వ్యూ. సో 2 టైప్స్ ఆఫ్ వ్యూస్. సో మీరు టర్మినాలజీ పెట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ వ్యూ అంటే ఓన్లీ సింగిల్ బేస్ టేబుల్తోనైతే అది సింపుల్ వ్యూ అవుతుంది. మల్టిపుల్ బేస్ టేబుల్తోనైతే అది కాంప్లెక్స్ వ్యూ అవుతుంది. ఓకే, కాంప్లెక్స్ వ్యూ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ బేస్ టేబుల్తో ఉన్నట్టు అనుకోండి, మీరు దీన్ని అప్డేట్ చేయొచ్చా? మరి ఇప్పుడు ఈ వ్యూని క్రియేట్ చేసిన తర్వాత దీన్ని అప్డేట్ చేయొచ్చా అని అంటే, సో అప్డేట్ చేసినా కూడా సమ్ టైమ్స్, ఓకే, డాటా అనేది కరెక్ట్ డాటా అప్డేట్ కాకపోవచ్చు. ఓకే, కరెక్ట్గా అప్డేట్ కాకపోవచ్చు. దీనికి నేను మీకు క్లియర్ ఎగ్జాంపుల్స్ అనేవి నేను మన వ్యూ లిమిటేషన్స్లో అవి ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. సో మనకు దాంట్లో చూడండి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా మీకు కాంప్లెక్స్ వ్యూ అండ్ దెన్ సింపుల్ వ్యూ అనేది ఉంటుంది. సింపుల్ వ్యూ అయితే ఓన్లీ ఒక టేబుల్ బేసెస్తోనైతే అది సింపుల్ వ్యూ అవుతుంది. మల్టిపుల్ టేబుల్ బేసెస్, ఈవెన్ యూనియన్ మీద ఓన్లీ జాయిన్స్తోనైనా, లేకపోతే సో వ్యూ అనేది ఇంకేమైనా అంటే యూనియన్స్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ యూనియన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ యూనియన్ అంటే ఏంటి చూద్దాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్? ఓకే, 2 ఉంటాయి మనకు, యూనియన్ ఆల్. ఈ యూనియన్ ఆల్ ఏంటి అని అంటే సేమ్ లైక్ ఏ
అపెండ్ కాన్సెప్ట్, మనకు అపెండ్ కాన్సెప్ట్ ఉందా మర్జ్లో, సారీ మన పవర్ క్వెరీలో సేమ్ అలానే అనమాట. అయితే లిటిల్ బిట్ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. ఓకే, యూనియన్ ఆల్ సేమ్ లైక్ అపెండ్ లాగా. సో యూనియన్ అనేది ఇది కూడా అపెండ్ లాగానే, కాకపోతే డూప్లికేట్స్ని ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ క్రియేట్. ఓకే, టీబీఎల్ కస్టమర్. ఓకే, ఇండియా కస్టమర్స్ అనేటివి ఉన్నవారు. ఓకే, అండ్ యూఎస్ కస్టమర్స్ ఉన్నారు, అండ్ దెన్ యూకే కస్టమర్స్ ఉన్నారు. ఓకే, ఇట్లా నేను 3 టేబుల్స్ని క్రియేట్ ఇస్తున్నాను. అందులో ఏమున్నాయి, ఐడి, నేమ్, ఈమెయిల్ అడ్రస్ అని 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా ఫర్ దిస్ 3 టేబుల్స్. ఓకే, so let's go here and then new query, and then so insert the data, so name, id, just execute that. ఓకే, 3 టేబుల్స్ క్రియేట్ చేసినాం. మరి యూనియన్ అంటే ఎలా చేయాలి అంటే, సో లెట్స్ గో హియర్. సో యూనియన్ చేయడానికి కండిషన్స్ ఏంటి? సో యూనియన్, మీరు ఒకవేళ యూనియన్ వర్క్ చేయాలంటే, సో వాట్ ఈస్ ద కండిషన్ టు పర్ఫార్మ్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్? సో కాలమ్ ఆర్డర్ షుడ్ బి సేమ్, అండ్ దెన్ డేటా టైప్ ఆల్సో సేమ్. కాలమ్ ఆర్డర్, ఇప్పుడు మనకు అపెండ్లో కాలమ్ ఆర్డర్ సేమ్ లేకపోయినా ఆటోమేటిక్గా స్వాప్ చేసుకుంటాయి, అంతేనా కదా? ఓకే, సేమ్ కాలమ్ ఆర్డర్ సేమ్ డేటా టైప్ ఉండాలి ఇక్కడ. అక్కడ సేమ్ డేటా టైప్ లేకపోయినా, సేమ్ కాలమ్ ఆర్డర్ లేకపోయినా ఆటోమేటిక్గా అది అపెండ్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఆర్డర్ బై క్లాస్ షుడ్ బి యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వైరీ. సో ఇది ఈ 2 పాయింట్స్ చూద్దాం. ఓకే, సో లెట్స్ గో హియర్. సారీ, ఇప్పుడు మనకు 3 టేబుల్స్ ఉన్నాయండి. ఓకే, సో ఫస్ట్ టేబుల్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, సో ఇది యూకే. నెక్స్ట్ అండ్ దెన్ సెలెక్ట్ దిస్ టేబుల్ యుఎస్, అండ్ దెన్ నెక్స్ట్ టేబుల్ ఈజ్ ఇండియా. సో ఇట్లా 3 టేబుల్స్ ఉన్నాయి. జస్ట్ యూ కెన్ గో విత్ ద ఇండియా. దిస్ ఈజ్ ద ఇండియా టేబుల్. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్, ఓకే, సో ఆల్ ఆఫ్ 3 ఇఫ్ యూ ఎగ్జిక్యూట్, ఓకే, 1 by 1 ఇలా వచ్చేస్తాయి. బట్ సో దీంట్లో ఈ ఒక క్వైరీ తర్వాత ఒక క్వైరీ యూనియన్ కనుక పెట్టినట్లయితే ఒకదాని కింద ఒకటి అపెండ్ అయిపోతాయి. యూనియన్ ఆల్, సింపుల్, వెరీ సింపుల్. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న క్వైరీని అంత డేటా సెట్ అంతా ఒకటే దాంట్లో రావాలి అనుకున్నప్పుడు, సో ఇక్కడ మనకు 3 క్వైరీస్ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు 3 డీటెయిల్స్ వచ్చినాయి, 3 డిఫరెంట్ డీటెయిల్స్ వచ్చినాయి. ఎప్పుడైతే మీరు యూనియన్ ఆల్ పెడతారో సింపుల్ సింటాక్స్ గైస్. ఓకే, సింపుల్గా ఆ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మీరు యూనియన్ ఆల్ పెట్టేసేయాలి. సో సింపుల్గా డేటా అంతా యాడ్ అయిపోయింది. అంటే యూనియన్ ఆల్లో డూప్లికేట్స్తో సంబంధం లేదు. సో వాట్ ఎవర్ ద మనకు 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా మనకు 9 రికార్డ్స్ అనేవి వచ్చినాయి ఫైనల్గా. ఓకే, ఫైనల్గా అన్నిట్లలో 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి, సో మనం 3 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 టేబుల్స్ని యాడ్ చేస్తే టోటల్గా మనకు 9 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, అదే మీరు యూనియన్ అయితే సో డూప్లికేట్స్ లేనియే తీసుకొస్తుంది. ఓకే, సో డూప్లికేట్ లేనియే తీసుకొస్తుంది. ఎన్ని రికార్డ్స్ వస్తాయో చూద్దాం. సి ఇక్కడ మరి 2 ఉంది కదా, ఇది డూప్లికేట్ కదా అంటే, ఇఫ్ యూ సీ ఇయర్, సో నేమ్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ డూప్లికేట్. నేమ్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ డూప్లికేట్. సో యాక్చువల్గా డూప్లికేట్ లేకుంటున్నాయి, ఓన్లీ 4 రికార్డ్స్ అనమాట. సో యూనియన్కి యూనియన్ ఆల్కి డిఫరెంట్ ఏంటి అని అంటే, యూనియన్ ఆల్ అనేది సో ఇట్ విల్ బ్రింగ్ ఆల్ డేటా దట్ మే బి డూప్లికేట్ డేటా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, జస్ట్ సింపుల్గా డేటాని అపెండ్ చేసేస్తుంది. బట్ యూనియన్ ఏం చేస్తుంది అని అంటే సార్ట్ చేస్తుంది డేటాని. చూడండి ఇక్కడ 1 2 3 అనేది సో ఆర్డర్లో పెట్టేసింది, అండ్ దెన్ డూప్లికేట్స్ని రిమూవ్ చేసింది. సో ఇట్లా ఆర్డర్ చేసి డూప్లికేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. ఆర్డర్ చేసి డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి, ఎందుకంటే ప్రాసెస్ కదా. ఓకే, నీకు ఆల్రెడీ ఓకే, ఇప్పుడు మనకు పింఛన్ ఇచ్చేటోళ్ళే ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళందరూ వస్తారు. ఓకే, నీకు ఆల్రెడీ పింఛన్ ఇచ్చిన వాడు నువ్వు పక్కవు అని ఎట్లయితే మనం ఆర్డర్ దాంట్లో అంటే ఒక ప్రాసెస్ కదా. వీళ్ళని ఇచ్చినావా లేదా అని చెక్ చేసి, ఓకే నీకు ఇచ్చిన ఆల్రెడీ మళ్ళీ నువ్వు వచ్చిన అనేది ఒక ప్రాసెస్. అట్లనే ఇక్కడ కూడా సార్టింగ్ వేసి డూప్లికేట్ని రిమూవ్ చేయడం ఒక ప్రాసెస్. సో ఇట్ విల్ టేక్ టైం. ఎస్ ఆర్ నో గైస్? ఓకే, యూనియన్ ఆల్తో పోల్చుకుంటే యూనియన్ అనేది యూనియన్ అనేది స్లో ఉంటుంది, యూనియన్ ఆల్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఐడి ఉంది, అండ్ దెన్ నేమ్ ఉంది, ఐడి, నేమ్, ఈమెయిల్ అడ్రస్. ఓకే, ఈమెయిల్ అడ్రస్ ఉన్నది. సో ఇప్పుడు ఈ 3 కాలమ్స్ నేను ఇక్కడ డిఫరెంట్గా పెడతా. ఒకటి అయితే ఫస్ట్ ఇక్కడ ఐడి పెడతా, తర్వాత ఈమెయిల్ అడ్రస్ పెడతా. ఓకే, సో ఇప్పుడు ఇవ్వను, ఇంకో కాలం ఇవ్వను. అప్పుడు ఏమవుతుంది? యూనియన్ అవుతుందా? యూనియన్ ఆల్ అవుతుందా? సరే, యూనియన్ కానీ యూనియన్ ఆల్ కానీ అవుతుందా అంటే, సో నో. అంటే సేమ్ కాలమ్స్ అనేటివి, ఓకే, పైన కింది సేమ్ కాలమ్స్ అనేటివి ఉండాలి. లేకపోతే
సేమ్ కాలం నెంబర్స్ అనేది సేమ్ ఉండాలి. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్. సో ఓకే, మేము ఏదో పూర్తిగా సెలెక్ట్ చేసుకోలేదు, సారీ. సో లెట్స్ ఎగ్జిక్యూట్. సి ఆల్ క్వైరీస్ కంబైన్డ్ యూజింగ్ యూనియన్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్ ఎనీ. ఓకే, సో మీరు ఎనీ సెట్ ఫంక్షన్స్ ఏవి కానీ సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ మస్ట్ హ్యావ్ అనే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ దేర్ టార్గెట్ లిస్ట్. ఓకే, సో ఒకవేళ లేదు అనుకుందాం, నేమ్ అనే కాలం లేదు, మరి అప్పుడు ఎట్లా అని అంటే యూ కెన్ కీప్ ఎ నల్. ఓకే, యూ కెన్ కీప్ ఎ నల్, నాట్ ఎ ప్రాబ్లం. సో యాజ్ ఎ నేమ్ అని పెట్టండి, నల్ యాజ్ ఎ నేమ్. సో అప్పుడు మనకు 3 కాలమ్స్ అవుతాయి, అర్థమైందా? కాకపోతే ఇది నల్ని ఇన్సర్ట్ చేస్తుంది. సో ఈ టేబుల్లో ఈ డేటా నల్ ఇన్సర్ట్ చేస్తుంది, కానీ సో యూ షుడ్ హ్యావ్ 3 కాలమ్స్. పైన 3 కాలమ్స్ ఉంటే కింద 3 కాలమ్స్ ఉండాలి, సేమ్ ఆర్డర్లో ఉండాలి మళ్ళీ. సో మరి ఆర్డర్ ఒకవేళ సరే 3 కాలమ్స్ ఉన్నాయండి, ఇప్పుడు అక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 కాలమ్స్ ఉన్నాయి, కానీ నేనేం చేసిన అంటే సో లెట్స్ నేమ్ అనేది ఇక్కడ లాస్ట్లో పెట్టి, అప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ వస్తుందా లేకపోతే ఎగ్జిక్యూట్ చేసుకుంటుందా? ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, కానీ డేటా ఏమైంది దీని కింద. ఒకవేళ సరే ఇప్పుడు 2 టెక్స్ట్ కాబట్టి 2 టెక్స్ట్ డేటా టైప్సే కాబట్టి యాడ్ చేసుకున్నది. ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడిని కనుక సో ఇది తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది టెక్స్ట్, ఇది నెంబర్ అవుతుంది. సో అసలే తీసుకోదు. ఓకే, అర్థమవుతుందా? సో అంటే కాలం ఆర్డర్ అనేది సో ఈమెయిల్ ఐడి కన్వర్షన్ ఫెయిల్డ్. సో ఇంతకుముందేమో ఈమెయిల్ నేమ్ 2 టెక్స్టే కాబట్టి ఒకదాని కింద అపెండ్ చేసుకునే డేటా అనేది కరెక్ట్ కాదు, కానీ అపెండ్ చేసుకునే. మేక్ షూర్ ద కాలం ఆర్డర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. సో మీరు కాలం ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా పెట్టిరా లేదా అనేది చూసుకోవాలి. అర్థమవుతుందా గైస్? ఒక యూనియన్ ఆల్ అనేది అర్థమవుతుందా మీకు? యూనియన్ పర్ఫామ్ చేయాలంటే వాట్ ఈస్ ద కండిషన్ అనేది అర్థమవుతుందా మీకు అందరు? కాలం ఆర్డర్ సేమ్ ఉండాలి. సూపర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యూనియన్. ఓకే, ఈ యూనియన్ మీద కూడా యూ కెన్ గో అండ్ దెన్ సో క్రియేట్ ఏ వ్యూ. అంటే నాట్ ఓన్లీ జాయింట్స్ మీద కాదు, సో ఈవెన్ యూ కెన్ క్రియేట్ ఏ వ్యూ ఆన్ దిస్. సో మనము అయితే సెలెక్ట్ క్వైరీస్ రాసేటప్పుడు జాయింట్ స్పేసెస్ మీద వీటి మీద రాసేటప్పుడు మనం కొన్ని అగ్రిగేషన్స్ చేస్తాం. ఓకే, అగ్రిగేషన్స్ చేసేసి సో పెద్ద సీక్వెల్ క్వైరీ అవుతుంది, సెలెక్ట్ క్వైరీ పెద్ద సీక్వెల్ క్వైరీ అవుతుంది. సో ఎవ్రీ టైం అంత పెద్ద క్వైరీని మనము ఎక్కడో అక్కడ సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేదానికంటే ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్, ఇప్పుడు మనం ఒక 10-15 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినాం. ఓకే, ఆ కోడ్ని ఎండ్ యూజర్కి షేర్ చేసినాం అనుకోండి, ఎండ్ యూజర్కి షేర్ చేస్తే ఆ కోడ్ని సరిగా కాపీ చేయరాక సో సంథింగ్ అంటే అది ఈజీగా ఉండదు అన్నట్టు కోడ్ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నది అంటే థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం షేర్ చేయడం కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ యూ క్రియేట్ ఏ వ్యూ, ఓకే, ఇఫ్ యూ క్రియేట్ ఏ వ్యూ అండర్స్కోర్ యూనియన్ అన్నాం అనుకోండి, సింపుల్ది. ఓకే, ఈ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని ఓకే వాట్ ఎవర్ ద వ్యూ వీ హ్యావ్ అనేది మీరు చూసినట్లయితే execute this. So instead of sending all these lines, just you can send this view. Okay, only one line code అంటే efficient way to share your code అన్నమాట. సో thousands of lines ఉన్న కోడ్ ని మనం సింగిల్ గా on top of that if you write as a view. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఆల్ కాలమ్స్ ని షేర్ చేయకుండా ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్స్ ని షేర్ చేయడం, అంటే సెక్యూరిటీ కాలం లెవెల్ సెక్యూరిటీని అప్లై చేయడం. ఇంకొకటి ఏంటంటే ఆల్ లైన్స్ ఆఫ్ కోడ్ని అంటే థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం షేర్ చేయాలంటే అది డిఫికల్టీగా ఉంటుంది. కానీ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ యూ క్రియేట్ ఏ వ్యూ జస్ట్ ఒక సింగిల్ లైన్ కోడ్ని ఇస్తాం, అంటే ఎఫిషియెంట్ వే టు షేర్ యువర్ వ్యూ. అర్థమవుతుందా గైస్? ఎఫిషియెంట్ వే టు షేర్ యువర్ వ్యూ. ఓకే, ఫర్ దట్ పర్పస్ విల్ గో ఫర్ ద వ్యూ అనమాట. సో వ్యూకి ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సో యూ హ్యావ్ టు సే దిస్. అర్థమవుతుందా వ్యూకి ఎందుకు వెళ్ళాలి అనేది? సో దిస్ ఈజ్ అబౌట్ ది వ్యూ గైస్. ఓకే, ఇంకా వ్యూ యొక్క లిమిటేషన్స్ ఏంటి, అసలు వ్యూను మనం దేని మీద క్రియేట్ చేయలేమా అంటే వ్యూలో మనం సో మీకు యూనియన్ గురించి చెప్పలే కదా, యూనియన్లో ఆర్డర్ బై క్లాస్ పెట్టేటప్పుడు సారీ గైస్ ఈ పాయింట్ వ్యూలో ఆర్డర్ బై క్లాస్ని యూజ్ చేయరాదని చెప్పిన కదా. సో సపోజ్ మీరు సంథింగ్ ఐడిని ఆర్డర్ చేయాలనుకుంటున్నారు, ఓకే, సార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇఫ్ యూ రైట్ ఏ ఆర్డర్ బై క్లాస్, ఇక్కడ ఆర్డర్ బై ఐడి అసెండింగ్ అన్నారు అనుకోండి.
ఓకే. సో యూ కెనాట్ యూజ్ ఆర్డర్ ఇన్ బిట్వీన్ యూనియన్స్. ఓకే, మీరు యూనియన్స్ ఉన్నప్పుడు యూ కెనాట్ యూజ్ దట్ హియర్. సో యూ హ్యావ్ టు యూజ్ ఆర్డర్ బై క్లాస్ అట్ ద ఎండ్. అర్థమవుతుందా? అట్ ద ఎండ్లో యూజ్ చేయాలి మీరు. ఓకే, ఈ ఆర్డర్ అనేది అట్ ద ఎండ్లో యూజ్ చేయాలి. యూ కెనాట్ యూజ్ ఇన్ బిట్వీన్. మీరు ఎప్పుడైతే యూనియన్ యూజ్ చేస్తున్నారో సో ఆ పాయింట్ అని చెప్తాం అనుకున్నా. సో ఇక్కడ మనకి యాక్చువల్గా పాయింట్ రాసిన. సో ఆర్డర్ బై క్లాస్ షుడ్ నాట్ బి యూజ్డ్. ఓకే, షుడ్ బి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వైరీ. ఓకే, ఎండ్ ఆఫ్ ద క్వైరీలో మాత్రమే యూజ్ చేయాలి. బట్ యూ కెనాట్ యూజ్ ఇన్ బిట్వీన్ దట్. సో మనకు డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే యూనియన్కి జాయిన్కి, సో యూనియన్ అండ్ జాయిన్కి వీటికి మనకు సేమ్ లైక్ అపెండ్కి మర్జ్ క్వైరీస్కి డిఫరెన్స్ ఎట్లా? ఇప్పుడు జాయిన్స్కి అయితేనే కామన్ కాలం ఉండాలి మీరు కంబైన్ చేయడానికి. యూనియన్కి కంబైన్ చేయడానికి ఎలాంటి కామన్ కాలమ్స్ అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్సెస్ గైస్. ఓకే, దోస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూనియన్ అండ్ జాయిన్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే యూనియన్ ఆల్ will allow duplicates. Okay, union will not allow any duplicates and will not do any sorting. So it will do the sorting, and then union all will be fast performance, and then union will be having slow performance anamata. Okay, slow performance అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ది వ్యూ. సో మీరు ఎప్పుడైతే సో కాంప్లెక్స్ వ్యూ అంటే ఏంటంటే సింపుల్గా ఇలా మనకు మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకొని ఉన్న టేబుల్ని కాంప్లెక్స్ వ్యూస్ అంటారు. ఓన్లీ సింగిల్ టేబుల్ని బేస్ చేసుకొని ఉన్న దాన్ని ఓకే సింపుల్ వ్యూ అంటారు. సో ఇది అప్డేట్ అవుతుందా కాదా అనేది ప్లేలిస్ట్లో చూడండి. సో ఇట్ విల్ బి సో అక్కడ మీకు సింపుల్గా నేను అవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపెట్టాను.